CA Foundation Accounting January 2026 exams related revision classes అనమాట. ఓకే, సో టోటల్గా రివిజన్ 7 days ఉంటుంది. సో 7 days ఎవ్రీడే మార్నింగ్ 7 to 11 o'clock వరకు ఉంటుంది. సో ఎవ్రీడే మీకు 8:30 to 9 బ్రేక్ ఉంటుంది. 8:30 to 9 హాఫ్ అన్ అవర్ బ్రేకే. సో ఈరోజు కొంచెం 7:05 అయింది, కానీ రేపు నుంచి మాత్రం ఎగ్జాక్ట్ 7కి క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఫస్ట్ డే కాబట్టి కొంచెం డిలే అయింది, బట్ రేపు నుంచి మాత్రం ఎగ్జాక్ట్ 7కి స్టార్ట్ అవుద్ది. సో by the time 7 you should be in. Okay, and so topics వచ్చేసరికి నార్మల్గా CA ఫౌండేషన్ సిలబస్ అనేది అకౌంటింగ్ సబ్జెక్ట్ రెగ్యులర్ క్లాసెస్ ఒక 240 నుంచి 250 నెంబర్ ఆఫ్ అవర్స్ టైం టేకింగ్ సిలబస్. అది 240 to 250 నెంబర్ ఆఫ్ అవర్స్. ఓకేనా, ఇప్పుడు మనకి 7 నుంచి 11 అంటే ఆల్మోస్ట్ 8, 9, 10, 11 ఎవ్రీడే 3.5 hours వస్తుంది. అలా 7 days ఉంది. అంటే 7 3s 21 అండ్ 7 halves 3.5 hours అంటే 24 to 25 hours టైం ఉంటుంది మనకి. 250 hours ది 25 hours అంటే ఆల్మోస్ట్ 1/10 పోర్షన్, అంటే 1/10 టైం పీరియడ్లో సిలబస్ కవర్ చేయాలనుకుంటున్నాం. సో ఈ ప్రాసెస్లో ఏముందంటే 100% అన్ని క్వశ్చన్స్ కవర్ అవ్వవు, దట్ ఈస్ ఫర్ షూర్. బట్ కాన్సెప్ట్ మాత్రం 100% కవర్ అవుద్ది. కాన్సెప్ట్ 100% కవర్ అవుద్ది. And to the extent possible, I will try to cover all the problems related adjustments. So ఈ రోజు అయితే జర్నల్ నుంచి రెక్టిఫికేషన్ వరకు ఉంది మన సిలబస్. ఓకేనా, సో జర్నల్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయం మనం, హార్డ్లీ 10 to 15 minutes. లెడ్జర్ ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. అలా లెడ్జర్ వచ్చు కదా అని అనిపించచ్చు, బట్ లెడ్జర్ ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. అయితే ఈ ప్రాసెస్లో నేనైతే ఖచ్చితంగా సాల్వ్ చేస్తాను, మీరు సాల్వ్ చేస్తే చేయండి, లేకపోతే లేదు. దట్స్ యువర్ విష్. ఎందుకంటే టైం ఇప్పుడు రెగ్యులర్ క్లాస్ లాగా నేను సాల్వ్ చేసి మీకు టైం ఇచ్చి ఇలా ఉండదు, నాతో పాటు మీరు కూడా సాల్వ్ చేయాలి. ఓకేనా, సాల్వ్ చేశారనుకోండి 2-way స్పీడ్లో అట్లా వెళ్ళిపోతుంది. జర్నల్ అయిపోయిన తర్వాత లెడ్జర్ అయిపోయిన తర్వాత విల్ డిస్కస్ ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ జస్ట్ 5 to 10 minutes. 3 ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ 3 ప్రాబ్లమ్స్ ఒకసారి జస్ట్ డెబిట్ ఏంటి క్రెడిట్ ఏంటి డిస్కషన్ అంతే. ఓకే, నెక్స్ట్ క్యాష్ బుక్. సో క్యాష్ బుక్లో మనకి 2 column క్యాష్ బుక్, 3 column క్యాష్ బుక్, సింపుల్ క్యాష్ బుక్, పెట్టి క్యాష్ బుక్ ఉంటుంది కదా. I will discuss only triple column cash book. So simple cash book, 2 column cash book ఎలా చేయాలో నేర్పిస్తా అంతే. ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్ ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తాం, అండ్ దట్ ప్రాబ్లం కంటైన్స్ 20 transactions. దట్ ప్రాబ్లమ్స్ కంటైన్స్ 20 transactions. అంటే మన మెటీరియల్లో ఉన్న 2 ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఆ ప్రాబ్లమ్స్ రెండింటిని కంబైన్ చేసి I prepared 1 triple column cash book question. సో ఇట్స్ ఎ మాస్టర్ క్వశ్చన్ అనమాట. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తే 20 transactions ఉన్నాయి. ఈ 20 transactions సాల్వ్ చేస్తే మీరు మన మెటీరియల్ ఉన్న ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్, ఐసీఐ బుక్ లో ఉన్న ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్ రెండు కవర్ అవుతాయి. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్. రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ కాన్సెప్ట్ డిస్కస్ చేసిన తర్వాత ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ ఓన్లీ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ విత్ దిస్ 30 transactions. సో ఈ 30 transactions సాల్వ్ చేపిస్తున్నాను. సో ఈ 30 transactions చేస్తే ఆల్మోస్ట్ మన మెటీరియల్ లైక్ ఐసీఐ మెటీరియల్ అండ్ లక్ష్య మెటీరియల్ ఉన్న క్వశ్చన్స్ అన్ని, మేజర్ అడ్జస్ట్మెంట్స్ అన్ని కవర్ అవుతాయి. అయితే వీటితో పాటు అడిషనల్గా కూడా చెప్తా నేను, బట్ ఆన్సర్ చేయం మనం అంతే. ఓకేనా, అయితే ఈ పర్టికులర్ డాక్యుమెంట్ 8:30 ఆ టైం 9 ఆ టైంకి వస్తుంది డాక్యుమెంట్ మన చేతికి, అప్పుడు మీకు అది ఇస్తారు. ఓకే, సో ప్రెసెంట్ అయితే 200 copies తెప్పించాను నేను. ఇన్ కేస్ ఎవరైనా ఎక్స్ట్రా ఉంటే మాత్రం మళ్ళీ తెప్పిస్తా. ఓకేనా, డన్, స్టార్ట్ చేద్దామా? యా, అయితే ఎవ్రీడే మనం క్లాస్ ఏదైతే డిస్కస్ చేస్తామో 11 నుంచి ఈవినింగ్ 6-6:30 వరకు మీరు చదువుకోవాలి. ఓకేనా, సో 7 or 7:15 నుంచి 8 వరకు మీకు డైలీ ఎగ్జామ్ ఉంటుంది. అంటే ఈ పర్టికులర్ డేలో మనం డిస్కస్ చేసిన సిలబస్ అండ్ మీరు చదువుకున్న సిలబస్ నుంచి ఎవ్రీడే 10 to 15 marks or 20 marks వరకు ఎగ్జామ్ జరగచ్చు. ఓకేనా, ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఎలా ఉంటుందంటే మేము మీకు క్వశ్చన్ పేపర్ ఇస్తాం, ఫైనల్ ఎగ్జామ్ లా ఫీల్ అయ్యి మీరు రాయాలి. See, even though it is a daily test, you have to feel like that only. Final exam la feel అయ్యి రాసిన తర్వాత కీ పేపర్ మీ గ్రూప్లో అప్డేట్ చేసి యూ హ్యావ్ టు సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకోవాలి మీరు. అండ్ డైలీ ఎగ్జామ్ పేపర్కి ఇచ్చే క్వశ్చన్స్ అనేవి అన్ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే కాదు. ఒక క్వశ్చన్ ఎగ్జామ్కి ఇచ్చామంటే దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అని. సో మీరు ఆ క్వశ్చన్ సీరియస్గా తీసుకొని మీరు సాల్వ్ చేస్తే చేయాలి, అట్లీస్ట్ 50% కరెక్ట్ అయ్యేటట్టు చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ డిన్నర్ ఆ పర్టికులర్ కీ పేపర్ మీ దగ్గర ఉన్న క్వశ్చన్ పేపర్ రెండింటిని మ్యాచ్ చేసుకొని ఇన్ కేస్ మీరు ఎక్కడైనా మిస్టేక్ చేస్తే మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయాలి.
అది కంపల్సరీ డైలీ జరగాల్సిన రొటీన్ యాక్టివిటీ. అండ్ ఇప్పుడు జనరల్గా 7 days మనం సిలబస్ డివైడ్ చేస్తాం. కొంతమంది అవ్వచ్చు అవ్వకపోవచ్చు, సిలబస్ ఈరోజు చెప్పిందంతా అవ్వచ్చు లేకపోతే అవ్వకపోవచ్చు. సో నేను ఎవ్రీడే ఏం చేస్తాను, మార్నింగ్ ఈరోజు ఏదైనా అవ్వకపోయినా కంపల్సరీ ఈ టాపిక్ అవ్వాలని ఒక 2-3 టాపిక్స్ స్టిక్ చేస్తా. సో ఫస్ట్ ప్రయారిటీ ఆ టాపిక్స్లో ఫిక్స్ చేసుకోవాలి మీరు. ఆ టాపిక్స్లో అన్ని కవర్ అయిన తర్వాత రిమైనింగ్ టాపిక్స్ చదువుకోవాలి. ఓకేనా? ఆర్డర్ ఇస్తా, లైక్ ఫస్ట్ ఈరోజు ఇది చదవండి, ఫస్ట్ సెకండ్ ఇది థర్డ్ ఇది అయిపోయిన తర్వాత ఇది, ఆ ఆర్డర్ బేస్ మీద మీరు చదువుకుంటూ వెళ్ళండి. అండ్ ఇఫ్ పాసిబుల్, సో నేను ఇక్కడ క్లాస్లో ఇక్కడ యూజ్ చేసే మెటీరియల్ మాత్రం ఓన్లీ ఐసీఐ మెటీరియల్ యూజ్ చేస్తా. ఐసీఐ మెటీరియల్. సో మీ దగ్గర ఐసీఐ మెటీరియల్ ఉంటే ఐసీఐ మెటీరియల్ తెచ్చుకోండి. లక్ష్య మెటీరియల్ ఉన్న ప్రతి క్వశ్చన్ ఐసీఐ మెటీరియల్లో కూడా ఉంటుంది. సో దట్ ప్రాబ్లం ఉండదు. ఇన్ కేస్ ఐసీఐ మెటీరియల్ అనుకుని కొంచెం బెటర్గా ఉంటుంది. అండ్ ఐ టిక్ సమ్ క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్ కూడా ఐసీఐ మెటీరియల్ చూసే టిక్ చేస్తాను. సో సిమిలర్ క్వశ్చన్స్ ఏవైతే ఉందో మన మెటీరియల్లో మీరు టిక్ చేసుకొని అది కంపల్సరీ పెన్ పెట్టి ప్రాక్టీస్ చేయాల్సిన క్వశ్చన్స్ అనమాట. సో అవి అసలు ఇగ్నోర్ చేయొద్దు. అర్థమైంది కదా? డన్. స్టార్ట్ చేద్దామా? ఒకసారి నవ్వండి అందరూ. డన్, సూపర్. Okay, so starting with journal. So listen carefully. So whenever we are trying to prepare journal entries prepare చేస్తాం. మనకి 2 approaches ఉంటాయి, ట్రెడిషనల్ అప్రోచ్ అండ్ ఈక్వేషన్ అప్రోచ్. అండ్ మన ఇన్స్టిట్యూట్ లో వీఆర్ ఫాలోయింగ్ ఈక్వేషన్ అప్రోచ్. ఈక్వేషన్ అప్రోచ్ అంటే తెలుసు కదా, అసెట్ ఇంక్రీజ్ అయితే డెబిట్, అదే అసెట్ డిక్రీజ్ అయితే క్రెడిట్. ఎక్స్పెన్స్ ఇంక్రీజ్ అయితే డెబిట్, అదే ఎక్స్పెన్స్ డిక్రీజ్ అయితే క్రెడిట్. ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే క్రెడిట్, ఇన్కమ్ డిక్రీజ్ అయితే డెబిట్. లయబిలిటీ ఇంక్రీజ్ అయితే క్రెడిట్, అదే లయబిలిటీ డిక్రీజ్ అయితే డెబిట్. దెన్ ద క్వశ్చన్ ఈస్ హౌ టు ఐడెంటిఫై ఎక్స్పెన్స్, ఇన్కమ్, అసెట్ అండ్ లయబిలిటీ. సి లిసన్ కేర్ఫుల్లీ. మనం అమౌంట్ స్పెండ్ చేస్తాం. సి ఎక్స్పెన్స్ కైనా అమౌంట్ స్పెండ్ చేస్తాం, అసెట్ కూడా అమౌంట్ స్పెండ్ చేస్తాం. అంటే స్పెండ్ చేసాం ప్రతిదీ ఇదర్ అసెట్ కానీ ఎక్స్పెన్స్ కానీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ద క్వశ్చన్ ఈస్ నువ్వు స్పెండ్ చేసిన అమౌంట్ నుంచి బెనిఫిట్ ఎప్పటి వరకు వస్తుంది అనేది ఇంపార్టెంట్. నీకు వచ్చే బెనిఫిట్ విత్ ఇన్ 1 year లోనే ఉందనుకోండి, విల్ కాల్ ఇట్ యాజ్ ఎక్స్పెన్స్. లేదు మనం స్పెండ్ చేసే అమౌంట్ వల్ల యు ఆర్ డిరైవింగ్ బెనిఫిట్ ఫర్ ఎ పీరియడ్ ఎక్స్టెండింగ్ 1 year, దెన్ విల్ కాల్ ఇట్ యాజ్ అసెట్. ఎందుకు 1 year వేసారంటే దెర్ ఈస్ వన్ కాన్సెప్ట్ కాల్ పీరియాడిసిటీ కాన్సెప్ట్. సో అకౌంటింగ్ అనేది ఎప్పుడు కూడా స్పెసిఫిక్ సెట్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ టైం కి ప్రిపేర్ చేయాలి. సో అండ్ దాట్ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం అన్లెస్ అదర్వైజ్ స్పెసిఫిక్ విల్ ఆల్వేస్ అజ్యూమ్ 12 months. అందుకే మీరు చూసుకుంటే అకౌంటింగ్ ఇయర్ లో క్యాలెండర్ ఇయర్ ఉంటుంది, ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది. క్యాలెండర్ ఇయర్ స్టార్ట్స్ ఫ్రమ్ January 1st ఎండింగ్ ఆన్ 31st December. ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్స్ ఫ్రమ్ 1st April ఎండింగ్ ఆన్ 31st March. అర్థమైంది కదా? సో 12 months ఇస్ అ క్రైటీరియా టు డిఫైన్ వెదర్ ఇట్ ఈస్ ఏ ఎక్స్పెన్స్ ఆర్ అసెట్. అండ్ ఇంకొంచెం టర్మినాలజీ యూస్ చేస్తే ఆల్ ఎక్స్పెన్సెస్ కాల్డ్ యాజ్ రెవెన్యూ ఎక్స్పెన్స్, ఆల్ అసెట్స్ కాల్డ్ క్యాపిటల్ ఎక్స్పెన్స్. అంటే బేసికలీ అసెట్ అనే ఎలిమెంట్ ఉండదు, అన్ని ఎక్స్పెన్సెస్. బట్ నీకు వచ్చే ఎక్స్పెన్స్ నుంచి బెనిఫిట్ మోర్ దెన్ ఏ ఇయర్ ఉంటే విల్ కాల్ సచ్ ఎక్స్పెన్స్ యాజ్ ఎ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అండ్ ఆల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇస్ టర్మ్డ్ యాజ్ అసెట్స్. బిల్డింగ్ ఉన్నాం, బెనిఫిట్ మోర్ దెన్ ఇయర్ ఉంటుందా లేదా? ఎస్. సో బెనిఫిట్ మోర్ దెన్ ఏ ఇయర్ ఉంది అంటే అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఏ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వీ హ్యావ్ టు కన్సిడర్ ఇట్ యాజ్ ఏ అసెట్. సో బెనిఫిట్ ఫర్ ఎ పీరియడ్ ఎక్సీడింగ్ 1 year, then it is asset. Benefit expiring within a year, it is expense. See, sometimes we have to apply some common sense also. అంటే ఈవెన్ ద బెనిఫిట్ మోర్ దెన్ ఏ ఇయర్ ఉన్నా కానీ మనం ఎక్స్పెన్స్ లానే ట్రీట్ చేస్తాం. బెస్ట్ ఎగ్జాంపుల్, పర్చేస్డ్ ఏ క్యాలిక్యులేటర్. క్యాషియర్ క్యాలిక్యులేటర్ పర్చేస్ 500 rupees పెట్టి. యూ కెన్ యూజ్ దట్ క్యాలిక్యులేటర్ ఫర్ ఎ పీరియడ్ ఎక్స్టెండింగ్ 1 year, బట్ యూ కెనాట్ రైట్ క్యాలిక్యులేటర్ యాజ్ అసెట్. ఎందుకంటే దేర్ ఈజ్ ఏ కాన్సెప్ట్ కాల్ మెటీరియాలిటీ. మెటీరియాలిటీ అంటే మీనింగ్ ఏంటంటే సంథింగ్ విచ్ ఈస్ ఇంపార్టెంట్ అని. ఇప్పుడు నువ్వు క్యాలిక్యులేటర్ మీద స్పెండ్ చేసే అమౌంట్ ఎంత? మాకు 500 rupees. మరొక బిజినెస్ ఆర్గనైజేషన్ లో lakhs or crores ఆఫ్ టర్న్ ఓవర్ ఉన్న దాంట్లో ఈ 500 rupees నువ్వు అసెట్ అని రాస్తావా? ఇప్పుడు నువ్వు దీన్ని అసెట్ అని రాసి మళ్ళీ దానికి డిప్రిసియేషన్ ఛార్జ్ చేసి మళ్ళీ దాన్ని P&L ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ దానిలోంచి డిప్రిసియేషన్ అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ మైనస్ చేసావు అనుకో, అన్నెసరిగా క్లరికల్ వర్క్ ఎక్కువ అవుతుంది. సో అందుకోసం మెటీరియాలిటీ కాన్సెప్ట్ ని యూజ్ చేసి అమౌంట్ హ్యూజ్ ఉంటే అసెట్ అని రాయాలి.
అమౌంట్ నామినల్ అమౌంట్ ఉంటే ఎక్స్పెన్స్ అని రాయాలి. అయితే అమౌంట్ హ్యూజ్ అమౌంటా నామినల్ అమౌంటా ఎంత క్రైటీరియా అనేది మేనేజ్మెంట్ డెసిషన్. మేనేజ్మెంట్ అది చాలా చిన్న అమౌంట్ అనిపిస్తే దే విల్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ ఎక్స్పెన్స్. ఓకేనా, క్లియర్? అండ్ బెనిఫిట్ ఐడెంటిఫికేషన్ డెరివేషన్ మొత్తం కూడా ఎక్స్పెక్టేషన్ బేస్ మీదే ఉంటుంది. ఎగ్జాంపుల్ పర్చేస్డ్ బైక్, మన ఎక్స్పెక్టేషన్ ఏమంటే చెప్పండి, డెఫినెట్గా మోర్ దెన్ ఇయర్ కదా. మేబీ నువ్వు ఈరోజు బైక్ పర్చేస్ ఇమీడియట్లీ విత్ ఇన్ ఏ మంత్ బైక్ యాక్సిడెంట్ అయ్యి మొత్తం కొలాప్స్ అవ్వచ్చు. అప్పుడు యూ కెనాట్ డిరైవ్ బెనిఫిట్ ఫర్ ఎ పీరియడ్ ఎక్సీడింగ్ 1 year. బట్ నువ్వు కొన్న రోజు వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్? డెఫినెట్గా మోర్ దెన్ ఇయర్ బెనిఫిట్ వస్తుంది కదా. సో ఇన్ సచ్ కేస్ యూ హ్యావ్ టు కన్సిడర్ ఇట్ యాజ్ ఎ అసెట్ ఓన్లీ. ఒకవేళ 1 month అయితే కంప్లీట్ గా లాస్ అయితే యూ హ్యావ్ టు రైట్ ఎంట్రీ ఫర్ అబ్నార్మల్ లాస్ ఆఫ్ అసెట్. అబ్నార్మల్ లాస్ ఆఫ్ అసెట్. ఈ రోజు మన ఎక్స్పెక్టేషన్ ఏంటి, నువ్వు కొన్న రోజు విత్ ఇన్ ఏ 1 year మోర్ దెన్ ఏ ఇయర్ అనేది నువ్వు బైఫర్కేట్ చేసుకొని డిఫైన్ చేసుకోవాలి. క్లియర్? ఇఫ్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ బెనిఫిట్ మోర్ దెన్ ఏ ఇయర్ అసెట్, ఎక్స్పెక్టెడ్ బెనిఫిట్ విత్ ఇన్ ఏ ఇయర్ ఎక్స్పెన్స్. క్లియర్? నెక్స్ట్ కమింగ్ టు ఇన్కమ్ అండ్ లయబిలిటీ. అర్థమైంది కదా, అసెట్ అండ్ ఎక్స్పెన్స్, ఇన్కమ్ అండ్ లయబిలిటీ. సి లయబిలిటీ అంటే బిజినెస్ కి ఆబ్లిగేషన్ ఉంటుంది. ఏంటంటే ఆబ్లిగేషన్ టు రీపే, ఆబ్లిగేషన్ టు రీపే. నా ద క్వశ్చన్ ఇస్ రీపేమెంట్ ఎవరికి చేయాలి? రీపేమెంట్ అనేది ఓనర్ కి చేయాలా, రీపేమెంట్ అనేది అవుట్ సైడర్ కి చేయాలో చెక్ చేసుకోవాలి. ఇఫ్ ద రీపేమెంట్ ఆబ్లిగేషన్ ఇస్ టువర్డ్స్ ఓనర్, దాన్ని లయబిలిటీ అనకూడదు. యూ హ్యావ్ టు కన్సిడర్ ఇట్ యాజ్ ఎ క్యాపిటల్. ఎగ్జాంపుల్, మనం రామ్ అనే పర్సన్ కి పే చేయాలి. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఏం చేస్తాం, రామ్ ఇస్ ఏ క్రెడిటర్ లయబిలిటీ అని రాస్తాం. కానీ రామ్ ఓనర్ అనుకోండి, ఓనర్ నేమ్ నోట్ చేయొద్దు. దెర్ ఈస్ ఎ రూల్, దెర్ ఈస్ ఎ కాన్సెప్ట్ కాల్ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. సో బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ లో ఎనీథింగ్ ట్రాన్సాక్షన్ అకర్డ్ ఇన్ బిట్వీన్ ఓనర్ అండ్ ద బిజినెస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ టూ డిఫరెంట్ పర్సన్ ట్రాన్సాక్షన్స్. ఓనర్ ఏదైనా బిజినెస్ కి ఇస్తే బిజినెస్ కన్సిడర్డ్ యాజ్ ఎ లయబిలిటీ అండ్ దట్ లయబిలిటీ టువర్డ్స్ ఓనర్ కాబట్టి యూ హ్యావ్ టు కాల్ ఇట్ యాజ్ క్యాపిటల్. ఎనీథింగ్ విచ్ ఇస్ రికవర్డ్ ఫ్రమ్ అవుట్ సైడర్ నుంచి తీసుకున్నాం అండ్ మళ్ళీ అవుట్ సైడర్ రీపే చేయాలి కదా. ఎనీథింగ్ విచ్ ఇస్ పేయబుల్ టు అవుట్ సైడర్ కాల్ ఇట్ యాజ్ లయబిలిటీ. క్లియరా? ఏమన్నా డౌటా? నో, రైట్? సో క్యాపిటల్ అంటే ఓనర్ కి పే చేయాల్సింది, అదర్ లయబిలిటీస్ అన్ని అవుట్ సైడర్ కి పే చేయాలి. ఇక్కడ అవుట్ సైడర్ అంటే ఎంప్లాయీస్ అవ్వచ్చు, సప్లయర్స్ అవ్వచ్చు, ఎనీ పర్సన్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఎనీథింగ్. అర్థమైంది కదా? సో ఆల్ పేయబుల్స్ ఆర్ లయబిలిటీస్. ఇఫ్ దట్ పేయబుల్ ఇస్ టువర్డ్స్ ఓనర్, క్యాపిటల్. క్లియర్? ఎనీ డౌట్? నో, రైట్? నో. కమింగ్ టు అదర్ పాయింట్, కస్టమర్ కి మనం గూడ్స్ సేల్ చేసాం, అమౌంట్ రివర్స్ అమౌంట్ వచ్చింది మనకి. ఇప్పుడు ఈ అమౌంట్ మళ్ళీ మనం కస్టమర్ కి రీపే చేయాల్సిన ఆబ్లిగేషన్ ఉందా? నువ్వు కలెక్ట్ చేసుకున్న అమౌంట్ రీపే చేయాల్సిన ఆబ్లిగేషన్ లేదు అంటే ఇట్ ఈస్ ఏ ఇన్కమ్. అంటే అమౌంట్ తీసుకున్నాం, రివర్స్ పే చేయాల్సిన అవసరం లేదు, విల్ కాల్ ఇట్ యాజ్ ఇన్కమ్. అమౌంట్ తీసుకున్నాం, రివర్స్ పే చేయాలి, దెన్ ఇట్ ఈస్ లయబిలిటీ. అంటే రీపేమెంట్ ఆబ్లిగేషన్ ఎక్కడ ఉంటే అక్కడ లయబిలిటీ అంటాం. రీపేమెంట్ ఆబ్లిగేషన్ లేదు బట్ వీ కలెక్టెడ్ అమౌంట్, దెన్ ఇట్ ఈస్ ఇన్కమ్. ఎగ్జాంపుల్, గూడ్స్ సోల్డ్. గూడ్స్ వద్దులండి, టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా, మనది ఇడ్లీ బండి షాప్ అనమాట, టిఫిన్ సెంటర్. 1 plate ఇడ్లీ సోల్డ్ అండ్ ద ప్రైస్ ఆఫ్ దట్ ప్లేట్ ఈస్ 40. కస్టమర్ దగ్గర నుంచి 50 rupees కలెక్ట్ అయింది. నో, విల్ దట్ కన్సిడర్ ఎంటైర్ 50 యాజ్ ఎ ఇన్కమ్? నో. The price per plate of a tiffin is 40 only, right? So received 50, in that 50 you have to bifurcate. Reverse pay also obligation enta 10 is a liability, 40 is a income. ఎందుకంటే నువ్వు తీసుకున్న 50 లో 40 rupees రివర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, బట్ 10 rupees రివర్స్ ఇవ్వాలి కదా. ఏదైతే రివర్స్ ఇవ్వాలో దాన్ని లయబిలిటీ అనాలి, ఏదైతే రివర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదో దాన్ని ఇన్కమ్ అనాలి. క్లారిటీయా? అసెట్, ఎక్స్పెన్స్, ఇన్కమ్, లయబిలిటీ. Asset and expense increase debit, decrease credit. Income and liability increase credit, decrease credit. Clear? Now tell me journal entry for goods purchased for cash. Purchase account debit to cash account. Purchase enduku debit ante it is a expense increase debit, cash enduku credit ante asset decrease credit. Now see, this is business, purchased goods, entry ఏమొస్తాం, purchase account debit to cash account. See, జనరల్ గా ఏ ఇన్ఫర్మేషన్ లేకపోతే క్యాష్ యూస్ చేసేవాళ్ళం ఒకప్పుడు,
బట్ అట్ ప్రెసెంట్ ఇన్ఫర్మేషన్ ఏం లేకపోతే బ్యాంక్ యూజ్ చేస్తున్నారు. సో పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ రాయండి ఎప్పుడైనా కానీ. గూడ్స్ పర్చేజ్డ్ అని ఇచ్చారు, పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్, ఎక్సెప్ట్ ఇన్ క్యాష్ బుక్. క్యాష్ బుక్ లో మాత్రం బ్యాంక్ అని ఇస్తేనే బ్యాంక్ రాయాలి, అదర్వైజ్ క్యాష్ రాయాలి. రిమైనింగ్ ఆల్ కేసెస్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ షుడ్ బి ఎఫెక్టెడ్ విత్ బ్యాంక్. సో పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ రాస్తారా బ్యాంక్ రాస్తారా? బ్యాంక్. సో పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్, ఎగ్జాంపుల్ 10 lakhs. నౌ లిసన్ కేర్ఫుల్లీ, ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు పర్చేజ్ చేసిన గూడ్స్ పర్పస్ ఏంటమ్మా? ఈజ్ ఫర్ రీసేల్. రీసేల్ చేయడం కాకుండా ఇంకే పర్పస్ కోసమైన గూడ్స్ యూజ్ చేస్తే పర్చేస్ షుడ్ బి క్యాన్సిల్డ్. ఎగ్జాంపుల్ గూడ్స్ పర్చేస్ చేసాం 10 lakhs. ఎగ్జాంపుల్ రైస్ ట్రేడర్స్ బిజినెస్, పర్చేజ్ రైస్ బ్యాగ్స్ ఫ్రమ్ ద రైస్ మిల్, పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్. 10 lakh rupees పెట్టి పర్చేజ్ చేసాం. ఓకే, 10 lakh rupees పెట్టి ఒక 10,000 bags పర్చేజ్ చేసాం 10 lakh rupees పెట్టి. మరి రైస్ బ్యాగ్ అంటే ఓనర్ బయట నుంచి రైస్ కొనుక్కుంటాడా? నో, ఆల్రెడీ బిజినెస్ ఉంది కదా, బిజినెస్ నుంచి రైస్ బ్యాగ్ తీసుకెళ్ళిపోతారు ఇంటికి. అంటే పర్చేస్ చేసిన రైస్ బ్యాగ్ రీసేల్ కోసమే చేసాం, కానీ మరి ఇప్పుడు రీసేల్ చేస్తున్నామా? రీసేల్ చేయట్లేదు. ఇన్ సచ్ ఏ కేస్ పర్చేస్ షుడ్ బి క్యాన్సిల్డ్. సో ఓనర్ విత్డ్రాన్ గూడ్స్ ఫర్ పర్సనల్ యూస్, డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ టు పర్చేస్ అకౌంట్, ఎగ్జాంపుల్ 1 lakh. ఓకేనా? నెక్స్ట్, మరి రైస్ ట్రేడర్స్ స్టార్ట్ చేసాం, మరి అందరికీ తెలుసా అంటే అందరికీ తెలియదు. అందుకే ఫస్ట్ ఏం చేసాం అంటే ఫ్రీగా రైస్ సప్లై చేసాం యాజ్ ఎ ఫ్రీ శాంపిల్స్. అంటే ఇక్కడ మనం రీసేల్ చేయలేదు, ఫ్రీగా సప్లై చేసాం వితౌట్ ఎనీ కన్సిడరేషన్. అంటే రైస్ సేల్ చేసామా? సేల్ చేయలేదు. సేల్ చేయకుండా రైస్ బ్యాగ్ డిక్రీస్ అవుతుంది కదా, దెన్ యూ హ్యావ్ టు క్యాన్సిల్ పర్చేస్. దెన్ విల్ కాల్ ఇట్ as అడ్వర్టైజ్మెంట్ అకౌంట్ డెబిట్ టు పర్చేస్ అకౌంట్. అడ్వర్టైజ్మెంట్ అకౌంట్ డెబిట్ టు పర్చేస్ అకౌంట్, ఎగ్జాంపుల్ 1 lakh. అండ్ ఆఫ్టర్ దట్ అందులో సర్టన్ పార్ట్ ఆఫ్ రైస్ బ్యాగ్స్ ని ఆర్ఫనేజ్ కి డొనేట్ చేస్తాం. సేల్ చేసామా? నో. ఫ్రీగా డొనేట్ చేసాం, అడ్వర్టైజ్మెంట్ చేయడం కోసమా? నో. ఫర్ ఏ చారిటీ యాక్టివిటీ. సో ఇన్ సచ్ కేస్ ఎంట్రీ డొనేషన్ అకౌంట్ డెబిట్ టు పర్చేస్. సేల్ చేస్తేనే పర్చేస్ క్యాన్సిల్ చేయం మనం. రిమైనింగ్ ఆల్ కేసెస్ గూడ్స్ డిక్రీస్ అయితే పర్చేస్ క్యాన్సిల్ చేయాల్సిందే. ఓకేనా? సో ఇక్కడ ఎంట్రీ ఏమొస్తాం? డొనేషన్ అకౌంట్ డెబిట్ టు పర్చేస్ అకౌంట్ రూపీస్ 1 lakh. క్లియరా? ఎనీ డౌట్? సో గూడ్స్ రీసేల్ చేసినప్పుడు సేల్స్ రాస్తాం. రీసేల్ చేయకుండా గూడ్స్ డిక్రీస్ అయిందంటే పర్చేస్ క్యాన్సిల్ చేయాలి. రీసేల్ చేయకుండా గూడ్స్ డిక్రీస్ అయితే ఏం క్యాన్సిల్ చేయాలి? పర్చేస్ క్యాన్సిల్ చేయాలి. క్లియరా? ఎనీ డౌట్? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ డ్రాయింగ్స్ అకౌంట్, డ్రాయింగ్స్ లెడ్జర్ అకౌంట్ లో బై పర్చేస్ 1 lakh నోట్ చేయాలి. ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ పర్చేస్ అకౌంట్, ఇక్కడ పర్చేస్ క్రెడిట్ అయింది కదా, సారీ, ఇఫ్ ఇట్ ఈస్ డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ సైడ్ టు పర్చేస్, ఇక్కడ డ్రాయింగ్స్ డెబిట్ అయిందంటే డ్రాయింగ్స్ అకౌంట్ లో డెబిట్ అవ్వాలి అని. ఇఫ్ ఇట్ ఈస్ పర్చేస్ అకౌంట్, ఇక్కడ ఎంట్రీ పర్చేస్ ఏమైందా? డెబిట్ అయిందా క్రెడిట్ అయిందా? క్రెడిట్. అంటే పర్చేస్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ నోట్ చేయాలి బై డ్రాయింగ్స్. లెడ్జర్ అకౌంట్ లో డెబిట్ సైడ్ మీరు ఏది నోట్ చేసినా దాట్ షుడ్ బి ఇండికేటెడ్ విత్ 2, దట్ ఈస్ ఏ రూల్. ఓకేనా? అదే లెడ్జర్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ మీరు ఏది నోట్ చేసినా కానీ దట్ షుడ్ బి ఇండికేటెడ్ విత్ బై, దట్ ఈస్ ఆల్సో రూల్. ఓకేనా? అంతే. ఇక్కడ డ్రాయింగ్స్ అకౌంట్ ఉంది కదా, ఇక్కడ 2 పర్చేస్, ఈ 2 పర్చేస్ మొత్తం ఇక్కడ రాయట్లే, మనం ఓన్లీ పర్చేసే రాస్తున్నాం. ఆ 2 అనేది అక్కడ ఉండాల్సిన రూల్, అది ఇక్కడ బై అనేది ఇక్కడ ఉండాల్సిన రూల్. ఓకేనా? ఎంట్రీలో డెబిట్ అయితే లెడ్జర్ లో కూడా డెబిట్ అవ్వాలి, ఎంట్రీలో క్రెడిట్ అయితే లెడ్జర్ లో కూడా క్రెడిట్ అవ్వాలి. డిఆర్ అంటే డెబిట్ రికార్డ్ అని, సిఆర్ అంటే క్రెడిట్ రికార్డ్ అని. క్లియరా? డెబిట్ సైడ్ లో రికార్డ్ చేయాల్సిన కాలం, క్రెడిట్ సైడ్ లో రికార్డ్ చేయాల్సిన కాలం. డన్. నెక్స్ట్, క్యాష్ బ్రాట్ ఇన్ టు బిజినెస్, ఎంట్రీ చెప్పండి. క్యాష్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్, క్యాష్ బ్రాట్ ఇన్ టు బిజినెస్ along with the bank deposit. అప్పుడు ఎంట్రీ ఏంటమ్మా? క్యాష్ అకౌంట్ డెబిట్, బ్యాంక్ అకౌంట్ డెబిట్, క్యాపిటల్ అకౌంట్ టు క్యాపిటల్ అకౌంట్. మా ఓనర్ బిజినెస్ స్టార్ట్ చేయడం కోసం ఏది తీసుకొచ్చినా విల్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ క్యాపిటల్. దట్ మే బి క్యాష్, దట్ మే బి బ్యాంక్, దట్ మే బి ఎనీ అదర్ అసెట్. ఎగ్జాంపుల్, ఏం స్టార్ట్ చేశాడు? రైస్ బిజినెస్ స్టార్ట్ చేశాడు కదా, స్టార్ట్ చేశారా లేదా? ఎస్. సో క్యాష్ 10 lakhs తీసుకొచ్చాడు, బ్యాంక్ డిపాజిట్ ఒక 5 lakhs తీసుకొచ్చాడు. రైస్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఆ రైస్ ట్రేడర్ షాప్ లో కూర్చోడానికి ఒక చైర్, టేబుల్ కూడా ఇంట్లో నుంచి తీసుకొచ్చాడు, డైనింగ్ టేబుల్ తీసుకొచ్చాడు. ఫర్నిచర్, డైనింగ్ టేబుల్ కూడా క్యాపిటల్ అవుద్ది.
అంటే ఇక్కడ క్యాష్ is asset increase a bit, bank is also asset increase a bit, furniture is also asset increase a bit to capital account. Now అదే రైస్ బిజినెస్ కదా, ఇంట్లో ఆల్రెడీ ఒక 10 రైస్ బ్యాగ్స్, ఆ 10 రైస్ బ్యాగ్స్ కూడా తీసుకొచ్చాడు బిజినెస్ కి, అది కూడా క్యాపిటలే. నౌ బిజినెస్ స్టార్టెడ్ విత్ క్యాష్, బిజినెస్ స్టార్టెడ్ విత్ బ్యాంక్, బిజినెస్ స్టార్టెడ్ విత్ asset, furniture, business started with goods. Now tell me journal entry. Cash account debit, bank account debit, furniture account debit. మరి goods తీసుకొచ్చాడు కదా, what should be debited? Purchase account debit, not inventory. Purchase account debit. Stock account debit అని రాస్తారు, స్టాక్ కాదు, purchase account. Purchase account debit to capital account. క్లియరా? కొత్త పాయింట్. బిజినెస్ గూడ్స్ నుంచి స్టార్ట్ చేస్తే purchase should be debited. క్రెడిట్ ఏమో క్యాపిటల్. క్లియర్? మీకు గోల్డ్ మెడల్ తెలుసా? గోల్డ్ మెడల్ ఏం చెప్పండి? ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ అది కాదు నేను చెప్పింది. గోల్డ్ మెడల్ ఇస్ ఏ కంపెనీ దట్ డీల్స్ విత్ స్విచ్ బోర్డ్స్. స్విచ్ బోర్డ్స్ డీల్ చేస్తారు కదా, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ డీల్ చేస్తారు. ఓకేనా? ఇప్పుడు ఆ గోల్డ్ మెడల్ కంపెనీ పర్చేసర్ స్విచ్ బోర్డ్స్, ఫర్ దెమ్ ఇట్ ఈస్ ఏ గుడ్. పర్చేస్ అకౌంట్ పెట్టి క్యాష్ అని రాస్తారు. అండ్ దే పర్చేస్ అనే మెషినరీ, ఆ మెషినరీ ఫిక్స్ చేయడం కోసం కొన్ని స్విచ్ బోర్డ్స్ యూజ్ చేస్తారు. అంటే పర్చేస్ చేసిన గూడ్స్ ని సేల్ చేయకుండా దే ఆర్ యూజింగ్ దోస్ గూడ్స్ టు మేక్ ద అసెట్ రెడీ టు యూస్. టు మేక్ ద అసెట్ రెడీ టు యూస్. అప్పుడు ఏం చేయాలంటే పర్చేస్ క్యాన్సిల్ చేయాలి కదా, టు పర్చేస్. మరి డెబిట్ ఏంటి? మెషినరీ అకౌంట్ డెబిట్. అంటే గూడ్స్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ద అసెట్ రెడీ టు యూస్. Goods used for making the asset ready to use. Then it is entry is asset account debit to purchase account. Asset account debit to purchase account. Clear? Any doubt? Next. Owner expenses. Owner ఏ bear చేయాలి. In case owner expenses business నుంచి పేమెంట్ అయింది అనుకోండి, we'll call it as drawings. We'll call it as drawings. Example. Owner wants to book a flight ticket for Ooty. Owner and his family. ఓకేనా? చిల్డ్రన్ లేరు, ఓన్లీ వైఫ్. ఓకేనా? సో ఊటీకి టికెట్స్ బుక్ చేసుకోవాలి. బట్ ఓనర్ నుంచి పేమెంట్ అవ్వట్లేదు. అండ్ ఫర్ దట్ ఓనర్ యూజ్ బిజినెస్ బ్యాంక్ అకౌంట్ ఫర్ మేకింగ్ పేమెంట్. బిజినెస్ బ్యాంక్ అకౌంట్ ఫర్ మేకింగ్ పేమెంట్. ఇప్పుడు చూడండి, బిజినెస్ నుంచి బ్యాంక్ బ్యాలెన్స్ డిక్రీస్ అయిందా? ఎస్ సార్, డిక్రీస్ అయింది టు బ్యాంక్. ఇప్పుడు ఇది ఎక్స్పెన్స్ ఆఫ్ బిజినెస్, ఎక్స్పెన్స్ ఆఫ్ ఓనర్? ఎక్స్పెన్స్ ఆఫ్ ఓనర్. బట్ ద పేమెంట్ ఈస్ మేడ్ బై బిజినెస్. బిజినెస్ ఎలా ట్రీట్ చేయాలంటే, ఈవెన్ దో బిజినెస్ ఇస్ డైరెక్ట్లీ పేడ్ ఇట్స్ అమౌంట్ టు ద ఎయిర్ ఇండియా, బట్ బిజినెస్ షుడ్ కన్సిడర్ ఇట్ యాజ్ అమౌంట్ పేడ్ టు ఓనర్, ఓనర్ పేడ్ టు ఎయిర్ ఇండియా. సో బ్యాంక్ బ్యాలెన్స్ డిక్రీస్ అయింది, డెబిట్ ఏంటమ్మా? డ్రాయింగ్స్. డెబిట్ ఏంటి? డ్రాయింగ్స్. క్లియరా? డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. నౌ ఓనర్ పర్చేస్డ్ ఏ మోటార్ వెహికల్ ఫర్ హిస్ పర్సనల్ యూస్ అండ్ బిజినెస్ ఈస్ పెయిడ్ ఫర్ దట్. మరి ఇప్పుడు నేను బిజినెస్ లో మోటార్ వెహికల్ అకౌంట్ డెబిట్ చేయాలా, డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ చేయాలా? డ్రాయింగ్స్ అకౌంట్. సి ఎనీ ఎక్స్పెన్స్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ఓనర్ పర్సనల్, యూ షుడ్ ఆల్వేస్ డెబిట్ డ్రాయింగ్స్. యూ షుడ్ ఆల్వేస్ డెబిట్ డ్రాయింగ్స్. క్లియర్? ఎనీ డౌట్? నో, రైట్? షూర్. నెక్స్ట్. నౌ కమింగ్ టు most important point. Business started with cash entry. Cash account debit to capital account. Rupees 10 lakhs, 10 lakhs. ఏమైనా డౌటా? ఎందుకు క్యాష్ డెబిట్ అయింది? అసెట్ ఇంక్రీస్. ఎందుకు క్యాపిటల్ క్రెడిట్ అయింది? అమౌంట్ పేయబుల్ టు ఓనర్ ఇంక్రీస్. క్యాపిటల్ అని చెప్పాలి. సరే, లయబిలిటీ బట్ టువర్డ్స్ ఓనర్ కాబట్టి లయబిలిటీ అనొచ్చు, క్యాపిటల్ ఈక్విటీ అనొచ్చు. ఈక్విటీ ఇంక్రీస్. ఓకేనా? ఇప్పుడు ఆ 10 lakh రూపీస్ బిజినెస్ కలెక్ట్ చేసుకుంది కదా. యాక్చువల్ గా ప్రాసెస్ ఏంటంటే, బిజినెస్ వెళ్ళి రిక్వెస్ట్ చేస్తుంది, ఓనర్ ప్లీజ్ గివ్ మీ 10 lakhs, ఐ విల్ డూ బిజినెస్. బిజినెస్ రిక్వెస్ట్ చేసింది కాబట్టి ఓనర్ 10 lakhs ఇచ్చాడు. ఇప్పుడు బిజినెస్ ఏం చేస్తుంది? నువ్వు ఇచ్చిన 10 lakhs బేస్ మీద మొత్తం ప్లాన్ చేసుకుంటుంది. అవునా కదా? ఎక్కడ గూడ్స్ కొనాలి, ఎంత పెట్టి కొనాలి, ఎప్పుడు సేల్ చేయాలి, ఏ బిజినెస్ లోకి ఎంటర్ అవ్వాలి, ఎవ్రీథింగ్. నౌ ఇమీడియట్లీ ఆఫ్టర్ గివింగ్ rupees 10 lakhs టు ద బిజినెస్, ఓనర్ యూజ్డ్ 1 lakh ఫర్ హిస్ పర్సనల్ పర్పస్. అంటే అప్పుడు ఎంట్రీ ఏంటం? డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. rupees 1 lakh, rupees 1 lakh. ఇప్పుడు ఆఫ్టర్ విత్డ్రాయింగ్ 1 lakh బై ద ఓనర్ ఫ్రమ్ బిజినెస్, ఇప్పుడు రిమైనింగ్ క్యాపిటల్ ఎంత ఉంది? క్యాపిటల్ 10 lakhs ఉంది. సి క్యాపిటల్ లెడ్జర్ బ్యాలెన్స్. మీరు చెప్పిన 9 lakhs ఏంటి తెలుసా? క్యాష్. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి? క్యాపిటల్ ఎంత ఉంది? లెడ్జర్ బ్యాలెన్స్ చూడండి, క్యాపిటల్ లెడ్జర్ బ్యాలెన్స్ ఎంత?
10 lakhs డిక్రీజ్ అయిందా? నో. బట్ ఆ క్యాపిటల్ రిప్రజెంట్ చేసే లెడ్జర్ ఏంటమ్మా ఇక్కడ? క్యాష్ ఉంది చూసారా, ఆ క్యాష్ 9 lakhs ఉంది. ఆ క్యాష్ ఏమైంది? 9 lakhs ఉంది. సరే, ఎందుకు డ్రాయింగ్స్ డెబిట్? వై డ్రాయింగ్స్ డెబిట్? సిలిజన్ డ్రాయింగ్స్ డెబిట్ ఎందుకంటే ఫస్ట్ బిజినెస్ కి 10 lakhs ఇచ్చాడుగా ఓనర్. డ్రాయింగ్స్ 2 types ఉంటాయమ్మా. డ్రాయింగ్స్ 2 types ఉంటాయి. నార్మల్ డ్రాయింగ్స్, క్యాపిటల్ డ్రాయింగ్స్. నార్మల్ డ్రాయింగ్స్, క్యాపిటల్ డ్రాయింగ్స్. క్యాపిటల్ డ్రాయింగ్స్ అంటే ఫస్ట్ బిజినెస్ కి 10 lakhs ఇచ్చాడు కదా, ఇప్పుడు 1 lakh తీసుకున్న తర్వాత ఇంకా నేను 1 lakh ఇవ్వను, నీకు 9 lakhs క్యాపిటల్, దెన్ విల్ కాల్ ఇట్ as క్యాపిటల్ డ్రాయింగ్స్. నార్మల్ డ్రాయింగ్స్ అంటే 10 lakhs ఇచ్చాను, ప్లీజ్ అందులో నేను 1 lakh యూజ్ చేసుకో, మళ్ళీ నేను ఇస్తా అని చెప్పారు అనుకోండి, విల్ కాల్ ఇట్ as నార్మల్ డ్రాయింగ్స్. సార్ విషయం ఏమీ చెప్పలేదు సార్, షుడ్ బి అజ్యూమ్ ఇట్ యాజ్ ఏ క్యాపిటల్ డ్రాయింగ్స్, నార్మల్ డ్రాయింగ్స్ అంటే నార్మల్ డ్రాయింగ్స్. ఇప్పుడు ఇక్కడ ఓనర్ ఏం చేసాం, 1 lakh విత్డ్రా చేశాడు, ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా? నో. అప్పుడు వీళ్ళు అజ్యూమ్ ఇట్ యాజ్ ఏ నార్మల్ డ్రాయింగ్. అంటే మీనింగ్ ఏంటంటే బిజినెస్ ఓనర్ తీసుకున్న 1 lakh ని మళ్ళీ కలెక్ట్ చేసుకోవాలి. రైట్ టు రిసీవ్. దిస్ డ్రాయింగ్స్ ఇస్ ఎ రైట్ టు రిసీవ్. దిస్ డ్రాయింగ్స్ ఇస్ ఎ రైట్ టు రిసీవ్. ఓనర్ దగ్గర నుంచి మళ్ళీ కలెక్ట్ చేసుకోవాలి. ఓనర్ దగ్గర నుంచి మళ్ళీ కలెక్ట్ చేసుకోవాలి. క్లియరా? నౌ కమింగ్ టు జర్నల్ ఎంట్రీ ఆఫ్, లిసన్ కేర్ఫుల్లీ. బిజినెస్ ఓనర్ కి పే చేయాలి అంటే క్యాపిటల్. అదే బిజినెస్ ఓనర్ దగ్గర నుంచి కలెక్ట్ చేయాలి అంటే ఇచ్చిన అమౌంట్ నుంచి ఓనర్ తీసుకుంటే మళ్ళీ కలెక్ట్ చేయాలి కదా, ఆ కలెక్ట్ చేయాల్సిన అమౌంట్ డ్రాయింగ్స్. ఆ కలెక్ట్ చేయాల్సిన అమౌంట్ డ్రాయింగ్స్. క్లియరా? చెప్పండి. ఎస్, బిజినెస్ ఓనర్ కి పే చేయాలి క్యాపిటల్. తీసుకున్న అమౌంట్ ఇన్ కేస్ బిజినెస్ నుంచి ఓనర్ ఏదైనా తీసుకుంటే ఆ అమౌంట్ మళ్ళీ ఓనర్ దగ్గర మళ్ళీ బిజినెస్ కలెక్ట్ చేయాలి కదా, రైట్ టు రిసీవ్. డ్రాయింగ్స్ డెబిట్. డ్రాయింగ్స్ డెబిట్. నౌ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఆఫ్టర్ దిస్ విల్ స్టార్ట్ లెడ్జర్. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఏంటి అంటే, ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ కాస్ట్. తెలుసా మీకు ఆపర్చునిటీ కాస్ట్ అంటే? సరే, అది తెలిసిన తెలిపని ఎగ్జాంపుల్ చూడండి. బిజినెస్ అండ్ ఓనర్. ఓనర్ ఏం చేసాము, బిజినెస్ కి 10 lakhs ఇచ్చాడు కదా. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్, ఇఫ్ దేర్ ఈస్ నో బిజినెస్, వర్స్ట్ కేసులో ఓనర్ మే డిపాజిట్ హిస్ అమౌంట్ ఇన్ ద బ్యాంక్. అంతే కదా, బ్యాంక్ మరి ఎవ్రీ 3 months కి ఇంట్రెస్ట్ ఇస్తుంది ఓనర్ కి. నౌ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ద బిజినెస్ స్టార్టింగ్, ఓనర్ ఈస్ నాట్ గెట్టింగ్ దట్ అమౌంట్ ఫ్రమ్ ద బ్యాంక్. మరి ఓనర్ ఫీల్ అవుతాడు కదా, ఓనర్ బిజినెస్ నడుపుతున్నా, నీ వల్ల నాకు బ్యాంక్ నుంచి ఇంట్రెస్ట్ రావట్లేదు, మరి ఏం చేద్దాం చెప్పు. దెన్ బిజినెస్ సైడ్, సరే నేను ఇస్తా అంటే ఇప్పుడు బిజినెస్ ఓనర్ కి ఇంట్రెస్ట్ పే చేయాలి. నౌ థింక్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ద బిజినెస్, దట్ ఇంట్రెస్ట్ ఇస్ ఎక్స్పెన్స్, ఇన్కమ్, అసెట్, లయబిలిటీ. ఎక్స్పెన్స్ ఎవరికి పే చేయాలి? ఓనర్. ఎనీథింగ్ విచ్ ఇస్ పేయబుల్ టు ఓనర్ కన్సిడర్ యాజ్ ఎ క్యాపిటల్. సో ఎక్స్పెన్స్ ఇంక్రీజ్ డెబిట్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ డెబిట్. పే చేయాలి కదా, ఎవరికి పే చేయాలి? ఓనర్ కి పే చేయాలి. ఓనర్ కి పే చేయాలి. ఎనీథింగ్ విచ్ ఇస్ పేయబుల్ టు ఓనర్, క్యాపిటల్ క్రెడిట్ టు క్యాపిటల్. క్లియరా? అర్థమైంది కదా. నా కమింగ్ టు డ్రాయింగ్స్ ఇంట్రెస్ట్. బిజినెస్ 10 lakhs తీసుకుంది, ఓనర్ ఏంటమో వాడు సెల్ఫిష్ గా ఆలోచించి బిజినెస్ నుంచి ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాడు. నో, మరి బిజినెస్ ఫీల్ అవుద్ది కదా. బిజినెస్ నాకు టైం వస్తే అప్పుడు నేను కూడా చెప్తా అంటది బిజినెస్. ఇప్పుడు 10 lakhs నుంచి ఓనర్ పర్సనల్ పర్పస్ కోసం 1 lakh తీసుకున్నాడు. నో, బిజినెస్ ఈస్ డిస్కషన్ విత్ ఓనర్. నువ్వు నాకు ఇచ్చిన అమౌంట్ ఇచ్చినట్టే ఇచ్చి 1 lakh తీసుకున్నావు, ఐఎమ్ అనేబుల్ టు డూ బిజినెస్ విత్ దట్ రూపీస్ 1 lakh. ఇన్ కేస్ ఇఫ్ ఐ హ్యావ్ దట్ 1 lakh ఆల్సో, ఐ మే ఎర్న్ మోర్ ప్రాఫిట్. మరి ఇప్పుడు నాకు ప్రాఫిట్ రావట్లేదు, నువ్వు 1 lakh తీసుకెళ్ళిపోయావు. అప్పుడు ఓనర్ చెప్తాడు, సరే నేను ఇస్తాను అంటే ఇప్పుడు ఓనర్ ఇంట్రెస్ట్ ఇవ్వాలి ఎవరికి? బిజినెస్ కి. ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ బిజినెస్ కి ఏంటి? ఇన్కమ్. ఇన్కమ్ ఇంక్రీజ్ క్రెడిట్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. క్రెడిట్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. కలెక్ట్ చేయాలి కదా, ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేయాలి? ఓనర్. ఓనర్ దగ్గర నుంచి మనం కలెక్ట్ చేయాలంటే ఇట్ ఈస్ ఎ డ్రాయింగ్స్. ఇట్ ఈస్ ఎ డ్రాయింగ్. రైట్ టు రిసీవ్ డెబిట్. క్లియరా? ఎనీ డౌట్? సో entry for interest on capital, interest on capital accountable to capital. Entry for interest on drawings, drawings accountable to interest on drawings. Clear? Next, business లో goods ఎంప్లాయీ శాలరీ ఇవ్వడం కోసం పే చేసాం. ఎంప్లాయీకి శాలరీ ఇవ్వడం కోసం పే చేసాం. ఏమమ్మా, బిజినెస్ లో ఉన్న గూడ్స్ సేల్ అవుతున్నాయా? సేల్ అవ్వట్లేదు, కానీ గూడ్స్ డిక్రీజ్ అవుతుంది కదా. స్టార్టింగ్ లో చెప్పాను, పర్చేస్ షుడ్ బి క్యాన్సిల్డ్. సో టు పర్చేస్.
మరి ఎంప్లాయీకి ఎందుకు పే చేస్తాం? బికాస్ ఆఫ్ సాలరీ. సాలరీ ఇస్ ఎక్స్పెన్స్, రైట్? సో సాలరీ expense increase debit. So entry is salary account debit to purchase. Now the question is, will record this entry with cost price ఆ సేల్ ప్రైస్? సి గూడ్స్ మనం 1 lakh పర్చేస్ చేస్తాం. అవే గూడ్స్ మార్కెట్ లో సేల్ చేయాలంటే ప్రాఫిట్ యాడ్ చేసి సేల్ చేస్తాం కదా. 1 lakh 10% ప్రాఫిట్, 1,10,000 వాల్యూ ఆఫ్ గూడ్స్ అనమాట అది. అంటే మార్కెట్ లో ఎవరికైనా సేల్ చేస్తే 1 lakh రూపీస్ వస్తాయి మనకి. ఓకేనా? మరి ఇప్పుడు ఎంప్లాయీకి సేల్ చేస్తామా, యాజ్ ఎ సాలరీ డిస్ట్రిబ్యూట్ చేస్తామా? As a salary distributor. We are not selling goods to employee. We are not selling goods to employee. Hence sale price is irrelevant. Sale price is irrelevant. So employee కి ఎప్పుడైనా నువ్వు గూడ్స్ ఇచ్చావంటే it is always take cost. Only cost తీసుకోవాలి, సేల్ ప్రైస్ తీసుకోవద్దు. క్లియరా? ఎనీ డౌట్? ఓకే కదా. నౌ టెల్ మీ జర్నల్ ఎంట్రీ ఫర్ రెంట్ పెయిడ్. రెంట్ అకౌంట్ డెబిట్ టు bank account. Rent account debit to bank account. Now actual rent is 15,000 but paid only 10,000. Actual rent is 15,000 but rent paid only 10,000. Now come to journal entry. Rent is a expense. Rent is a expense. Total rent enta 15,000. So debit rent 15,000. Debit rent 15,000 but enta pay chesamu 10,000. So credit to bank 10,000. Still ఇంకా పెండింగ్ ఎంత ఉంది? And that 5,000 is payable, right? Outstanding rent. To outstanding rent. How much? 5,000. Clear? చెప్పండి. Same likewise, actual rent 15,000. But we have surplus. Owner కి pay చేసాం 20,000. 20,000 అంటే రెంట్ తీసుకోమనా? ఈ 20,000 15,000 తీసుకుని ఇంకో 5,000 నెక్స్ట్ మంత్కి అడ్జస్ట్ చేయండి అని. అవును కదా. సో యాక్చువల్ రెంట్ 15,000 బట్ పెయిడ్ 20,000. నౌ లిసన్ కేర్ఫుల్. రెంట్ ఎక్స్పెన్స్ హౌ మచ్? 15,000. సో రెంట్ అకౌంట్ డెబిట్ 15,000. ఎక్స్ట్రా 5,000 చూసావా? ఆ ఎక్స్ట్రా 5,000 మనం పే చేసాం కదా, దట్ ఈస్ నాట్ ఎక్స్పెన్స్ బికాస్ వీ హ్యావ్ రైట్ టు రిసీవ్ ద సర్వీస్ ఫ్రమ్ ద ఓనర్. ఎనీథింగ్ విచ్ ఇస్ రైట్ టు రిసీవ్ విల్ కాల్ ఇట్ యాజ్ అసెట్. అండ్ హియర్ ద అసెట్ నేమ్ ఇస్ ప్రీపెయిడ్ రెంట్. హియర్ ద అసెట్ నేమ్ ఇస్ ప్రీపెయిడ్ రెంట్. సో ప్రీపెయిడ్ రెంట్ అకౌంట్ డెబిట్ 5,000. To bank 20,000. క్లియరా? ఏమన్నా డౌటా? సో సేమ్ ఎంట్రీలో ఎక్స్పెన్స్ అయింది, అవుట్ స్టాండింగ్ అయింది, ప్రీపెయిడ్ అయింది. నా కమింగ్ టు ఎంట్రీ ఫర్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ చెప్పండి. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ అకౌంట్. రూపీస్ 10,000. 10,000. యాక్చువల్ ఇంట్రెస్ట్ 10,000 బట్ వీ రిసీవ్డ్ 15,000. We received 15,000. 10,000 కలెక్ట్ చేసుకోవాలి, కానీ 10,000 కంటే ఎక్స్ట్రా కలెక్ట్ చేసాం. హౌ మచ్ ఎక్స్ట్రా that we collected? 5,000. See, bank balance is increased by 15,000. మొత్తం 15,000 ఇన్కమా? యాక్చువల్ ఇన్కమ్ is only 10,000. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ 10,000. ఎక్స్ట్రా ఎంత కలెక్ట్ అయింది? అండ్ దట్ ఈస్ ఏ అడ్వాన్స్ ఇంట్రెస్ట్. సి నీకు ఫ్యూచర్ లో కలెక్ట్ అవ్వాల్సింది ఇప్పుడే కలెక్ట్ అయింది అంటే you should not consider it as a income until the occurrence of that particular date. ఆ ఫ్యూచర్ వచ్చేంత వరకు ఇది లయబిలిటీ అవుద్ది. ఇదేమవుద్ది? లయబిలిటీ అవుద్ది. సో టు అడ్వాన్స్ ఇంట్రెస్ట్. టు అడ్వాన్స్ ఇంట్రెస్ట్. నౌ కమింగ్ టు ఇంట్రెస్ట్ ఇన్కమ్ 10,000 బట్ రిసీవ్డ్ ఓన్లీ 9,000. యాక్చువల్ ఇన్కమ్ ఎంత? 10,000 బట్ ఎంత కలెక్ట్ అయింది? స్టిల్ ఇంకా ఎంత కలెక్ట్ చేసుకోవాలి? అండ్ దట్ 1,000 ఇస్ రైట్ టు రిసీవ్, రైట్? అసెట్, ఎక్స్పెన్స్, ఇన్కమ్, లయబిలిటీ. అసెట్ అంటే ఇక 3 లెడ్జెస్. వన్ ఈస్ బ్యాంక్ అసెట్ ఇంక్రీస్ డెబిట్ ఎంత? 9,000. స్టిల్ ఇంకా ఎంత రావాలి? 1,000. రైట్ టు రిసీవ్ కదా. సో ఇంట్రెస్ట్ రిసీవబుల్ ఆర్ ఎల్స్ యూ కెన్ యూస్ అవుట్ స్టాండింగ్ 1,000 టు ఇంట్రెస్ట్ 10,000. ఓకేనా? టు ఇంట్రెస్ట్ 10,000. నౌ టెల్ మీ జర్నల్ ఎంట్రీ ఫర్ జస్ట్ అవుట్ స్టాండింగ్ రెంట్. అవుట్ స్టాండింగ్ రెంట్ అంటే మీనింగ్ ఏంటి? రెంట్ ఉంది కానీ పే చేయలేదు అని. ఇది ఎక్స్పెన్స్ ఇంక్రీజ్ డెబిట్, పే చేయలేదు కాబట్టి లయబిలిటీ ఇంక్రీజ్ క్రెడిట్. సి అవుట్ స్టాండింగ్ అనే లెడ్జర్ యూ కెన్ యూస్ ఫర్ అసెట్, యూ కెన్ యూస్ ఆల్సో ఫర్ లయబిలిటీ. అసెట్ కైనా యూస్ చేసి లయబిలిటీ కానీ. ఇన్ జనరల్ అవుట్ స్టాండింగ్ అంటే లయబిలిటీ అనుకుంటారు. ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ లయబిలిటీ. అవుట్ స్టాండింగ్ అంటే సెటిల్ అవ్వలేదు అని. ఇక్కడ అవుట్ స్టాండింగ్ పక్కన ఏముంది? రెంట్ కదా. చెక్ చేసుకోవాలి. రెంట్ ఎక్స్పెన్సా ఆ రెంట్ ఇన్కమ్ రిలేటెడ్? ఇఫ్ దట్ రెంట్ ఈస్ ఏ ఎక్స్పెన్స్ రిలేటెడ్, అవుట్ స్టాండింగ్ సిగ్నిఫైస్ లయబిలిటీ. అదే ఒక రెంట్ ఇన్కమ్ రిలేటెడ్ రెంట్ అనుకోండి, అవుట్ స్టాండింగ్ సిగ్నిఫైస్ అసెట్.
అవుట్ స్టాండింగ్ అంటే సెటిల్ అవ్వలేదు అని. అవుట్ స్టాండింగ్ ఆఫ్ ఎక్స్పెన్స్ లయబిలిటీ, అవుట్ స్టాండింగ్ ఆఫ్ ఇన్కమ్ అసెట్. ఓకేనా, క్లియర్? సో దట్స్ ఆల్ అబౌట్ జర్నల్. చాలా ఇంకా అర్థమైంది కదా. సో మేజర్గా ఎక్కడైతే కన్ఫ్యూషన్స్ ఉంటే అవి డిస్కషన్ అయిపోయింది. నౌ కమింగ్ టు లెడ్జర్. లెడ్జర్లో స్ట్రైట్ అవే వీఆర్ సాల్వింగ్ ఓన్లీ వన్ క్వశ్చన్, హెచ్ అకౌంట్ ఆర్ అకౌంట్. లెడ్జర్ టాపిక్ ఉంది మన క్వశ్చన్ మన బుక్లో. దెన్ ఓపెన్ చేయండి మరి, ఫాస్ట్గానే ఉంటుంది క్లాస్. ఓకేనా, కొంచెం రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ కొంచెం డీటెయిలింగ్గా డిస్కస్ చేయండి, సబ్సిడరీ బుక్స్ అదే. ఓకేనా, first we'll see ledger basics. Ledger basics. సో మనకు మొత్తం 4 types of ledgers కదా, asset, expense, income, liability. So first we'll discuss about year end and year beginning. సో గుర్తుపెట్టుకోండి, ఎక్స్పెన్స్ ఇన్కమ్ ఓన్లీ ఫర్ ద ఇయర్ ఉంటాయి, ఓన్లీ ఫర్ ద ఇయర్. అసెట్ లయబిలిటీ అనేది క్యారీ ఫార్వర్డ్ కూడా అవుతాయి. అంటే కరెంట్ ఇయర్ అసెట్ నెక్స్ట్ ఇయర్ కూడా అసెట్ అవ్వచ్చు, కానీ కరెంట్ ఇయర్ ఎక్స్పెన్స్ నెక్స్ట్ ఇయర్కి ఎక్స్పెన్స్ అవ్వదు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎక్స్పెన్స్ పే చేయాలి. ఎగ్జాంపుల్ టేక్ బిల్డింగ్ రెంట్. ఇప్పుడు రెంట్ పే చేసాం, కరెంట్ ఇయర్ యూజ్ చేసుకోవచ్చు, నెక్స్ట్ ఇయర్ కూడా యూజ్ చేసుకోవచ్చా? ఇప్పుడు పే చేసిన రెంట్కి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రెంట్ పే చేయాలి. ఇప్పుడు బిల్డింగ్ పర్చేస్ చేసాం, యూజ్ చేసుకున్నాం, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పర్చేస్ చేస్తారా? నో. అంటే ఇప్పుడు పర్చేస్ చేసిన బిల్డింగ్ నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుంది, బట్ ఇప్పుడు పే చేసిన రెంట్ నెక్స్ట్ ఇయర్ యూజ్ చేసుకోలేం, మనం ఇప్పుడే యూజ్ చేసుకోవాలి. అంటే ఎక్స్పెన్స్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవ్వదు, ఇన్కమ్ కూడా క్యారీ ఫార్వర్డ్ అవ్వదు. అసెట్ లయబిలిటీ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. బ్యాంక్ లోన్ తీసుకున్నాం, కరెంట్ ఇయర్ 10 lakhs లోన్ తీసుకున్నాం, నెక్స్ట్ ఇయర్ బ్యాంక్ వాళ్ళు రికవర్ చేసుకున్నాం, అది లాస్ట్ ఇయర్ కదా, ఆ ఇయర్ అయిపోయింది కదా, నేను పే చేయనంటే కుదరొద్దా? నో. లయబిలిటీ కానీ అసెట్ కానీ నెక్స్ట్ ఇయర్ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, ఎక్స్పెన్స్ ఇన్కమ్ క్యారీ ఫార్వర్డ్ అవ్వదు. ఓకేనా? నౌ సి అసెట్ అండ్ ఎక్స్పెన్స్ both will be having debit balance. ఏమవుతామా? డెబిట్ బ్యాలెన్స్. అండ్ ఇన్కమ్ అండ్ లయబిలిటీ both will be having క్రెడిట్ బ్యాలెన్స్. ఇప్పుడు లెడ్జర్లో చూద్దాం. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓపెనింగ్ బ్యాలెన్స్. ఎక్స్పెన్స్కి ఇన్కమ్కి ఓపెనింగ్ బ్యాలెన్స్లో ఉండవు, అసెట్ లయబిలిటీకి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటాయి. ఓపెనింగ్ బ్యాలెన్స్ అసెట్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది చెప్పండి? డెబిట్ బ్యాలెన్స్ కదా. డెబిట్ బ్యాలెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే లెడ్జర్ ప్రిపేర్ చేస్తే డెబిట్ సైడ్ ఎక్కువ ఉంటుంది అని. డెబిట్ బ్యాలెన్స్ దట్ మీన్స్ డెబిట్ సైడ్ ఈజ్ ఆల్వేస్ మోర్ దెన్ క్రెడిట్ సైడ్. మరి ఇప్పుడు స్టార్టింగ్ నేను డెబిట్ బ్యాలెన్స్ అంటే డెబిట్ లో రాస్తే అది పాసిబుల్ అవుతా, క్రెడిట్ లో రాస్తే పాసిబుల్ అవుతా? డెబిట్ లోనే కదా. సో అసెట్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ రాయాలి అంటే ఆల్వేస్ టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. క్లియరా? ఓపెనింగ్ బ్యాలెన్స్. అదే లయబిలిటీకి నేను ఓపెనింగ్ బ్యాలెన్స్ రాయాలి అంటే ఆల్వేస్ బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. లయబిలిటీ ఏ బ్యాలెన్స్ ఉంటుందమ్మా? క్రెడిట్ బ్యాలెన్స్. అంటే క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉండాలి, అంటే క్రెడిట్ సైడ్ రాయాలి స్టార్టింగ్. నా కమింగ్ టు ఇయర్ ఎండ్, అసెట్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? డెబిట్ బ్యాలెన్స్. అంటే డెబిట్ సైడ్ ఎక్కువ ఉండాలి కదా. డెబిట్ సైడ్ ఎక్కువ ఉంటే లెడ్జర్ బ్యాలెన్స్ చేసే డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? డెబిట్ సైడ్ వస్తుందా, క్రెడిట్ సైడా? క్రెడిట్ సైడ్. అంటే అసెట్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఈజ్ ఆల్వేస్ బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, సో క్యారీ డౌన్. క్లియరా? లయబిలిటీ క్రెడిట్ బ్యాలెన్స్ అంటే క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉండాలి. క్రెడిట్ సైడ్ ఎక్కువ అంటే టోటల్ చేసే డిఫరెన్స్ రాస్తాము, డిఫరెన్స్ డెబిట్ సైడ్ వస్తా, క్రెడిట్ సైడ్ వస్తా? డెబిట్ సైడ్. సో టూ బ్యాలెన్స్ క్యారీ డౌన్. ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్, నాట్ ఫర్ లెడ్జర్ టాపిక్, ఫర్ రెక్టిఫికేషన్ టాపిక్. అయితే ఈ లెడ్జర్ ఎప్పుడెప్పుడు బ్యాలెన్స్ చేయాలి? ఇన్ జనరల్గా అయితే మంత్ ఎండ్ అండ్ ఇయర్ ఎండ్, బట్ రియాలిటీలో అలా ఉండదు. ఎగ్జాంపుల్ మనం ముక్కులో లెడ్జర్ చేస్తున్నాం, పేజ్ ఎండింగ్ వచ్చేసింది,
ఈ పేజ్ ఎండింగ్ బ్యాలెన్స్ చేసి మళ్ళీ నెక్స్ట్ పేజ్లో రాస్తారు ఓపెనింగ్ బ్యాలెన్స్. అంటే ఎవ్రీ పేజ్కి బ్యాలెన్సింగ్ జరుగుతుంది రియాలిటీలో. నార్మల్గా అయితే ఎవ్రీ మంత్ ఎండింగ్, ఎవ్రీ ఇయర్ ఎండింగ్ జరుగుతుంది. ఇయర్ ఎండింగ్ జరిగేటప్పుడు అసెట్కి అండ్ లయబిలిటీకి క్లోజింగ్ బ్యాలెన్స్ ఏమని రాయాలి, బ్యాలెన్స్ క్యారీ డౌన్ రాయాలి, ఎందుకంటే క్యారీ ఫార్వర్డ్ అవుతాయి కాబట్టి. కానీ ఎక్స్పెన్స్కి ఇన్కమ్కి అలా రాయొద్దు, ఎందుకంటే ఎక్స్పెన్స్ ఇన్కమ్ క్యారీ ఫార్వర్డ్ అవ్వదు. మరి ఏమవుతుంది సార్ అంటే ఎక్స్పెన్స్ ఇన్కమ్ క్లోజ్ అవుతుంది. క్లోజ్ అంటే డిఫరెన్స్ ని బ్యాలెన్స్ అని రాయకుండా P&L అని రాయాలి. సమ్ లెడ్జర్స్ కి ట్రేడింగ్ అకౌంట్ అని వస్తుంది. ఎగ్జాంపుల్ పర్చేస్ కి, సేల్స్ కి, డైరెక్ట్ ఎక్స్పెన్స్ కి ట్రేడింగ్ అకౌంట్ అని వస్తుంది. రిమైనింగ్ అన్నిటి కూడా P&L వస్తుంది. ఎక్స్పెన్స్ ఏ బ్యాలెన్స్ ఉంటుందని చెప్పాను నేను, డెబిట్ బ్యాలెన్స్. అంటే డెబిట్ సైడ్ ఎక్కువ ఉంటుంది కదా. డెబిట్ సైడ్ ఎక్కువ ఉందంటే డిఫరెన్స్ క్రెడిట్ సైడే కదా, డిఫరెన్స్ క్రెడిట్ సైడ్. ఆ డిఫరెన్స్ ఇక్కడ ఏం చేయాలి, నార్మల్గా అయితే బై బ్యాలెన్స్ రాస్తాం. మరి ఎక్స్పెన్స్ కూడా బై బ్యాలెన్స్ రాస్తారా, నో, బై P&L రాస్తాం. ఇప్పుడు ఎక్స్పెన్స్ లో బై P&L ఉందంటే ఫైనల్ అకౌంట్స్ టాపిక్ గుర్తుందా, ఫైనల్ అకౌంట్స్ P&L లో డెబిట్ సైడ్ ఎక్స్పెన్స్ రాస్తాం, ఎందుకంటే ఈ రిఫ్లెక్షన్ ఎంట్రీ అది. అంటే లెడ్జర్ లో బై P&L రాసే రిఫ్లెక్షన్ ఎంట్రీ ఫైనల్ అకౌంట్స్ P&L లో డెబిట్ సైడ్ రిఫ్లెక్ట్ అవుతుంది. కమింగ్ టు ఇన్కమ్స్, ఇన్కమ్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది, క్రెడిట్ బ్యాలెన్స్. అంటే క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంటుంది కదా. క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది అంటే డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది, డెబిట్ సైడ్. నార్మల్గా అయితే డిఫరెన్స్ ఏమని రాస్తాం, 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్ రాయాలి. కానీ ఇది ఇన్కమ్ కాబట్టి 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్ రాయొద్దు. దట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు P&L అకౌంట్. అంటే ఇన్కమ్ లో డెబిట్ సైడ్ P&L. గుర్తుందా, ఫైనల్ అకౌంట్స్ లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఇన్కమ్స్ క్రెడిట్ సైడ్ రాస్తాం. అంటే రిఫ్లెక్షన్ ఎంట్రీస్ బై ఇన్కమ్స్. అదే సేల్స్ అనుకోండి, విల్ ట్రాన్స్ఫర్ ఇట్ టు ద ట్రేడింగ్, విల్ ట్రాన్స్ఫర్ ఇట్ టు ద ట్రేడింగ్. క్లియర్? ఎనీ డౌట్? లెడ్జర్ ఓకే కదా? సో ఆ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. Following data is given by Mr. S. He is the owner. With the request to compile only the 2 personal accounts of Mr. H and Mr. R in his ledger for the month of April. The April month ki H account and R account prepare cheyamantunaru. H account and R account. Ever books lamma? In the books of, చెప్పండి, ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎస్ కదా. ఎవరి బుక్స్ లో ఎంట్రీస్ అయితే రికార్డ్ చేస్తున్నామో, లెజర్ అయితే ప్రిపేర్ చేస్తున్నామో వాళ్ళ పాయింట్ ఆఫ్ లో ఆలోచించాలి. అంటే నౌ వి ఆల్ ఆర్ ఎస్లు, మనందరం కూడా ఏంటమ్మా, ఎస్. ఓకేనా, వింటున్నారా? మనందరం ఎస్ అంటే ఇప్పుడు మీ పేరు ఎస్. ఓకేనా, నౌ వీ హ్యావ్ టు థింక్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఎస్. ఎవరి అకౌంట్ లో ప్రిపేర్ చేయాలి, హెచ్ అకౌంట్ అండ్ ఆర్ అకౌంట్. ట్రాన్సాక్షన్ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినా కానీ మనం మాత్రం మన పాయింట్ ఆఫ్ వ్యూలోనే థింక్ చేయాలి, బికాస్ మనం కదా రికార్డ్ చేసేది. ఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే థింక్ చేయాలి. ఓకేనా, డన్, క్లియరా? ఎనీ డౌట్? అమౌంట్ కలెక్ట్ చేసుకోవాలి అంటే అది అసెటా లయబిలిటీ? అసెట్. అమౌంట్ పే చేయాలి అంటే ఆ క్లారిటీ ఉంది కదా. కలెక్ట్ చేసుకోవాలి అంటే ఎవరి దగ్గర నుంచి అయితే కలెక్ట్ చేసుకోవాలో వాళ్ళు డెటార్ అంటాం మనం. బీ సైలెంట్ మనలాగే. ఓకేనా, ఎవరికైతే పే చేయాలో వాళ్ళని క్రెడిటార్ అంటాం. వాళ్ళు ఏమనాలి, క్రెడిటార్. లయబిలిటీ క్రెడిటార్, అసెట్ డెటార్. అసెట్ ఏంటి, డెటార్. లయబిలిటీ ఏంటి, క్రెడిటార్. నౌ సీ లిసన్ కేర్ఫుల్లీ. ఎగ్జాంపుల్ రాహుల్ ఓస్ లక్ష్య. రాహుల్ ఓస్ లక్ష్య అంటే మీనింగ్ ఏంటమ్మా, రాహుల్ అనే పర్సన్ లక్ష్యకి పే చేయాలి అని. రాహుల్ ఓస్ లక్ష్య అంటే రాహుల్ అనే పర్సన్ లక్ష్యకి పే చేయాలి. నా ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చెప్పండి, ప్రభాస్ ఓస్ అనుష్క. ఓస్ అది. ఓకే, ప్రభాస్ ఓస్ అనుష్క. ఇప్పుడు ఎవరికి అమౌంట్ పే చేయాలి, ప్రభాస్ అనుష్కకి పే చేయాలి. అంటే ప్రభాస్కి అనుష్క ఇస్ ఏ క్రెడిటార్, అసెటా లయబిలిటీయా? చెప్పండి, లయబిలిటీ. నౌ థింక్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ అనుష్క. ప్రభాస్ దగ్గర నుంచి ఏం చేయాలమ్మా, కలెక్ట్ చేయాలి. అంటే అనుష్కకి ప్రభాస్ ఇస్ ఏ అసెట్, అంతే కదా. ఎందుకు అసెట్, రైట్ టు రిసీవ్ ఉంది కాబట్టి. అమౌంట్ ఇచ్చేంత వరకే అసెట్. వన్స్ అసెట్ అమౌంట్ ఇచ్చాడంటే నువ్వు ఎవరు కూడా సంబంధం లేదు.
అర్థమైందా? సో ఐ ఓ యు అంటే మీనింగ్ ఏంటమ్మా? ఐ అనే పర్సన్ యు అనే పర్సన్ కి పే చేయాలి అని. ఐ ఓ యు అంటే మీనింగ్ ఏంటి? ఐ ఈజ్ హ్యావింగ్ ఆబ్లిగేషన్ టువర్డ్స్ యు. ఇప్పుడు యూకి ఐ ఈజ్ ఏ అసెట్, యూకి ఐ ఈజ్ ఏ అసెట్, ఐకి యూ ఈజ్ ఏ లయబిలిటీ. క్లియరా? ఎనీ డౌట్? నో, రైట్? నౌ కమింగ్ టు దిస్ పాయింట్ హియర్, ఎస్ఓస్ ఆర్. మనం ఎస్ పాయింట్ ఆఫ్ థింక్ చేయాలి కదా. ఎస్ఓస్ ఆర్ అంటే ఎస్ అనే పర్సన్ ఆర్ కి పే చేయాలి. ఎస్ పాయింట్ ఆఫ్ ఆర్ ఇస్ ఏ లయబిలిటీ, క్రెడిట్ ఆర్ ఎంత? 15,000 కదా. సో లయబిలిటీ కాబట్టి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆర్ అకౌంట్ లో బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఎంత? 15,000. క్లియరా? చెప్పండి, ఏమన్నా డౌటా? నో, రైట్? నెక్స్ట్ హెచ్ఓస్ ఎస్ అంటే హెచ్ కి లయబిలిటీ, ఎస్ కి అసెట్. మనం ఎస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చేసేది? సో రైట్ టు రిసీవ్ ఫ్రమ్ హెచ్ టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఎంత? క్లియరా? సి అసెట్ అయితే టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, లయబిలిటీ అయితే బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. అది అసెట్ లయబిలిటీ నో డిసైడ్ చేయాలి, అక్కడ ఇవ్వలేదు. నెక్స్ట్ Mr. R sold goods worth rupees 60,000 at 10% trade discount. See, whenever there is a trade discount, ignore చేయండి. ఇగ్నోర్ చేయండి మీనింగ్ ఏంటమ్మా? ఆ అమౌంట్ క్యాలిక్యులేట్ దాన్ని పక్కన పెట్టేయాలి. ఓకేనా? సో 10% ఆన్ 60,000 ఎంత? 6,000. సో 60,000 లోంచి 6,000 ఇగ్నోర్, రిమైనింగ్ అమౌంట్ కన్సిడర్ ఓన్లీ 54,000. సి ఆర్ సోల్డ్ గూడ్స్ టు ఎస్. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ థింక్ చేయాలి? ఎస్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ఎస్ పర్చేస్ గూడ్స్ ఫ్రమ్ ఆర్ కదా. నౌ టెల్ మీ జనరల్ ఎంట్రీ ఫర్ పర్చేస్ గూడ్స్ ఫ్రమ్ ఆర్. పర్చేస్ అకౌంట్ డెబిట్ టు ఆర్ అకౌంట్. సో బై పర్చేస్ ఏనా 54,000. సి లిసన్ కేర్ఫుల్, ఆల్రెడీ ఆర్ కి మనం 15,000 పే చేయాలి అంతేనా? ఇప్పుడు మళ్ళీ 54,000 పెట్టి గూడ్స్ పర్చేస్ చేసాం. ఇప్పుడు మొత్తం ఆర్కి ఎంత పే చేయాలి? 69,000 పే చేయాలి. ఎంత? 69,000 పే చేయాలి. క్లియరా? ఏమైనా డౌటా? నెక్స్ట్ ఎస్ సోల్డ్ గూడ్స్ టు హెచ్ 30,000. ఎవరు సేల్ చేశారు? ఎస్. ఎవరికి సేల్ చేశాడు? హెచ్. హెచ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చారు కదా. సో ట్రాన్సాక్షన్ ఎస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చారు. గూడ్స్ సోల్డ్ టు హెచ్ ఎంట్రీ, హెచ్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. గూడ్స్ సోల్డ్ టు హెచ్ పర్సన్ నేమ్ ఇచ్చారు కదా. సో గూడ్స్ సోల్డ్ టు హెచ్, హెచ్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. సో టు సేల్స్ అకౌంట్ హౌ మచ్? 30,000. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ బిగినింగ్ హెచ్ మనకి ఎంత ఇవ్వాలి? 20. ఇప్పుడు మళ్ళీ 30,000 సేల్ చేస్తాం కదా. ఇప్పుడు మొత్తం హెచ్ మనకి ఎంత ఇవ్వాలి? 50,000. మనం ఆర్కి ఎంత పే చేయాలి? 69,000. సి అమౌంట్ పేయబుల్ టు ఆర్ 69,000, అమౌంట్ రిసీవబుల్ ఫ్రమ్ హెచ్ 50,000. నెక్స్ట్ రికార్డ్ ఏ పర్చేస్ ఆఫ్ రూపీస్ 25,000 నెట్ ఫ్రమ్ ఆర్. ఆర్ దగ్గర నుంచి 25,000 పర్చేస్ చేస్తామంట. టెల్ మీ జర్నల్ ఎంట్రీ ఫర్ పర్చేస్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ ఆర్. పర్చేస్ అకౌంట్ డెబిట్ టు ఆర్ అకౌంట్. బై పర్చేస్ అనా? చెప్పండి. బై పర్చేస్ హౌ మచ్? 25,000. అండ్ విచ్ వర్ సోల్డ్ టు హెచ్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 15,000. అంటే సేమ్ అవే గూడ్స్ హెచ్కి సేల్ చేస్తాం. అది కూడా ఏంటమ్మా? సేల్ ప్రైస్ 15,000. సేల్ చేస్తే ప్రాఫిట్ 15 వచ్చిందంట. కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఇస్ ఈక్వల్ టు సేల్ కదా. మనకైన కాస్ట్ ఎంత? 25. ప్రాఫిట్ ఎంత ఇచ్చారు? 15. టోటల్ సేల్ ఎంత? 40,000. నౌ వి నీడ్ టు రికార్డ్ ఎంట్రీ ఫర్ గూడ్స్ సోల్డ్ టు హెచ్. హెచ్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. హెచ్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. సో హెచ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ టు సేల్స్ అకౌంట్ హౌ మచ్? ఆ 40,000 ఎలా వచ్చిందమ్మా? 25,000 ప్లస్ 15,000. క్లియరా? ఇనీషియల్ గా మనం 15,000 పే చేయాలి ఆర్కి, అంతేనా? తర్వాత 54,000 పే చేయాలి, తర్వాత 25 పే చేయాలి. మొత్తం ఎంత పే చేయాలి చెప్పండి? చెప్పండి. ఓవరాల్గా ఎంత పే చేయాలి? 94,000 పే చేయాలి. టిల్ డేట్ మనకి 94,000 లయబిలిటీ ఉంది. ఇక్కడ హెచ్ దగ్గర నుంచి ఎంత కలెక్ట్ చేసుకోవాలి? 90,000 కలెక్ట్ చేసుకోవాలి. ఏమన్నా డౌటా? సో ప్రతి ట్రాన్సాక్షన్కి ఇది అనలైజ్ చేసుకుంటూ వెళ్ళాలి, తర్వాతనే ట్రాన్సాక్షన్ మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ఎస్ రిజెక్టెడ్. ఎస్ ఎవరమ్మా? మనమే రిజెక్ట్ చేస్తామంట. 10% ఆఫ్ ఆర్ గూడ్స్ ఆఫ్ 4th April. సో 4th April రోజు
ఆర్ దగ్గర నుంచి గూడ్స్ కొన్నాం కదా, ఆ గూడ్స్ రిటర్న్ ఇచ్చాం. నాట్ ఓన్లీ పర్చేస్ రిటర్న్, సేల్స్ రిటర్న్ చెప్పండి. పర్చేస్ రిటర్న్. ఆర్ సేల్ చేశాడు, ఎస్ పర్చేస్ చేశాడు. పర్చేస్ రిటర్న్ చేస్తున్నాం. పర్చేస్ రిటర్న్ చేస్తే అమౌంట్ పే చేయాల్సిన అవసరం ఉందా చెప్పండి. అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదంటే లయబిలిటీ డిక్రీజ్. అంటే ఇప్పుడు మన లయబిలిటీ ఏంటమ్మా ఇక్కడ, హెచ్ఆ ఆరా? ఆర్. లయబిలిటీ డిక్రీజ్ అంటే ఆర్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాయాలి. సో ఆర్ అకౌంట్లో డెబిట్ సైడ్ టు పర్చేస్ రిటర్న్. ఎంత పర్సెంటేజ్? 10%. అంటే 54,000 into 10%, దట్ ఈస్ ఈక్వల్స్ టు 5,400. ఏమన్నా డౌటా? ఇప్పుడు చెప్పండి, ఆర్ కి ఇంకా ఎంత పే చేయాలి? ఇప్పుడు దాకా 94,000 పే చేయాలని చెప్పాను కదా. వన్స్ ఒకసారి గూడ్స్ రిటర్న్ ఇచ్చిన తర్వాత ఈ 5,500 పే చేయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు చెప్పండి ఎంత పెండింగ్ ఉంది? 88,600. క్లియరా? 88,600 పే చేయాలి మనం. నెక్స్ట్ 19th one. Mr. S issued a cash memo for rupees 10,000 to Mr. H, who came personally for this consignment of goods urgently needed by him. ఈ కన్సైన్మెంట్ చూసిన వెంటనే భయం వేస్తుంది. ఏం కాదు, పట్టించుకోకండి. లిసన్. S issued cash memo. Listen carefully. Cash is different from cash memo. Cash and cash memo రెండు వేరు. ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి మహేష్ సార్కి ఒక 10,000 ఫీజ్ పే చేశారు. స్టూడెంట్ పెయిడ్ ఫీజ్ టు మహేష్ సార్. వెంటనే మహేష్ సార్ ఏం చేస్తారమ్మా? ఒక రిసిట్ ఇస్తారు, అవునా కదా? ఇప్పుడు ట్రాన్సాక్షన్ చూడండి. స్టూడెంట్ పెయిడ్ క్యాష్ టు మహేష్ సార్, ఇది ఒక ట్రాన్సాక్షన్. మహేష్ సార్ ఇష్యూడ్ రిసిట్ టు స్టూడెంట్. రెండిటి మీనింగ్ ఒకటే. రెండిటి మీనింగ్ ఒకటే కదా, చెప్పండి. మహేష్ సార్ ఇష్యూడ్ రిసీట్ టు స్టూడెంట్ అంటే అమౌంట్ ఎవరు కలెక్ట్ చేసుకున్నట్టు? మహేష్ సార్. ఆ రిసీట్ నే క్యాష్ మెమో అంటారు. ఇప్పుడు మీరు ఫీజ్ పే చేసి మీకు క్యాష్ మెమో ఇస్తారు. నౌ మహేష్ సార్ ఇష్యూడ్ క్యాష్ మెమో టు స్టూడెంట్. అమౌంట్ ఎవరు కలెక్ట్ చేసుకున్నట్టు? మహేష్ సార్ కలెక్ట్. అంటే ఎవరైతే క్యాష్ మెమో ఇస్తారో వాళ్ళు కలెక్ట్ చేసుకున్నట్టు. అంటే క్యాష్ మెమో యాక్ట్స్ లైక్ ఎవిడెన్స్ ఆఫ్ రిసీట్ ఆఫ్ క్యాష్. అంటే క్యాష్ రిసీవ్ అయిందని ప్రూఫ్ అనమాట. ఓకేనా? నౌ మిస్టర్ ఎస్ ఇష్యూడ్ క్యాష్ మెమో ఆఫ్ రూపీస్ 10,000 టు హెచ్. అమౌంట్ ఎవరు కలెక్ట్ చేసుకున్నారు? ఎస్. ఎవరి దగ్గర నుంచి? హెచ్ దగ్గర నుంచి. రిగార్డింగ్ ఫర్ దిస్ స్పెసిఫిక్ గూడ్స్ అర్జెంట్లీ నీడెడ్ బై హిమ్. అంటే ఆల్రెడీ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు హెచ్ అనే పర్సన్ మన దగ్గరకు వచ్చి నాకు అర్జెంట్ గూడ్స్ వాళ్ళు తీసుకొని 10,000 క్యాష్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. నో టెల్ మీ జర్నల్ ఎంట్రీ, ఏదో క్యాష్ చేయలేదు, అంతే కదా. ఈ ట్రాన్సాక్షన్ మొత్తానికి ఎంట్రీ ఏంటమ్మా? గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్ అని. ఓవర్ యాక్షన్ చేస్తారు అక్కడ, అంతే. దట్ ఈస్ ఎ గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్. ఎవరు సేల్ చేస్తారు? ఎస్. హెచ్కి సేల్ చేశాడు సార్ ఫర్ క్యాష్. అలా చెప్పకుండా హూ కేమ్ పర్సనల్లీ ఫర్ దిస్ కన్సైన్మెంట్ ఆఫ్ గూడ్స్ అని ఇచ్చారు. అది చూసి భయపడతాం మనం, ఏంటి కొత్త ట్రాన్సాక్షన్ అని. దట్ ఈస్ ఏ క్యాష్ సేల్. ఎంట్రీ ఫర్ క్యాష్ సేల్. క్యాష్ అకౌంట్ పెట్టు సేల్స్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నామా? క్యాష్ అకౌంట్ పోనీ సేల్స్ అకౌంట్ ఇగ్నోర్, అవసరం లేదు పోస్టింగ్. బికాస్ వీఆర్ ప్రిపేరింగ్ 2 ledgers. ఆ 2 ledgers అకౌంట్ ఎఫెక్ట్ అయితేనే పోస్ట్ చేయాలి, అదర్వైజ్ నాట్ రిక్వైర్డ్. సో దిస్ ఈజ్ నాట్ రిలవెంట్ ఫర్ దిస్ క్వశ్చన్. మనం ఏం చేయాలి? నోట్ పాయింట్. ట్రాన్సాక్షన్ April 19th. ఎంట్రీస్ క్యాష్ అకౌంట్ పెట్టు సేల్స్ అకౌంట్. వీఆర్ నాట్ ప్రిపేరింగ్ ఎనీ లెజర్, హెన్స్ పోస్టింగ్ నాట్ రిక్వైర్డ్ అని నోట్ పాయింట్ రాయాలి. అప్పుడే ఎగ్జామినర్కి తెలుస్తుంది, ఓకే వీడికి నిజంగా తెలుసు అందుకే రాయలేదని. లేకపోతే నువ్వు ఆ నోట్ మెన్షన్ చేయలేదు అనుకోండి, ఏమవుతుందంటే వాడికి ఆ ట్రాన్సాక్షన్ ఏం చేయాలో అర్థం కాక వదిలేసాడు అనుకుంటారు. నిజంగానే వదిలేయాలి, కానీ తెలియకుండా వదిలేసిన పర్సెప్షన్లోకి వెళ్ళిపోతాడు. ఓకేనా? డన్. నెక్స్ట్, మిస్టర్ హెచ్ క్లియర్డ్ హాఫ్ హిస్ టోటల్ డ్యూస్ టు ఎస్. మిస్టర్ హెచ్ క్లియర్డ్ హాఫ్ హిస్ టోటల్ డ్యూస్ టు హెచ్. మిస్టర్ హెచ్ క్లియర్డ్ హాఫ్ హిస్ టోటల్ డ్యూస్ టు ఎస్. మనం ఎస్ఏ కదా, హెచ్ దగ్గర నుంచి ఎంత రావాలి మనకి? 90,000. అందులో హాఫ్ కలెక్ట్ చేశాడంట, 45,000 కదా. బై ఎంజాయింగ్ ½ అంటే 50% అన్న 0.5%. అది ఏంటది? 0.5% క్యాష్ డిస్కౌంట్.
సి క్యాష్ తీసుకుంటారు ఎప్పుడు కూడా సెటిల్మెంట్ వాల్యూకి ఇవ్వాలి. ఇప్పుడు నీకు ఫుల్ సెటిల్ చేస్తున్నా 50% సెటిల్ చేస్తున్నా అంటే 45,000లో 90,000లో హాఫ్ కదా అంటే ఎంతమ్మా 45,000. ఈ 45,000లో 0.5% 225 డిస్కౌంట్ మనం అలో చేస్తాం కదా. డిస్కౌంట్ అలౌడ్ ఇస్ ఎక్స్పెన్స్ లాస్. సో డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డెబిట్ ఎంత 225. ఆఫ్ ద పేమెంట్ రిసీవ్డ్ 20,000 వాజ్ బై చెక్. 45,000లో 225 డిస్కౌంట్, రిమైనింగ్ అమౌంట్ ఎంత 44,775. ఆ 44,775లో 20,000 చెక్ వస్తుందంట. క్యాష్ వస్తే క్యాష్ డెబిట్ రాస్తాం, చెక్ వస్తే చెక్ అకౌంట్ డెబిట్. చెక్ అకౌంట్ ఉండదు బ్యాంక్ అకౌంట్. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఎంత 20,000. రిమైనింగ్ అంతా క్యాషే కదా. క్యాష్ అకౌంట్ డెబిట్ ఎంత 24,775. ఇదంతా ఎవరు ఇచ్చారమ్మా హెచ్ ఇచ్చాడు కదా. అంటే రైట్ టు రిసీవ్ ఫ్రమ్ హెచ్ విల్ డిక్రీస్ అంతేనా. సో టు హెచ్ అకౌంట్ అంటే ఎంట్రీ ఏంటి క్యాష్ అకౌంట్ డెబిట్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డెబిట్ టు హెచ్ అకౌంట్. 50% క్లియర్ అయింది. ఆ 50% ఎంట్రీ పాస్ చేస్తున్నాం. సో ఇక్కడ నుంచి మనకి అమౌంట్ రావాలి, వచ్చేసినప్పుడు ఇక్కడ రాయాలిగా మరి. సో బై క్యాష్ ఎంత 24,775 బై బ్యాంక్ ఎంత 20,000 బై డిస్కౌంట్ అలౌడ్ ఎంత 225. స్టిల్ ఇంకా హెచ్ ఎంత ఇవ్వాలి 45,000. హాఫ్ కదా క్లియర్ చేసింది. సూపర్. నెక్స్ట్ 26 ఆర్స్ టోటల్ డ్యూస్. ఆర్స్ టోటల్ డ్యూస్ ఎంతమ్మా 88,600 కదా. సో నువ్వు మొత్తం క్యారీ చేసుకుంటూ రాలేదు అనుకోండి, ఇక్కడికి వస్తే టోటల్ డ్యూస్ ఎంతో అర్థం కాదు. సో ఆర్స్ టోటల్ డ్యూస్ ఇస్ 88,600. డిఫరెన్స్ ఇన్ లెడ్జర్ 10,000 హెల్డ్ బ్యాక్. అంటే ఆ 10,000 గురించి ఇప్పుడు డిస్కషన్ లేదు అని. అంటే 88,600లో 10,000 పక్కన పెట్టండి, రిమైనింగ్ 78,600. నౌ ద డిస్కషన్ ఇస్ అబౌట్ 78,600 వర్ క్లియర్డ్ బై చెక్ అంటే పెయిడ్ బై చెక్ అని. పెయిడ్ బై చెక్ ఎంజాయింగ్ ఏ క్యాష్ డిస్కౌంట్ ఆఫ్ 1,000. 78,600 సెటిల్ చేయడం కోసం వీఆర్ గెటింగ్ 1,000 డిస్కౌంట్. మరి 78,600 పే చేస్తామా 77,600 పే చేస్తాం అవునా కదా. లిసన్ కేర్ఫుల్లీ, మనం చెక్ ఇష్యూ చేస్తున్నాం కదా అంటే టు బ్యాంక్, మనకి డిస్కౌంట్ వస్తుంది కదా టు డిస్కౌంట్ రిసీవ్డ్. డిస్కౌంట్ రిసీవ్డ్ ఎంత 1,000. మనం ఎంత సెటిల్ చేస్తాం 78,600. అందులో 1,000 డిస్కౌంట్ అంటే నువ్వు ఇష్యూ చేసే చెక్ వాల్యూ ఎంత ఉంటుంది 77,600. సో టు బ్యాంక్ 77,600. ఇలా నువ్వు చెక్ ఇవ్వడం వల్ల వాళ్ళు డిస్కౌంట్ ఇవ్వడం వల్ల నీ ఆబ్లిగేషన్ డిక్రీస్ అవుతుంది కదా. లయబిలిటీ డిక్రీస్. లయబిలిటీ డిక్రీస్ అంటే డెబిట్. ఏంటమ్మా అది ఆర్ అకౌంట్. సో ఎంట్రీ ఆర్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ టు డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్. సో ఆర్ అకౌంట్ లో డెబిట్ సైడ్ టు బ్యాంక్ 77,600 అండ్ టు డిస్కౌంట్ రిసీవ్డ్ 1,000. క్లియరా? ఏమైనా డౌటా? నో రైట్. నెక్స్ట్ అక్కడ 26 అయిపోయింది. నెక్స్ట్ క్లోజ్ హెచ్ అకౌంట్. క్లోజ్ చేయాలంట హెచ్ అకౌంట్ అంటే బ్యాలెన్స్ చేయమని. టు రికార్డ్ ద ఫ్యాక్ట్ దట్ ఆల్ ఎక్సెప్ట్ 5,000 వాస్ క్లియర్డ్ బై హిమ్ బై అ చెక్ బికాస్ హీ వాస్ డిక్లేర్డ్ బ్యాంక్రప్ట్. బ్యాంక్రప్ట్ అంటే ఇన్సాల్వెన్సీ అని. తన దగ్గర నుంచి రిసీవ్ అయితే ఏమీ రిసీవ్ అవ్వదు. ఆల్ క్లియర్డ్ అంటే అన్ని సెటిల్ అని. ఆల్ క్లియర్డ్ ఎక్సెప్ట్ 5,000 అంటే అంతా వచ్చింది 5,000 తప్ప. అసలు మొత్తం ఎంత రావాలి మనకి చెప్పండి 45,000 రావాలి. ఆ 45లో ఆల్ క్లియర్ ఎక్సెప్ట్ 5,000 అంటే మీరు ఏంటి 40,000 క్లియర్ అయింది. రిమైనింగ్ 5,000 ఫ్యూచర్లో వస్తుందా? అసలు రాదు. వస్తుందా? రాదు. మరి రాదు అన్నప్పుడు ఏం చేయాలమ్మా బ్యాడ్ అంతే కదా. మనకి హెచ్ దగ్గర నుంచి ఎంత రావాలి 45 రావాలి. ఇప్పుడు క్లియర్ అయిపోయిందా లేదా? ఎస్. ఎంత క్లియర్ అయింది 40,000. 40,000 వచ్చింది బ్యాంక్ డెబిట్. 40,000 వచ్చింది బ్యాంక్ డెబిట్. రిమైనింగ్ ఇంకెంత రావాలి 5,000. మరి వస్తుంది అది? నో. రీజన్ ఏంటి? బ్యాంక్రప్ట్. బ్యాంక్రప్ట్ అయితే మరి లాస్ బ్యాడ్ డెట్ ఎంత 5,000. ఎవరి దగ్గర నుంచి మీదంతా కూడా హెచ్ అకౌంట్. సో బై పోస్టింగ్ దిస్ ఎంట్రీ హెచ్ అకౌంట్ విల్ బి క్లోజ్డ్ బై బ్యాంక్ 40,000 బై బ్యాడ్ డెట్ 5,000. ఇక్కడికి సెట్ ఆఫ్ అయిపోయింది. నౌ క్లోజ్ బ్యాలెన్స్ ఆర్ అకౌంట్. ఇందాక మనం 10,000 పక్కన పెట్టాం కదా, అదే డిఫరెన్స్ వస్తుంది. ద 10,000 ఇస్ అ
బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. క్లియరా? ఏమైనా డౌటా చెప్పండి. మరి రెగ్యులర్ క్లాస్లో నేను 1 hour చెప్తా. ఓకేనా? ఇప్పుడు ఆల్మోస్ట్ 15 minutesలో అయింది. డన్. ప్రాక్టీస్ చేయాలి. కాన్సెప్ట్ అయితే ఓకే కదా అంత లెక్చర్? ఏమైనా డౌట్ ఉందా? నో రైట్? నో. మీకు చూడండి, మన కస్టమర్ ఇన్సాల్వెంట్ అయ్యాడు అనుకోండి, రైట్ టు రిసీవ్ ఫ్రమ్ ద కస్టమర్ ఉన్నా అది క్యాన్సిల్ అయిపోతుంది. అంటే టు డెటార్ అవుతుంది. టు డెటార్. డెబిట్ ఏమొస్తాము? బ్యాడ్ డెట్. డెబిట్ ఏమొస్తుంది? బ్యాడ్ డెట్. అంటే బ్యాడ్ డెట్ అకౌంట్ డెబిట్ టు డెటార్ అకౌంట్. క్లియరా? ఎనీ డౌట్? నో రైట్? ఒకవేళ టెల్ మీ జర్నల్ ఎంట్రీ గూడ్స్ సోల్డ్ టు రామ్. రామ్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. ఏమైనా డౌటా? 10,000 10,000. ఓకే ఫైన్. టెల్ మీ జర్నల్ ఎంట్రీ ఫర్ గూడ్స్ పర్చేస్డ్ ఫ్రమ్ రాజ్. పర్చేస్ అకౌంట్ డెబిట్ టు రాజ్ అకౌంట్. ఎంతమ్మా? 10,000. వై రాజ్ క్రెడిట్? లయబిలిటీ అంటే పే చేయాలి కదా. ఇక్కడ వై రామ్ డెబిట్. రైట్ టు రిసీవ్ అసెట్. రైట్ టు రిసీవ్ అసెట్. అంతేనా? నౌ లిసన్ కేర్ఫుల్లీ. హియర్ రామ్ బికమ్ ఇన్సాల్వెంట్. రామ్ బికమ్ ఇన్సాల్వెంట్. రామ్ నుంచి మనకు 10,000 రావాలి. మరి ఇప్పుడు అమౌంట్ వస్తుందా? అమౌంట్ రాదు. మరి ఇన్సాల్వెంట్ అయితే లాస్ రాయాలా లేదా? ఆ లాస్ నేమ్ ఏంటి? బ్యాడ్ డెట్. నౌ టెల్ మీ జర్నల్ ఎంట్రీ. బ్యాడ్ డెట్ అకౌంట్ డెబిట్ టు రామ్ అకౌంట్. ఎంత? 10,000 10,000. క్లియరా? ఎనీ డౌట్? అనిల్ ఏమైనా డౌట్ ఉందా? నో రైట్? నెక్స్ట్ గూడ్స్ పర్చేజ్ ఫ్రమ్ రాజ్ అని చెప్పాం కదా, మనం ఇన్సాల్వెంట్ అయినాం. నౌ టెల్ మీ జర్నల్ ఎంట్రీ. మనం ఇన్సాల్వెంట్ అయినాం. రాజ్ గారు ఇన్సాల్వెంట్. రాజ్ ఇన్సాల్వెంట్ అయితే మనకు సంబంధం లేదు, మనం పే చేయాలి కదా. మనం ఇన్సాల్వెంట్ అయినాం. చెప్పండి. మనం ఇన్సాల్వెంట్ అయితే లయబిలిటీస్ అన్నిటి నుంచి రిలీవ్ అయిపోతాం కదా. లయబిలిటీ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. సో రాజ్ అకౌంట్ డెబిట్. క్రెడిట్ ఏంటి? టు క్యాష్, టు బ్యాంక్, న్యూ లెక్చర్ దట్ ఈస్ ద గెయిన్. న్యూ లెక్చర్ దట్ ఈస్ డెఫిషియన్సీ అకౌంట్. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో వస్తుంది. మన కస్టమర్ ఇన్సాల్వెంట్ అయితే బ్యాడ్ డెట్ డెబిట్, మనం ఇన్సాల్వెంట్ డెఫిషియన్సీ క్రెడిట్. గెయిన్ పే చేయాల్సిన అవసరం లేదు. రిలీవింగ్ ఫ్రమ్ ద లయబిలిటీస్, నాకు సంబంధం లేదు అన్నట్టు. క్లియరా? ఏమైనా డౌటా చెప్పండి. నో రైట్? వేజెస్ paid for installation of machine. Entry. Normal wages paid entry చెప్పండి. Wages account debit to bank account. So wages is an expense increase debit to bank. But ఇప్పుడు wages pay చేసిన purpose check చేయాలి. And the purpose of paying wages is to install the asset. See, ఒక asset usable condition కి రావడం కోసం, to bring the asset into usable condition, whatever amount that we spent, considered as an asset. Considered as an asset. See, without paying installation fees, you cannot get benefit from the asset. అంటే ఇన్స్టాలేషన్ చేస్తేనే asset నుంచి బెనిఫిట్ రావడం స్టార్ట్ అవుతుంది. అంటే బెనిఫిట్ ఎప్పుడైతే రావడం కోసం యూజబుల్ గా రెడీ ఉందో, బిఫోర్ దట్ ఎనీ అమౌంట్ పెయిడ్ ఫర్ దట్ asset కన్సిడర్డ్ as an asset. Example, transportation charges paid for bringing a machine. Transportation charges debit చేయకూడదు, మెషిన్ డెబిట్ చేయాలి. మెషిన్ డెబిట్ చేయాలి, అంతే కదా. ఒక మెషిన్ పర్చేస్ చేసాం, కానీ మెషిన్ ఇండియాలో పర్చేస్ చేయలేదు, జపాన్లో పర్చేస్ చేసాం. రూపీస్ 10 lakhs. మరి జపాన్ నుంచి మెషిన్ ఇండియాకి రావాలి కదా, అక్కడ పర్చేస్ చేసి ఇక్కడ బెనిఫిట్ వస్తుందా? యూ హ్యావ్ టు బ్రింగ్ దట్ ఇన్ టు ఇండియా. సో దట్ ఇంపోర్టేషన్ చార్జెస్, ట్రాన్స్పోర్టేషన్ పే 2 lakhs. ఇండియాకి వచ్చింది, బెనిఫిట్ వచ్చేస్తుందా? నో, యూ హ్యావ్ టు ఇన్స్టాల్ దట్ అసెట్, రైట్? ఇన్స్టాలేషన్ చార్జెస్ 1 lakh పెయిడ్. ఇప్పుడు సో ఇంకో పర్సన్ వచ్చి మెషిన్కి ఎంత ఖర్చు పెట్టావంటే నువ్వు 10 lakhs చెప్తావా? 10 lakhs, 2 lakhs, 1 lakh, మొత్తం 13 lakh. అంటే ఆ అసెట్ నుంచి నీకు బెనిఫిట్ రావడం స్టార్ట్ అయ్యేంత వరకు వాట్ ఎవర్ అమౌంట్ దట్ యు ఆర్ స్పెండింగ్ కన్సిడర్డ్ యాజ్ ఎ అసెట్, ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ ట్రాన్స్పోర్టేషన్, ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ ఇన్స్టాలేషన్, ఈవెన్ ఇట్ ఈస్ ఎ పేమెంట్
made to for wages, anything, any expenses which are bringing the asset into usable condition, considered as asset. So ఇక్కడ ఎంట్రీ వస్తాం, మెషినరీ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్, మెషినరీ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. అండ్ వన్స్ వి స్టార్టెడ్ యూజింగ్ ద అసెట్, తర్వాత అసెట్ రిపేర్ అయింది, తర్వాత అసెట్ కి రిపేర్ అయింది, నో రిపేర్ చార్జెస్ పెయిడ్. ఇప్పుడు కూడా అసెట్ డెబిట్ చేస్తారా? అలా అనుకుంటే ఏమవుతుందండి, ఇప్పుడు బైక్ పర్చేస్ 4 years బ్యాక్ విత్ రూపీస్ 4 lakhs, ఈరోజు మార్నింగ్ పంచర్ అయింది, పంచర్ అయితే 20 rupees పే చేస్తాను నేను. ఇప్పుడు బైక్ ఏంటంటే 4,20,000 rupees అని చెప్తాను. దిస్ 20 rupees ఇస్ రెగ్యులర్ మెయింటెనెన్స్ ఎక్స్పెన్స్, యూ కెనాట్ యాడ్ టు ద అసెట్, యూ కెనాట్ యాడ్ టు ద అసెట్. బట్ అలా కదా, బైక్ కొన్నప్పుడే మాడిఫై చేయించాను, వీల్స్ చేంజ్ చేయించాను, సైలెన్సర్ చేంజ్ చేయించాను, హ్యాండిల్ చేంజ్ చేయించాను, అండ్ ఐ స్పెండ్ అరౌండ్ 50,000. మరి అప్పుడు 4,50,000 చెప్పాలి బైక్కి, 4,50,000. క్లియరా? అంటే అది యూజ్ చేయడం కోసం ముందు ఇంకైనా ఖర్చు అంతా అసెట్కి యాడ్ చేయాలి. వన్స్ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత నువ్వు స్పెండ్ చేసిన అమౌంట్ ఎక్స్పెన్స్ అవుతాయి, అయితే తర్వాత అమౌంట్ కూడా అసెట్కి యాడ్ అవ్వచ్చు. ఎప్పుడంటే ఇఫ్ ఇట్ ఇంక్రీజ్ ద బెనిఫిట్, ఇఫ్ ఇట్ ఇంక్రీజ్ ద బెనిఫిట్. ఎగ్జాంపుల్, ప్రెసెంట్ బైక్ మైలేజ్ 10 km/liter, and later I modified engine and that resulted into benefit 20 km/liter. And the meaning ఏంటి? I am deriving benefit more than what expectations. Expectation అంటే ఎక్కువ బెనిఫిట్ వస్తుంది. We can say it as a capital expenditure. If it is capital expenditure, we can add to the asset. We can add to the asset. అంటే ఇప్పుడు రిపేర్స్ టు బిల్డింగ్, రిపేర్స్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. బట్ అదే బిల్డింగ్ లో అడిషనల్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేస్తాను నేను, అప్పుడు రిపేర్స్ అని రాస్తాను, బిల్డింగ్ అకౌంట్ రాస్తాను. ఎందుకు? ఇప్పటి వరకు 5 floors, ఇప్పుడు 6 floors కదా, బెనిఫిట్ ఇంక్రీజ్ అవుతాయి. బెనిఫిట్ ఇంక్రీజ్ అవుతుందంటే ఇట్ ఈస్ ఏ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఇట్ ఈస్ ఏ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్లియరా? ఏమన్నా డౌటా? నో రైట్? అలా ఓకే కదా? అది లెడ్జర్. అండ్ కంపెనీ ఆర్ ఎల్స్ బిజినెస్ ఆర్గనైజేషన్ జర్నల్ ఎంట్రీస్ అన్ని పాస్ చేసిన తర్వాత ఆ సైకిల్ లెడ్జర్కి వెళ్తుంది. లెడ్జర్ అయిపోయిన తర్వాత లెడ్జర్ని యూజ్ చేసి వీ హ్యావ్ టు ప్రిపేర్ ఫైనల్ అకౌంట్స్. లెడ్జర్ని యూజ్ చేసి వీ హ్యావ్ టు ప్రిపేర్ ఫైనల్ అకౌంట్స్. కానీ పాయింట్ ఏంటంటే ఒక్క లెడ్జర్ ఒక బుక్ ఉంటుంది, ఒక బుక్ లో 20 లెడ్జర్స్ ఉండొచ్చు. ఇప్పుడు మనం కరెక్ట్ 20 ట్రాన్సాక్షన్స్ చేస్తే నీకు 25 లెడ్జర్ అకౌంట్స్ వస్తాయి, అంతే కదా? ప్రతి జర్నల్ ఎంట్రీలో 2 లెడ్జర్స్ ఉంటాయి కదా. ఒక 20 ట్రాన్సాక్షన్స్ అంటే ఈజీగా 20 × 240 అంటే సరే 10 కామన్ ఉన్నాయి కానీ 30 లెడ్జర్స్ రావచ్చు, అవునా కదా? మనకు బిజినెస్ ఆర్గనైజేషన్ లో ఒక రోజులో thousands of ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. మరి ఇయర్ కి 365 days ఉంటాయి. ఎవ్రీడే thousands of ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి, ఇయర్ మొత్తం lakhs of ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. మరి ఎన్ని లెడ్జర్స్ రావాలి? ఇప్పుడు ఆ లెడ్జర్స్ అన్ని చూసుకుంటే ఆ బుక్స్ అన్ని ఓపెన్ చేసి ఈ లెడ్జర్లు ఎంత బ్యాలెన్స్ ఉంది ఫైనల్ అకౌంట్స్ చేయడానికి చాలా టైం పడుతుంది. అందుకోసం ఏం చేస్తారంటే ఈ లెడ్జర్ ని యూజ్ చేసి ఫైనల్ అకౌంట్స్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకే లెడ్జర్ కి ఫైనల్ అకౌంట్స్ ఒక బ్రిడ్జ్ కట్టాలి. దట్ బ్రిడ్జ్ ఇస్ ట్రయల్ బ్యాలెన్స్. దట్ బ్రిడ్జ్ ఇస్ ట్రయల్ బ్యాలెన్స్. అంటే దిస్ బ్రిడ్జ్ ప్రొవైడ్స్ ఏ సమ్మరైజ్డ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆల్ లెడ్జర్స్. అంటే క్లరికల్ వర్క్ అంతా చేసి ఒక ఫైనల్ అవుట్పుట్ తీసుకొని రావాలి. క్లరికల్ వర్క్ అంతా చేసి ఒక ఫైనల్ అవుట్పుట్ తీసుకోవాలి. అండ్ దట్ ఫైనల్ అవుట్పుట్ ఇస్ ఎ ట్రయల్ బ్యాలెన్స్ విచ్ ఈస్ యూజ్డ్ టు ప్రిపేర్ ఫైనల్ అకౌంట్స్. అంటే ఈ ట్రయల్ బ్యాలెన్స్ ని యూజ్ చేసి మనం ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం. అందుకే ట్రయల్ బ్యాలెన్స్ ప్రొవైడ్స్ బేసిస్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటాం. అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయడానికి హెల్ప్ అవుతాయి. అందుకే మీరు చూసుకుంటే ఫైనల్ అకౌంట్స్ ప్రతి క్వశ్చన్ లో దే విల్ గివ్ ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ లేకుండా ఫైనల్ అకౌంట్స్ ఉండదు, చేయలేము, ఓకేనా? బట్ సింగిల్ ఎంట్రీ చాప్టర్ దే విల్ నాట్ గివ్ ట్రయల్ బ్యాలెన్స్. ఎందుకంటే వాళ్ళు అన్ని లెడ్జర్స్ ప్రిపేర్ చేయరు. ఎంతవరకైతే లెడ్జర్ ప్రిపేర్ చేసి ఆ డీటెయిల్స్ ఇస్తారు అండ్ అదర్ ట్రాన్సాక్షన్స్ ఇస్తారు. అక్కడ ట్రయల్ బ్యాలెన్స్ ఉండదు కదా. మనమే ఒకవేళ వాళ్ళు ప్రిపేర్ చేస్తుంటే ట్రయల్ బ్యాలెన్స్ చేస్తుంటే ఈచ్ లెడ్జర్ లో ఎంత బ్యాలెన్స్ ఉంటుంది అది ఫైండ్ అవుట్ చేసి ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ సింగిల్ ఎంట్రీ. అర్థమైందా? ఫైనల్ అకౌంట్స్ క్వశ్చన్ ట్రయల్ బ్యాలెన్స్ ఇస్తారు, సింగిల్ ఎంట్రీ క్వశ్చన్ ట్రయల్ బ్యాలెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే దే ఆర్ నాట్ మెయింటైన్ డబుల్ ఎంట్రీ సిస్టమ్. దే విల్ నాట్ మెయింటైన్ డబుల్ ఎంట్రీ సిస్టమ్. క్లియరా? దెన్ సో ట్రయల్ బ్యాలెన్స్ ఫార్మాట్ తెలుసా మీకు? నేమ్ ఆఫ్ లెడ్జర్, డెబిట్ బ్యాలెన్స్ అన్ని ఇక్కడ, క్రెడిట్ బ్యాలెన్స్ అన్ని ఇక్కడ, ఓకేనా? సో అసెట్ ఏ బ్యాలెన్స్ అమ్మా? డెబిట్ బ్యాలెన్స్. లయబిలిటీ ఎక్స్పెన్స్, ఇన్కమ్, క్యాపిటల్, డ్రాయింగ్స్. క్లియర్? ఏమైనా డౌటా?
సరే టోటల్ చేసాం. ఇట్ ఈస్ 20,000 బట్ ఇట్ ఈస్ 19,900 అంటే దేర్ ఈజ్ ఎ మిస్టేక్ అని. దేర్ ఈజ్ ఎ మిస్టేక్. నువ్వు డైరెక్ట్గా సస్పెన్స్ రాయకూడదు రియాలిటీలో. యూ హ్యావ్ టు ట్రై టు ఫైండ్ ద ఎర్రర్. ఇఫ్ యూ ఆర్ అనేబుల్ టు ఫైండ్ ద ఎర్రర్, ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవ్వకుండా ఫైనల్ అకౌంట్స్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వదు. జస్ట్ ఫర్ ద టైమ్ బీయింగ్ సొల్యూషన్ యూ హ్యావ్ టు యూస్ ఒక టెంపరీ లెడ్జర్. జస్ట్ ట్రయల్ బ్యాలెన్స్ ని మ్యాచ్ చేయడం కోసమే తీసుకొస్తాం ఆ లెడ్జర్ ని. అండ్ దట్ లెడ్జర్ నేమ్ ఇస్ సస్పెన్స్ అకౌంట్. మైకి చూడండి, సస్పెన్స్ అకౌంట్ ఎప్పుడు వస్తుందమ్మా? ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవ్వకపోతే కాదు, అంత కరెక్టే ఉంది, అప్పుడైనా డిఫరెన్స్ వస్తుంది. సో నువ్వు ప్రాబ్లం చేస్తావు, ఏదో మిస్టేక్ చేస్తావు, టాలీ అవ్వట్లేదు, సస్పెన్స్ రాయమని కాదు, అంత కరెక్టే ఉంది అయినా కానీ టాలీ అవ్వట్లేదు, అప్పుడు సస్పెన్స్ రాయాలి. ఎప్పుడైనా ట్రయల్ బ్యాలెన్స్ రాకపోతే సార్ సస్పెన్స్ రాయమన్నా, సో టాలీ అయిపోయింది ఇట్లా అనుకోవద్దు. అంతా పర్ఫెక్ట్ గా ఉంది, స్టిల్ ఇట్ ఈస్ నాట్ మ్యాచింగ్, దెన్ యూస్ సస్పెన్స్. సరే ఇప్పుడు చెప్పండి, సస్పెన్స్ సరే ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్ కదా, డెబిట్ సైడ్ ఎక్కువ ఉందా క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉందా? టోటల్ డెబిట్ సైడ్ కదా, డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది? ఇప్పుడు ఏమని రాస్తాం మనం? సస్పెన్స్. ఇప్పుడు ఈ సస్పెన్స్ కి ఈ 100 రూపీస్ డెబిట్ బ్యాలెన్సా క్రెడిట్ బ్యాలెన్స్? జాగ్రత్త వాళ్ళని చెప్పండి, సస్పెన్స్ అకౌంట్ డెబిట్ బ్యాలెన్సా క్రెడిట్ బ్యాలెన్సా చెప్పండి. ఫస్ట్ వన్ డెబిట్, సెకండ్ వన్ క్రెడిట్. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ వన్ సెకండ్ వన్ చెప్పండి? సెకండ్ వన్. సార్ ఇందాక మీరు డెబిట్ సైడ్ ఎక్కువ ఉంటే డిఫరెన్స్ క్రెడిట్ సైడ్ వస్తుంది, దాని డెబిట్ బ్యాలెన్స్ అది లెడ్జర్ లో. దిస్ ఈస్ నాట్ లెడ్జర్, దిస్ ఈస్ ట్రయల్ బ్యాలెన్స్. లెడ్జర్ రెండింటిని నువ్వు ఈక్వల్ చేస్తావు, ట్రయల్ బ్యాలెన్స్ అదే ఈక్వల్ అవుతాయి, నువ్వేం ఈక్వల్ చేయవు. ఇక్కడ ఈక్వల్ చేసిన మిస్టేక్ ఉందని. సి ఇప్పుడు ఇక్కడ అసెట్ ఎక్కడ రాసాను చెప్పండి? ఇది డెబిట్ సైడ్. అసెట్కి ఏ బ్యాలెన్స్ ఉంటుంది? డెబిట్ బ్యాలెన్స్. లయబిలిటీ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? క్రెడిట్ బ్యాలెన్స్. ఎక్కడ రాసాం? క్రెడిట్ సైడ్. ఇక్కడ డెబిట్ సైడ్ ఉంది అంటే ఏ బ్యాలెన్స్? డెబిట్ బ్యాలెన్స్. ఎక్స్పెన్సివ్. ఇక్కడ క్రెడిట్ ఉందంటే క్రెడిట్ బ్యాలెన్స్, ఇక్కడ డెబిట్ ఉందంటే డెబిట్ బ్యాలెన్స్. మరి ఇక్కడ క్రెడిట్ ఉంది కదా, సస్పెన్స్ ఈస్ హ్యావింగ్ క్రెడిట్ బ్యాలెన్స్. క్రెడిట్ బ్యాలెన్స్. అయితే సస్పెన్స్ కి దేర్ ఇస్ ఎనీ నేచర్, అది అసెట్ అవ్వచ్చు, ఎక్స్పెన్స్ అవ్వచ్చు, ఇన్కమ్ అవ్వచ్చు, లయబిలిటీ అవ్వచ్చు. దేర్ ఇస్ ఎనీ స్పెసిఫిక్ నేచర్. అందుకే సస్పెన్స్ డిఫరెన్స్ వస్తే రాయాలి. అది అసెట్ ఎక్స్పెన్స్ ఇన్కమ్ లయబిలిటీ ఆ సంబంధమే లేదు, ఇర్రిలవెంట్, అవసరం లేదు మనకి. అయితే సస్పెన్స్ ఉంది అంటే డెఫినెట్లీ దేర్ ఇస్ ఎ మిస్టేక్. సస్పెన్స్ లేదంటే మిస్టేక్ లేదని కాదు, స్టిల్ దేర్ ఆర్ ఎర్రర్స్ ఉండొచ్చు. ఎగ్జాంపుల్, asset 10 lakhs but I recorded 11 lakhs. టాలీ అవుతుంది ట్రయల్ బ్యాలెన్స్? టాలీ అవ్వదు. కానీ లయబిలిటీ 5 lakhs ఉంటే I recorded 6 lakhs. డెఫినెట్లీ టాలీ అవుతాయి. అంటే దేర్ ఈజ్ ఎ 2-side error. In the 2-side error with the same amount, definitely it will tally. That doesn't mean it is correct. గుర్తుపెట్టుకోండి, కరెక్ట్ చేసిన ప్రతిసారి ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవుతాయి, కానీ ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయిన ప్రతిసారి కరెక్ట్ అన్నట్టు కాదు. There may be some errors. అందుకే ట్రయల్ బ్యాలెన్స్ ప్రొవైడ్స్ ఓన్లీ అర్థమెటికల్ అక్యురసీ. వినాలి, ట్రయల్ బ్యాలెన్స్ ప్రొవైడ్స్ ఓన్లీ అర్థమెటికల్ అక్యురసీ. అంటే మ్యాథమెటికల్ గా నువ్వు డెబిట్ క్రెడిట్ రెండు సేమ్ వస్తుందో లేదో చెప్తుంది అంతే, అది కరెక్ట్ అమౌంట్ రాంగ్ అమౌంట్ చెప్పదు ట్రయల్ బ్యాలెన్స్. ఎందుకమ్మా ట్రయల్ బ్యాలెన్స్ వర్క్ ఏంటంటే లెడ్జర్ చూసి నువ్వు అక్కడ రాసింది ఇక్కడ రాయడం అంతే. లెడ్జర్ లో తప్పు ఉంటే ఇక్కడ కూడా తప్పే, లెడ్జర్ లో కరెక్ట్ ఇక్కడ కూడా కరెక్టే. కానీ సమ్ టైమ్స్ ఏమవుతుంది, లెడ్జర్ లో 10,000 ఉంటుంది, నువ్వు మాత్రం ఇక్కడ 11,000 రాస్తావు, దట్ ఈస్ మిస్టేక్. లెడ్జర్ లో బ్యాలెన్స్ ఉంటే అసలు నువ్వు కన్సిడర్ చేయవు, అది కూడా మిస్టేకే. ఆ మిస్టేక్ ని ఎలా రెక్టిఫై చేయాలి, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ చాప్టర్ లో చూస్తాం మనం. ఓకేనా, క్లియరా? Capital, A balance, credit balance, sales, purchase, sales return. See, sales is an income, credit balance, sales is the opposite to that. That is discount or loss, expense, trade receivable asset, trade payable liability, investment, asset debit balance, cash at bank and cash in hand, asset debit balance, interest received on investment.
క్రెడిట్ బ్యాలెన్స్, ఇన్సూరెన్స్ పెయిడ్, డెబిట్ బ్యాలెన్స్. క్లియరా? ఏమన్నా డౌటా? ట్రయల్ బ్యాలెన్స్ ఇలా కూడా చేయొచ్చు, టూ సైడ్ లాగా. పర్టికులర్ అమౌంట్ లో కూడా చేయొచ్చు, లేకపోతే పర్టికులర్ డెబిట్ క్రెడిట్ కూడా రాయొచ్చు. దట్స్ యువర్ విష్. ఎలాగైనా చేయొచ్చు, ఎలా చేసినా కరెక్ట్. నౌ one of your client, Mr. Singhania, has asked you to finalize accounts for the year ended 31st March 2022. Till date, he himself has recorded the transaction in the books of accounts. As a basis for audit, Mr. Singhania furnished you with the following statement. తనే అకౌంటింగ్ ప్రిపేర్ చేశాడంట. సరే ఫైన్, అకౌంటెంట్ కదా, మిస్టేక్స్ చేస్తారు, కామన్. చార్టెడ్ అకౌంటెంట్స్ మిస్టేక్ చేయరు. అని ఇక్కడ మిస్టేక్ ఉంది. సో యూ హ్యావ్ టు రెక్టిఫై ఇట్. లిసన్. Singhania's capital, debit or credit? Credit. Correct answer. We can appreciate him. Next. Singhania's drawings, debit. Super, perfect. Leasehold premises, asset, debit balance. Adi kuda perfect. Sales, income, credit balance. Due from customers, debit undali kada. Wrong. Actually Singhania's problem endante Singhaniaki debtor ante debit అని తెలుసు కానీ due from customer ante debtor అని తెలియదు. అంటే that is wrong. ఇప్పుడు కరెక్ట్ చేయాలంటే ఏం చేయాలి? దిస్ 530 డెబిట్ లో రాయాలి. క్లియరా? నెక్స్ట్, పర్చేజెస్. కరెక్ట్. పర్చేస్ రిటర్న్ ఎప్పుడు వెళ్ళలేదు, పర్చేస్ కనిపించగానే డెబిట్ రాస్తాడు. నాట్ కరెక్ట్. 264 క్రెడిట్. క్లియర్? లోన్ ఫ్రమ్ బ్యాంక్, పర్ఫెక్ట్. ట్రేడ్ పేయబుల్, నో సార్, 528 క్రెడిట్. ట్రేడ్ ఎక్స్పెన్సెస్, పర్ఫెక్ట్. క్యాష్ అట్ బ్యాంక్, perfect. Bills payable, no sir, credit sir, 100. Salaries and wages, perfect. Inventories, so listen carefully. Inventories 1st April 21, opening or closing? Opening inventory debit or credit? Reason చెప్పండి. అసెట్ కదా. యాక్చువల్గా ఇక్కడ ఓపెనింగ్ ఇన్వెంటరీ అసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెబిట్ అవ్వదు, ఎక్స్పెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెబిట్ అవుద్ది. రీజన్ ఫైనల్ అకౌంట్స్ చూసినప్పుడు చెప్తా. ఓకేనా? అసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెబిట్ అవ్వదు, ఎక్స్పెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెబిట్ అవుద్ది. క్లోజింగ్ స్టాక్ ఇస్ అసెట్, ఓపెనింగ్ స్టాక్ ఇస్ నాట్ అసెట్, ఇట్ ఈస్ ఏ ఎక్స్పెన్స్. Opening stock is a expense, and that's the reason why we are presenting opening stock in the trading account debit side. నిజంగా ఓపెనింగ్ స్టాక్ అసెట్ అయితే ఓపెనింగ్ స్టాక్ కూడా బ్యాలెన్స్ లో రాయాలిగా మరి. అసెట్ ఓపెనింగ్ స్టాక్, ఇట్ ఈస్ ఏ ఎక్స్పెన్స్. ఎలా ఎక్స్పెన్స్ అనేది ఫైనల్ అకౌంట్స్ చూసినప్పుడు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ డీటెయిల్ గా. ఓకేనా? నెక్స్ట్, రేట్స్ అండ్ రెంట్ డెబిట్, పర్ఫెక్ట్. సేల్స్ రిటర్న్, సేల్స్ అయితే ఇన్కమ్ క్రెడిట్, సేల్స్ రిటర్న్ ఇస్ ఎక్స్, క్యాన్సిల్ డెబిట్. టోటల్ సేమ్. మిస్టేక్ చేశాడు అయినా టాలీ అయింది. అంటే ఏంటమ్మా, ఇవన్నీ కూడా కాంపన్సేటింగ్ ఎర్రర్స్. అంటే ఒక ఎర్రర్ ఎఫెక్ట్ ఇంకొక ఎర్రర్ క్యాన్సిల్ చేసేస్తుంది. అండ్ యాజ్ అ రిజల్ట్ నో ఎర్రర్ ఉంటే ఏదైతే టోటల్ వస్తుందో అదే టోటల్ వస్తుంది. ఇప్పుడు నువ్వు అన్ని రెక్టిఫై చేస్తావు, సేమ్ టోటల్ వస్తుంది. ఓకేనా? క్లియర్? బిల్డింగ్ డెబిట్, మెషినరీ డెబిట్. రిటర్న్ అవుట్వర్డ్, పర్చేస్ రిటర్నా సేల్స్ రిటర్నా? చెప్పండి. నాకైతే ఒక కన్ఫ్యూజన్ ఉండదు నేను చదువుకున్నప్పుడు. రిటర్న్ అవుట్వర్డ్ ఎలా గుర్తుపెట్టుకోండి? అవుట్వర్డ్ అంటే బయటకు వెళ్తుంది, రిటర్న్ అయ్యి బయటకు వెళ్తే ముందు వచ్చి ఉంటుంది. ఇట్ ఈస్ ఎ పర్చేస్ రిటర్న్, అంతే కదా? పర్చేస్ డెబిట్, పర్చేస్ రిటర్న్ క్రెడిట్. బ్యాడ్ డెట్ లాస్ డెబిట్, క్యాష్ డెబిట్. డిస్కౌంట్ రిసీవ్డ్ గెయిన్ credit. Bank overdraft liability credit. Creditors credit. Purchase debit. Capital credit. Fixtures debit. Sales debtors. Interest received income credit. Other receivable anunte asset debit. Interest received ante income credit. Interest receivable anunte asset debit. Input CGST. If it is input GST, input ante asset, output ante liability. Input GST debit, input is GST, input IGST, output CGST, output is GST. Provision for doubtful debts. సరే, ప్రొవిజన్ అకౌంట్ ఏంటి? అసెట్, ఎక్స్పెన్స్, ఇన్కమ్, లయబిలిటీ. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ కదా, అది అసెటా, ఎక్స్పెన్సా, ఇన్కమ్, లయబిలిటీ?
నా క్వశ్చన్ ఏంటంటే ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ అనేది ఏదో ఒకటి అయితే అవ్వాలి కదా. సి ఎనీ లెడ్జర్, అది అసెట్, ఎక్స్పెన్స్, ఇన్కమ్, లయబిలిటీ, క్యాపిటల్, ఈ 5 పాయింట్సే ఉంటాయి. ఇంకే పాయింట్ ఉన్నా టెల్ మీ అవుట్ ఆఫ్ దిస్ 5 విచ్ వన్ ఇట్ ఈస్. ఇఫ్ ఇట్ ఈస్ ఎక్స్పెన్స్, డెబిట్ కరెక్ట్. ఎక్స్పెన్స్ అది నో. నెక్స్ట్ ఎక్స్పెన్స్ కాదు. నెక్స్ట్ లయబిలిటీయా? లయబిలిటీ. లయబిలిటీ అంటే ఈజ్ దర్ ఎనీ ఆబ్లిగేషన్ టు రీపే? లయబిలిటీ అంటే నువ్వు కట్టాలి. ఆబ్లిగేషన్ రిలేటెడా? ఇట్ ఈస్ నాట్ ఎ లయబిలిటీ. నో టెల్ మీ. ఇట్ ఈస్ ఏ అసెట్. కానీ అసెట్ డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది కదా. ఇట్ ఈస్ ఎ నెగటివ్ బ్యాలెన్స్ ఆఫ్ అసెట్. నెగటివ్ బ్యాలెన్స్ ఆఫ్ అసెట్. అర్థమైందా? ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ ఈజ్ ఎ నెగటివ్ బ్యాలెన్స్ ఆఫ్ అసెట్. ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ నెగటివ్ బ్యాలెన్స్ ఆఫ్ అసెట్. అసెట్ కి డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది, నెగటివ్ బ్యాలెన్స్ కి క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. అర్థమైందా? సి ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ ఏం చేస్తాం? డెటార్ నుంచి మైనస్ చేస్తావు కదా నువ్వు, అవునా కదా? ఎందుకు మైనస్ చేస్తాం అంటే డెటా, అది డెటారే, ఇది కూడా డెటారే. కాకపోతే అక్కడ డెటార్ లో 10,000 ఒక 1,000 నెగిటివ్ ఉందంటే మీనింగ్ ఆ డెటార్ అమౌంట్ ఇవ్వకపోవచ్చు అని. అమౌంట్ ఇవ్వకపోవచ్చు అని. సో అమౌంట్ ఇవ్వకపోవచ్చు అన్నప్పుడు నువ్వు డెటార్ 10,000 రాసి ప్రొవిజన్ సపరేట్ గా 1,000 రాయాలి యాక్చువల్గా అయితే. కానీ నేను రెండింటిని నెట్ ఆఫ్ చేసి రాస్తాం కదా. అంటే మీనింగ్ ఏంటి? అసెట్ కి ఆపోజిట్, లయబిలిటీ కాదు, బ్యాలెన్స్ ఆపోజిట్. బ్యాలెన్స్ ఆపోజిట్. డిప్రిసియేషన్ అసెట్ నుంచి మైనస్ చేయొచ్చు, లేకపోతే ఆపోజిట్ సైడ్ రాయొచ్చు. అలా ఆపోజిట్ సైడ్ రాసిన అమౌంటే ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అవుతాయి. అది కూడా అసెటే, కానీ అసెట్ నుంచి రెడ్యూస్ చేయకుండా సపరేట్ గా రాస్తాం. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ కూడా అసెటే, కానీ అసెట్ నుంచి రెడ్యూస్ చేయకుండా సపరేట్ గా రాస్తున్నాం. సో వెన్ యూర్ రైటింగ్ సపరేట్ చేయి, ఆపోజిట్ సైడ్ రాయాలి. సో ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ డెటార్ నుంచి మైనస్ చేయాలి కదా. ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అసెట్ నుంచి మైనస్ చేయాలి కదా. అసెట్ నుంచి ఇంకా మైనస్ చేయలేదు అనుకోండి, ఇది డెబిట్ లో ఉంటుంది, క్రెడిట్ లో ఉంటుంది, ఆపోజిట్ లో ఉంటుంది. మైనస్ చేయాలంటే సేమ్ సైడ్ వస్తుంది. మైనస్ చేయాలి అంటే సేమ్ సైడ్. మీకు గుర్తుందా బ్యాలెన్స్ షీట్ చేసినప్పుడు డెటార్ మైనస్ ప్రొవిజన్ రాస్తుంటారు, అవునా కదా? ఒకవేళ మైనస్ చేయకపోతే ఏం చేయాలి? ఆపోజిట్ సైడ్. ఇట్లా ఆపోజిట్ లో ఉన్న అకౌంట్ ఇది. మరి డెటార్ కు ఆపోజిట్ అంటే డెబిటా క్రెడిటా? క్రెడిట్. సో ప్రొవిజన్ ఎప్పుడు వచ్చినా క్రెడిట్ బ్యాలెన్స్ గుర్తుపెట్టుకోండి. ప్రొవిజన్ ఆల్వేస్ క్రెడిట్. సో క్రెడిట్. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, క్యాపిటల్, ట్రేడ్ పేయబుల్, ట్రేడ్ రిసీవబుల్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇన్కమ్ కదా, డిస్కౌంట్ అలౌడ్. డ్రాయింగ్స్, డ్రాయింగ్స్ ఎందుకు డెబిట్? రైట్ టు రిసీవ్, రైట్ టు రిసీవ్ ఆపోజిట్ టు క్యాపిటల్. నెక్స్ట్ ఆఫీస్ ఫర్నిచర్, జనరల్ ఎక్స్పెన్స్, పర్చేస్, రిటర్న్ ఇన్వర్డ్. రిటర్న్ ఇన్వర్డ్, ఇన్వర్డ్ బిజినెస్ లోకి వస్తుంది, రిటర్న్ అయ్యి వస్తుంది అంటే ఇందులో బయటికి వెళ్ళండి. సో సేల్ చేస్తుంటాం, సేల్స్ రిటర్న్. రెంట్ అండ్ రేట్స్, సాలరీస్, సేల్స్, ఇన్వెంటరీ. సి ట్రయల్ బ్యాలెన్స్ లో ఏదైనా ఇన్వెంటరీ ఉందంటే అన్లెస్ స్పెసిఫైడ్ విల్ ఆల్వేస్ అజ్యూమ్ ఇట్ యాజ్ ఓపెనింగ్ ఇన్వెంటరీ. దేర్ మైట్ బి డిఫరెన్స్, అది ఫైనల్ అకౌంట్స్ అప్పుడు చెప్తాం. డెబిట్. ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్, ప్రొవిజన్ ఎప్పుడు వచ్చినా క్రెడిట్, బికాస్ ఇట్ ఈస్ ఆపోజిట్ టు అసెట్. ఇట్ ఈస్ ఆపోజిట్ టు అసెట్ బట్ నాట్ లయబిలిటీ. ఎవరికి పే చేయం మనం, ఎవరికి పే చేయం. క్లియరా? చెప్పండి. జర్నల్, లెజర్, ట్రయల్ బ్యాలెన్స్. ఓకే కదా? చెప్పండి. డన్? ఓకే, చాలా. ఇంకా అయితే మన క్లాస్ ఎలా ఉంటుందంటే మీకు ఆల్రెడీ కొంచెం ఐడియా ఉండాలి. మీకు ఆల్రెడీ ఐడియా ఉంటేనే నా క్లాస్ వల్ల బెనిఫిట్ ఉంటుంది. ఈ బెనిఫిట్ ఏంటంటే ఫాస్ట్గా రివిజన్ అవుతుంది. సంథింగ్ ఎక్కడో ఒక దగ్గర కొంచెం ఎక్స్ట్రా పాయింట్స్ నేర్చుకుంటాం. ఆ ఎక్స్ట్రా పాయింట్స్ వల్ల యూస్ ఉంటుంది. ఇది పాయింట్. నీకు అసలు ఏమీ రాదు, ఓన్లీ రివిజన్ క్లాస్ మీద డిపెండ్ చేస్తే మాత్రం కష్టం. అంటే నీ దగ్గర ఆల్రెడీ ఒక కొంచెం ఐడియా ఉంటే అది బూస్ట్ అవ్వడానికి కోసం ఉంటుంది. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మళ్ళీ ట్రయల్ బ్యాలెన్స్ చేయకండి, వేస్ట్ ఆఫ్ టైం. అంతే కదా? లెజర్ చేయకండి, వేస్ట్ ఆఫ్ టైం. హెచ్చకుండా అరకొని చేయొచ్చు, ప్రాక్టీస్ అవుతుంది. ఈరోజు నువ్వు టైం మొత్తం ఎక్కడ పెట్టాలి? ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్. ఓకేనా? సో వీ షుడ్ ఆల్వేస్ ట్రై టు సేవ్ ద టైం. ఓకేనా? 8:30 ఎక్స్పెక్ట్ చేయను. యూ షుడ్ ఆల్వేస్ ట్రై టు సేవ్ ద టైం. టైం సేవ్ చేసుకొని నీకు ఎక్కడైతే టైం ఎక్కువ కన్స్యూమ్ అవుతుందో అక్కడ ఎక్కువ స్పెండ్ చేయాలి. ఎగ్జాంపుల్ పార్ట్నర్షిప్, అక్కడ ఎక్కువ టైం పెట్టుకోవాలి. మనం పార్ట్నర్షిప్ మొత్తం 1 డే పెట్టాను, 1 డేలో అవ్వదు. ఓకేనా? డన్. ఒకసారి అక్కడ మీకు హ్యాండ్ అవుట్ ఇచ్చారుగా పేపర్,
అందులో క్యాష్ బుక్ క్వశ్చన్ చదవండి చాలు. చూడమ్మా, సో మనకి పెండింగ్ క్యాష్ బుక్, సబ్సిడరీ బుక్స్ అండ్ రెక్టిఫికేషన్ ఉంది. సో ఖచ్చితంగా 11 వరకు అయితే సరిపోదు, 11 ఎక్సిడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, మేబీ 11:30 అవ్వచ్చు. ఓకేనా, సో లిజన్, ఇప్పుడు క్యాష్ బుక్ మనం చేస్తే మీరు మళ్ళీ సపరేట్ క్యాష్ బుక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో దట్ ప్రిపరేషన్ అయిపోయినట్టు అక్కడికి. డన్. సో డైరెక్ట్లీ ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్ సాల్వ్ చేసేద్దాం మనం. క్యాష్ బుక్ అంటే ఇట్స్ నథింగ్ బట్ అసెట్, అవునా కదా? అసెట్ ఈస్ హ్యావింగ్ డెబిట్ బ్యాలెన్స్. అయితే క్యాష్ బుక్ లో 3 టైప్స్ ఉంటాయి. పెట్టి క్యాష్ బుక్ డిస్కషన్ చేయట్లేదు, ఓన్లీ సింపుల్ అండ్ 2 కాలమ్ క్యాష్ బుక్ అండ్ 3 కాలమ్ క్యాష్ బుక్. సో సింపుల్ క్యాష్ బుక్ లో ఓన్లీ 1 అమౌంట్ కాలమ్, ఇట్స్ నథింగ్ బట్ క్యాష్ లెడ్జర్ అకౌంట్. నీకు జర్నల్ ఎంట్రీస్ వస్తే అయిపోయినట్టే. ఓకేనా. 2 కాలమ్ క్యాష్ బుక్ లో క్యాష్ క్యాష్ కాలమ్ అండ్ 1 అడిషనల్ కాలమ్ ఉంటుంది. అయితే ఆ అడిషనల్ కాలమ్ అనేది బ్యాంక్ కాలమ్ అవ్వచ్చు, డిస్కౌంట్ కాలమ్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు 2 కాలమ్ క్యాష్ బుక్ కి క్యాష్ కాలమ్ ఉంటుంది, డిస్కౌంట్ కాలమ్ ఉంటుంది, ఆర్ ఎల్స్ క్యాష్ కాలమ్ అండ్ బ్యాంక్ కాలమ్. ఓకేనా. క్యాష్, డిస్కౌంట్, బ్యాంక్ 3 ఉన్నాయంటే దట్ కన్సిడర్డ్ as ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్. అంటే ఇప్పుడు ఇన్ కేస్ ఆఫ్ 2 కాలమ్ క్యాష్ బుక్ ఎయిదర్ క్యాష్ అండ్ డిస్కౌంట్ ఆర్ ఎల్స్ క్యాష్ అండ్ బ్యాంక్, క్యాష్ అండ్ డిస్కౌంట్ ఆర్ ఎల్స్ క్యాష్ అండ్ బ్యాంక్. డిస్కౌంట్ డెబిట్ లో ఉన్న డిస్కౌంట్ అలౌడ్, క్రెడిట్ లో ఉన్న డిస్కౌంట్ రిసీవ్డ్. డెబిట్ డిస్కౌంట్ అండ్ క్రెడిట్ డిస్కౌంట్ రెండింటిని మనం బ్యాలెన్సింగ్ చేయం, జస్ట్ టోటల్ చేస్తాం. ఎందుకంటే దోస్ ఆర్ కన్సిడర్డ్ as a మెమోరాండమ్ కాలమ్స్. మెమోరాండమ్ అంటే రఫ్ అని, జస్ట్ టోటల్ చేస్తాం. ఓకేనా. అయితే టోటల్ చేసింది మళ్ళీ లెడ్జర్ పోస్టింగ్ ఇవ్వాలి. ఇప్పుడు డెబిట్ లోనే డిస్కౌంట్ కాలం, క్రెడిట్ లోనే డిస్కౌంట్ కాలం. డెబిట్ లో టోటల్ ఒక 500 వచ్చింది, క్రెడిట్ టోటల్ 600 వచ్చింది. డెబిట్ టోటల్ 500, క్రెడిట్ టోటల్ 600. ఇక్కడ 500 ని డిస్కౌంట్ అకౌంట్ లో డెబిట్ సైడ్ పోస్ట్ చేయాలి, అండ్ ఇక్కడ 500 ని డిస్కౌంట్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ పోస్ట్ చేయాలి. డెబిట్ నథింగ్ బట్ డిస్కౌంట్ అలౌడ్, క్రెడిట్ నథింగ్ బట్ డిస్కౌంట్ రిసీవ్డ్. ఓకేనా. డిస్కౌంట్ అలౌడ్ ఇస్ ఎ లాస్ ఎక్స్పెన్స్ డెబిట్ డిస్కౌంట్ అకౌంట్ లో. డిస్కౌంట్ రిసీవ్డ్ ఇస్ ఎ గెయిన్ ఇన్కమ్ క్రెడిట్. అర్థమైంది కదా. అంటే ఏదైనా ట్రాన్సాక్షన్ క్యాష్ బుక్ లో రికార్డ్ అయింది, ఆ క్యాష్ బుక్ లో డిస్కౌంట్ కాలంలో ఏదైనా రికార్డ్ అయితే డిస్కౌంట్ కాలం టోటల్ మళ్ళీ ఎక్కడికి వెళ్తుందమ్మా, డిస్కౌంట్ అకౌంట్ లో డెబిట్ సైడ్. ఇక్కడ మనం ఒకటే అకౌంట్ లో 2 సైడ్స్ రాస్తాం. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ యూ క్యాన్ యూజ్ 2 లెక్చర్స్, డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ అండ్ డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్. డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ అనుకోండి, డెబిట్ 500 టు సన్డ్రీ పర్సన్స్. అంటే పర్సన్ నేమ్ ఆఫ్ ద పర్సన్ రాయాలిగా, మరి ఆ పర్సన్ నేమ్స్ అన్ని క్యాష్ బుక్ లో ఉన్నాయి. ఇప్పుడు పర్సన్ నేమ్ అన్నిటి రాయలేము మనం, సో అందుకే 2 సన్డ్రీస్ అని రాస్తాం. సన్డ్రీస్ అంటే గ్రూప్ ఆఫ్ లెడ్జర్స్ అని. అండ్ దిస్ 600 షెల్ బి క్రెడిటెడ్ బై సన్డ్రీస్ 600. అర్థమైంది కదా. సో డిస్కౌంట్ కాలం ఫర్దర్ స్టెప్ ఏంటమ్మా, డిస్కౌంట్ కాలం టోటల్ షెల్ బి పోస్టెడ్ ఇన్ డిస్కౌంట్ అకౌంట్ డెబిట్ సైడ్, డిస్కౌంట్ రిసీవ్డ్ కాలం షెల్ బి పోస్టెడ్ ఇన్ డిస్కౌంట్ అకౌంట్ క్రెడిట్ సైడ్. అదే డిస్కౌంట్ రూల్స్. ఇంకా క్యాష్ బ్యాంక్ అంటే క్యాష్ ఎఫెక్ట్ అయితే క్యాష్ కాలంలో నోట్ చేయాలి. బ్యాంక్ ట్రాన్సాక్షన్ అంటే డైరెక్ట్ గా బ్యాంక్ స్టేట్మెంట్ ఎఫెక్ట్ అయినా, అకౌంట్ ట్రాన్స్ఫర్ అయినా, త్రూ చెక్ అయినా కానీ యూ హ్యావ్ టు యూస్ బ్యాంక్. బట్ బిఫోర్ స్టార్టింగ్ దిస్ క్వశ్చన్ we should get one clarity. అదేంటంటే ఎగ్జాంపుల్, టెల్ మీ జర్నల్ ఎంట్రీ ఫర్ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ రామ్. చెప్పండి. ఎగ్జాంపుల్, దిస్ ఇస్ ఆన్ 1st January. ఎంట్రీ చెప్పండి, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు రామ్ అకౌంట్ రూపీస్ 10,000. ఇందులో ఏమైనా డౌట్ ఉందా? ఎవరికేం లేదు కదా. వై బ్యాంక్ డెబిట్, అసలు ఇంక్రీజ్, బై రామ్ క్రెడిట్, అసెట్ డిక్రీజ్, డెటార్ రైట్ టు రిసీవ్ అసెట్ డిక్రీజ్. ఇప్పుడు 2nd Januaryకి డిపాజిటెడ్ ద చెక్ ఇన్ టు బ్యాంక్. ఇప్పుడు నాకు ఎంట్రీ చెప్పండి. ఫస్ట్ జనవరికి చెక్ వచ్చింది కదా, ఆ చెక్ ని 2nd January నేను డిపాజిట్ చేశాను. ఇప్పుడు ఎంట్రీ చెప్పండి. ఫస్ట్ ఎంట్రీ బ్యాంక్ రాయకూడదు, క్యాష్ రాయాలి. ఫస్ట్ ఎంట్రీ ఏం రాయాలి, క్యాష్ రాయాలి.
ఇప్పుడు అదే క్యాష్ బ్యాంక్ లో డిపాజిట్ అయినట్టు రాయాలి. అంటే ఎంట్రీ ఏంటి? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. ఎప్పుడైనా కానీ చెక్ రిసీవ్డ్ అని ఇస్తే బ్యాంక్ యూసేజ్ క్యాషే యూస్ చేయాలి. బ్యాంక్ యూస్ చేయొద్దు, క్యాషే యూస్ చేయాలి. అయితే సార్ మరి ప్రతిసారి మనం చెక్ రిసీవ్ ప్రతిసారి బ్యాంక్ రాస్తున్నాం కదా, క్యాష్ రాయట్లేదు కదా అంటే, ప్రతిసారి జరిగే ప్రాసెస్ ఏంటి అంటే, ఇక్కడ రిసీవ్ అయిన చెక్ అజ్యూమ్డ్ యాజ్ డిపాజిట్ ఆన్ ద సేమ్ డేట్. అప్పుడు ఈ ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఇక్కడే వస్తుంది. దెన్ వీ కెన్ పాస్ కంబైండ్ ఎంట్రీ క్యాష్ క్యాన్సిల్ బ్యాంక్ టు రామ్. ఒక రూల్ గుర్తుపెట్టుకోండి, వెన్ ఎవర్ వీ రిసీవ్డ్ చెక్, నార్మల్గా అయితే బ్యాంక్ అకౌంట్ ఎఫెక్ట్ ఇవ్వాలి, కానీ క్యాష్ అకౌంట్ ఎఫెక్ట్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉండొచ్చు. ఎప్పుడంటే రిసీవ్ అయిన చెక్ డిపాజిట్ అయిన డేట్ రెండు 2 డిఫరెంట్ డేట్స్ ఉండాలి. చెక్ రిసీవ్డ్ ఇన్ 1 day, డిపాజిటెడ్ అనదర్ డే. ఇన్ సచ్ కేస్ ఇట్ ఈస్ ఆల్వేస్ ట్రీటెడ్ యాజ్ చెక్ యాజ్ ఎ క్యాష్. మన మెటీరియల్ క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్ లో చెక్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఫస్ట్ క్యాష్ రిసీవ్స్ అని ఉంటుంది. ఆ పాయింట్ ఉన్నా లేకపోయినా క్యాష్ లాగానే ట్రీట్ చేయాలి. రిసీవ్డ్ చెక్ టుడే, డిపాజిటెడ్ చెక్ ఈజ్ ఆల్సో టుడే, దెన్ నో ప్రాబ్లం, బ్యాంక్ యూస్ చేసాను బ్యాంక్ టు రామ్. రిసీవ్డ్ చెక్ టుడే, డిపాజిటెడ్ చెక్ ఇన్ టు ద బ్యాంక్ టుమారో. ఇన్ సచ్ ఎ కేస్ క్వశ్చన్ లో సెంటెన్స్ ఉన్నా లేకపోయినా యూ మస్ట్ యూస్ ఇట్ యాజ్ ఎ క్యాష్. క్యాష్ టు రామ్, బ్యాంక్ టు క్యాష్. అర్థమైందా? చెప్పండి. సో చెక్ రిసీవ్డ్ ఉన్న ప్రతిసారి బ్యాంక్ యూస్ చేయొచ్చు, బట్ డిపాజిట్ డేట్ అండ్ రిసీట్ ఆఫ్ ఎ చెక్ డేట్ 2 డిఫరెంట్ డేట్స్ ఉంటే యూ షుడ్ నాట్ అలౌ టు యూస్ బ్యాంక్. ఎందుకంటే చెక్ రిసీవ్ అయినప్పుడు బ్యాంక్లో ఏం బ్యాలెన్స్ పెరగదు, ఆ చెక్ డిపాజిట్ అయినప్పుడు బ్యాంక్లో బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. అర్థమైంది కదా? రిసీవ్డ్ 1 day, డిపాజిటెడ్ సేమ్ డే, యూస్ బ్యాంక్. రిసీవ్డ్ 1 day, డిపాజిటెడ్ అనదర్ డే, యూస్ క్యాష్. చెక్ రిసీవ్ అయినా క్యాష్ లానే ట్రీట్ చేయండి. ఓకేనా? సో 20 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కదా, సో వీళ్ళని ఫాస్ట్ చేయాలి. డన్. సో ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా సాల్వ్ చేయాలి. ఓపెన్ ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్. Date particulars. See, by 3 columns you can use any order. There is no any specific order. Order ఏం లేదు. కాకపోతే డెబిట్ ఏ ఆర్డర్ ఉంటే క్రెడిట్ కూడా అదే ఆర్డర్ ఉండాలి. ఓకేనా? సో డిస్కౌంట్ అలౌడ్, క్యాష్ అండ్ బ్యాంక్. ఐఎమ్ యూజింగ్ దిస్ ఆర్డర్. Discount received credit, cash and bank. Okay. Now see first transaction. Chandra commenced business with cash. Entry open cash account debit to capital account. See business point of view receipt hai kada. So all receipts debited, all payments credit side. See మనం 2 column cash book simple cash book సాల్వ్ చేయట్లేదు, మీరు కూడా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్ అండ్ పెట్టి క్యాష్ బుక్ చేస్తే సరిపోద్ది. సో డెబిట్ సైడ్ ఆన్ డేట్ ఎప్పుడమ్మా? సో ఇక్కడ నేను డేట్ ఏమి ఇవ్వలేదు కదా, అవన్నీ డేట్స్ అనుకోండి. ఫస్ట్ డేట్ 1 అని పెట్టండి సరిపోద్ది. ఓకేనా? సో డెబిట్ సైడ్ 2 క్యాపిటల్, క్యాష్ కాలమే కదా, హౌ మచ్? 50,000. నెక్స్ట్ paid 40,000 into current account. See current account nothing but is a bank account. క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అని, బ్యాంక్ అకౌంట్ డెబిట్ క్యాష్ అకౌంట్. అంటే బ్యాంక్ లో డెబిట్ అవ్వాలి, క్యాష్ లో క్రెడిట్ అవ్వాలి. అంటే బ్యాంక్ లో డెబిట్ 40,000, ఏముండాలమ్మా? 2 క్యాష్. క్యాష్ లో క్రెడిట్ 40,000 బై బ్యాంక్. See these kind of transactions called contra entries. So you have to indicate C posting got completed అని.
మీ దగ్గర క్వశ్చన్ ఉంది కదా, క్వశ్చన్ పేపర్, ఆ పేపర్ చూస్తూ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మీరు ఎక్కడైనా ప్రాబ్లం ఉందనుకుంటే నేను చెప్పిన క్లాస్ వినాలి అంతే. ఓకేనా? రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ కృతి అండ్ కో ఫర్ ₹5,000. జనరల్గా చెక్ రిసీవ్ అయితే బ్యాంక్ యూస్ చేయాలి, కానీ డిపాజిట్ డేట్ డిఫరెంట్ ఉంటే క్యాష్ యూస్ చేయాలి. ఇక్కడ చూడండి 4,000 చూడండి, డిపాజిట్ కృతిస్ కో చెక్ ఇన్ టు ద బ్యాంక్, అంటే 2 డిఫరెంట్ డేట్స్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ యూ హ్యావ్ టు ట్రీట్ ఇట్ యాస్ ఎ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కృతి అండ్ కో. సో క్యాష్ కాలంలో డెబిట్ సైడ్, థర్డ్ వన్ టు కృతి అండ్ కో, క్యాష్ కాలం ఎంత, అండ్ సేమ్ 5,000 డిపాజిట్ ఇన్ ద నెక్స్ట్ డే, అంటే అగైన్ సేమ్ కాంట్రా ఎంట్రీ. You have to treat it as a bank account debit to cash account, cash deposit to bank. So bank column debit side 5,000 to cash, indicate C, and by bank indicate C in cash column ₹5,000. Clear? Am I doubt? Next. ఫాస్ట్ గా సాల్వ్ చేస్తాము మీరు కూడా. పెయిడ్ రతన్ అండ్ కో బై చెక్ ₹4,800 అండ్ వాజ్ అలౌడ్ డిస్కౌంట్ ఆఫ్ ₹200. పేమెంట్ ఆర్ రిసిట్? పేమెంట్ అంటే క్రెడిట్ సైడ్ కదా. ఆల్ పేమెంట్స్ ఆర్ క్రెడిట్ సైడ్, ఆల్ రిసిట్స్ ఆర్ డెబిట్ సైడ్. బై రతన్ అండ్ కో. మా పేమెంట్ అప్పుడు మనకి డిస్కౌంట్ రిసీవ్ అవుద్ది, రిసిట్ అప్పుడు మనం డిస్కౌంట్ అలౌ చేయాలి. ఇక్కడ డిస్కౌంట్ ఎంత రిసీవ్ అయింది మనకి? 200. పేమెంట్ త్రూ క్యాష్ ఆ చెక్? So amount is 4,800. 4,800. Next, Tripathi at Co paid 6,000 directly into Chandra bank account. Chandra bank account మన బిజినెస్ బ్యాంక్ అకౌంట్ అంతే కదా. మీకు చూడండి, చంద్ర కమెంట్స్డ్ బిజినెస్ బ్యాంక్ అకౌంట్ అనుకోవాలి అది. ఓకేనా? సో త్రిపాఠి అండ్ కో paid 6,000 directly into Chandra bank account, అంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ కదా. రిసిట్ పేమెంట్? రిసిట్. సో 6th one డెబిట్ సైడ్ టు త్రిపాఠి అండ్ కో. బ్యాంక్ కాలం ఎంత? 6,000. క్లియరా? ఏమైనా డౌటా? నెక్స్ట్, రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ వార్షి 3,500 అండ్ అలౌడ్ హిమ్ ఏ డిస్కౌంట్ 35. రిసిట్ పేమెంటా? రిసిట్. డెబిట్ సైడే కదా, చెక్ రిసీవ్ అయింది కదా. చెక్కేనా? లిజన్, మీకు చూడండి, ఇక్కడ చెక్ రిసీవ్ అయింది 7th ట్రాన్సాక్షన్లో. 8th వన్ చూడండి, రిసీవ్డ్ 75 ఇన్ క్యాష్ అండ్ 100 బై చెక్ ఫర్ క్యాష్ సేల్స్. ఇక్కడ కూడా చెక్ రిసీవ్ అయింది. ఇక్కడేమో 3,500 చెక్, ఇక్కడేమో 100 చెక్. డిపాజిటెడ్ ద అబౌట్ 2 చెక్స్ ఇన్ టు ద బ్యాంక్ ఇన్ ద నెక్స్ట్ డే. అంటే ఏంటి? ఫస్ట్ యూ హ్యావ్ టు ట్రీట్ ఇట్ యాజ్ ఎ క్యాష్, అంతేనా? సో ఫస్ట్ రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ వార్షి, క్యాష్ అకౌంట్ డెబిట్ టు వార్షి కదా. సో వార్షి టు వార్షి క్యాష్ హౌ మచ్? 3,000. డిస్కౌంట్ ఎంతమో? 35. అండ్ అగైన్ రిసీవ్డ్ క్యాష్ 75, 100 బై చెక్ ఫర్ క్యాష్ సేల్. బస్ ఇక్కడ క్యాష్ సేల్ అంటే మీనింగ్ అంటే క్యాష్ వచ్చిందని కాదు. అక్కడ క్యాష్ సేల్ అంటే సేల్ అయిపోయింది, సెటిల్మెంట్ కూడా అయిపోయిందని. క్రెడిట్ సేల్ అంటే సేల్ అయింది, సెటిల్ అవ్వలేదు అని. క్యాష్ సేల్ అంటే నీకు క్యాషే రావాలని రూల్ లేదు. క్యాష్ రావచ్చు, చెక్ రావచ్చు, ఇంకేదైనా ఇవ్వచ్చు. ఒక ట్రాన్సాక్షన్ క్యాష్ ట్రాన్సాక్షన్ అన్నాము అంటే సెటిల్మెంట్ అయిపోయింది అని. సో మనకి ఎంత వచ్చింది? క్యాష్ 75 వచ్చింది, చెక్ 100 వచ్చింది. బట్ యూ హ్యావ్ టు రైట్ ఎంటైర్ యాజ్ ఎ క్యాష్ ఓన్లీ, బికాస్ చెక్ రిసీవ్డ్ 1 day, డిపాజిట్ అనదర్ డే. అంటే మొత్తం క్యాష్ ఎంత ఇప్పుడు? 150. సో 175, 2 సేల్స్. ఇప్పుడు డిపాజిట్ చేసిన చెక్ వాల్యూ ఎంత చెప్పండి? 3,600. 3,600. 75 క్యాష్ వచ్చింది కదా. అక్కడ ఏం చెప్పారమ్మ క్వశ్చన్లో? డిపాజిట్ అబౌట్ 2 చెక్స్ ఇన్ టు ద బ్యాంక్. ఫస్ట్ చెక్ వాల్యూ ఎంత? 3,500. సెకండ్ చెక్ వాల్యూ ఎంత? 100 కదా. 175 యాడ్ చేస్తారు, దట్ ఈస్ రాంగ్. సో 3,500 ప్లస్ 100, 3,600. డిపాజిట్, క్యాష్ డిపాజిట్ టు బ్యాంక్, కాంట్రా ఎంట్రీ. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. సో 2 క్యాష్, బ్యాంక్ కాలం
3,600 and by bank cash column 3,600. Clear? Any doubt? Cheppandi. No, right? Next, paid 2,000 for cash purchases. Payment kada by purchases. How much? 2,000. Next, paid 300 for sundry expense in cash. Payment kada by sundry expense. How much? 300. Next, received a check from Srijan. Received a check from Srijan. 13th one చూడండి. Endorsed Srijan's check in favor of Adit in full settlement of his account. In full settlement of his account. Okay చూడండి. First, received check from Srijan. తర్వాత ఏందమ్మా? Endorsed Srijan's check to Adit. So first, when we receive check from Srijan, entry will be cash account debit to Srijan account and the 2,000. Clear? Endorsed అంటే వచ్చిన చెక్ ని డిపాజిట్ చేయకుండా ఆదిత్కి ఇచ్చాం, ఇంకొక పర్సన్కి ఇచ్చాం అంటే క్యాష్ ఇచ్చినట్టే నోట్ చేయాలి. ఎంట్రీ ఫర్ క్యాష్ పెయిడ్ టు ఆదిత్. ఆదిత్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. అంతేనా? ఎంత? 2,000. ఇందులో ఏమైనా డౌటా? ఫస్ట్ ఈ రెండు పోస్ట్ చేయండి. అంటే క్యాష్ కాలంలో డెబిట్ సైడ్ టు సృజన్. అంతే కదా? ఎంత? 2,000. సేమ్ 2,000 ఏం చేసాం మళ్ళీ? ఎండార్స్ అదే ఆదిత్కి ఎండార్స్ చేసాం కదా. సో అంటే పేమెంట్ టు ఆదిత్. బ్యాంక్ ఇచ్చినట్ట, క్యాష్ ఇచ్చినట్ట? క్యాష్ బై ఆదిత్. ఎంత క్యాష్? 2,000. క్లియర్? ఆ 2 ఎంట్రీస్ పోస్టింగ్ అయిపోయింది కదా. నౌ లిసన్, 14th one important. Adit informed that Srijan's check was dishonored. Adit informed that Srijan's check was dishonored. అంటే నువ్వు ఏదైతే నాకు చెక్ ఇచ్చావో దాని పేమెంట్ అవ్వలేదు, డిసానర్ అయింది అని చెప్పాడు. అంటే ఏంటమ్మా ఇక్కడ మనం ఆదిత్కి పే చేసాం, కరెక్టా? ఇప్పుడు అది మరి మనకి ఇచ్చింది కరెక్టా? ఈ రెండింటికి రివర్స్ ఎంట్రీ రాయాలి. అంతేనా? మనకు ఒకళ్ళు చెక్ ఇచ్చింది, మనం ఇంకోళ్ళకి ఇచ్చాం. వాళ్ళు చెప్పారు పేమెంట్ క్యాన్సిల్ అయిపోయింది అని. అంటే మనం చేసిన పేమెంట్ క్యాన్సిల్, మనకి ఇచ్చేది కూడా క్యాన్సిల్ అయినట్టే కదా. అంటే ఈ రెండింటికి రివర్స్ ఎంట్రీ పాస్ చేయాలి ఆన్ 14th. టెల్ మీ రివర్స్ ఎంట్రీ ఆఫ్ బోత్. ఫస్ట్ వన్ సృజన్ టు క్యాష్. దేనికి? క్యాష్ అకౌంట్ డెబిట్ టు ఆదిత్. క్యాష్ క్యాన్సిల్. సృజన్ అకౌంట్ డెబిట్ టు ఆదిత్. నో నీడ్ టు పోస్ట్ ఇన్ క్యాష్ బుక్. అంతేనా? యూ హ్యావ్ టు క్యాన్సిల్ పేమెంట్, అగైన్ యూ హ్యావ్ టు క్యాన్సిల్ రిసిట్. అండ్ రెండు సేమ్ డేట్ కాబట్టి యూ కెన్ పాస్ కంబైన్డ్ ఎంట్రీ. అండ్ వైల్ పాసింగ్ ద కంబైన్డ్ ఎంట్రీ, క్యాష్ బోత్ అకౌంట్స్ విల్ బి క్యాన్సల్డ్. సృజన్ అకౌంట్ డెబిట్ టు ఆదిత్. అంటే సృజన్ మళ్ళీ మనకి ఇవ్వాలి, మళ్ళీ మనం ఆదిత్కి పే చేయాలి. రైట్ టు రిసీవ్, అబ్లిగేషన్ టు పే. నో నీడ్ టు పోస్ట్ దట్ ట్రాన్సాక్షన్ ద క్యాష్ బుక్. రీజన్? క్యాష్ ఈజ్ నాట్ ఎఫెక్టింగ్. క్లియరా? అంటే 14th ట్రాన్సాక్షన్ ఇది నోట్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత నోట్ పాయింట్ రాయాలి మనం. ఏంటి? ఫర్ దట్ ట్రాన్సాక్షన్ జర్నల్ ఎంట్రీ సృజన్ అకౌంట్ డెబిట్ ఆదిత్, క్యాష్ ఈజ్ నాట్ ఎఫెక్టింగ్, హిన్స్ పోస్టింగ్ నాట్ రిక్వైర్డ్. బట్ ఇక్కడ చూడండి, చంద్ర రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ సృజన్, మళ్ళీ సపరేట్ గా క్యాష్ వచ్చి మరి ఇది రాయాలి కదా ఎంట్రీ. క్యాష్ అకౌంట్ డెబిట్ టు సృజన్. ఎంత? 2,000. నౌ మరి ఆదిత్కి మనం పే చేయాలి కదా. అండ్ పెయిడ్ ఆదిత్ త్రూ ఓన్ చెక్. ఇప్పుడు మనం చెక్ త్రూ పే చేసాం ఆదిత్కి. పేమెంట్ రాయాలి కదా మరి. పేమెంట్ అంటే డెబిటా క్రెడిటా? క్రెడిట్ బై ఆదిత్. ఇక్కడ ఏంటమ్మా? క్యాష్ చెక్? చెక్ అంటే బ్యాంక్. క్లియరా? చెప్పండి. ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ ఎక్కడైనా మిస్టేక్ అయినా ఇది అయ్యే ఛాన్స్ ఉంటుంది. రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ సృజన్, యూస్ క్యాష్ టు సృజన్. Endorse the same check to Adit, use the cash, Adit to cash. And now later on, endorse the check become dishonor. అంటే నువ్వు ఆదిత్కి పే చేసినట్టు కాదు, సృజన్ నీకు అమౌంట్ ఇచ్చినట్టు కూడా కాదు. అది క్యాన్సిల్ చేయాలి, ఇది క్యాన్సిల్ చేయాలి. అసలు ఇది క్యాన్సిల్ చేయకు, ఎఫెక్ట్ సేమే కదా.
అవునా కదా? ఈ ప్రాసెస్ ఏముంది, మళ్ళీ సృజన్ నుంచి రావాలి, మళ్ళీ అదితికి పే చేయాలి. అదే కదా జరిగేది. సృజన్ అకౌంట్ డెబిట్ టు అదితి అకౌంట్. నో నీడ్ టు పోస్ట్ ఎనీ ట్రాన్సాక్షన్ ఇన్ క్యాష్ బుక్. సృజన్ అకౌంట్ ప్రిపేర్ చేసి అందులో రాయాలి, అదితి అకౌంట్ ప్రిపేర్ చేసి అందులో రాయాలి. బట్ వీఆర్ నాట్ ప్రిపేరింగ్ దోస్ 2 లెజర్స్, వీఆర్ ప్రిపేరింగ్ క్యాష్ బుక్. మీన్స్ నో ఎఫెక్ట్ ఇన్ ద క్యాష్ బుక్. మళ్ళీ సపరేట్గా సృజన్ నుంచి క్యాష్ వస్తుంది, రిసిట్ రాయాలి, మళ్ళీ సపరేట్గా అదితికి పేమెంట్ చేస్తాం త్రూ చెక్, పేమెంట్ కూడా నోట్ చేయాలి. ఓకేనా? క్లియర్? నెక్స్ట్, received a check from Aviral rupees 4,950 and deposited the same into bank after allowing him a discount of 50. See, check receive అయింది కదా. నార్మల్ అయితే చెక్ రిసీవ్ అయితే ఏం చేయాలి? క్యాష్. ఎప్పుడు డిపాజిట్ డిఫరెంట్ డేట్ ఉంటాయి, మరి ఇక్కడ డిపాజిట్ సేమ్ డేట్ ఉంది కదా, వీ కెన్ డైరెక్ట్లీ యూస్ బ్యాంక్. ఇప్పటి వరకు మనం రాసిన చెక్ రిసీవ్ అయిన ప్రతిసారి క్యాష్ అని రాస్తాం, ఎందుకంటే రిసీవ్ అయిన చెక్ డిపాజిటెడ్ ఆన్ అనదర్ డే. బట్ ఈ ట్రాన్సాక్షన్ లో రిసీవ్ అయిన రోజే డిపాజిట్ కూడా అయింది. అంటే ఇక్కడ కూడా నువ్వు క్యాష్ రాయొచ్చు, క్యాష్ రిసీవ్డ్, క్యాష్ డిపాజిట్, కంబైన్ ఎంట్రీ, బ్యాంక్ టు అవిరల్. ఓకేనా? డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ లో డెబిట్ సైడ్ టు అవిరల్. హౌ మచ్? 50 డిస్కౌంట్ అలోడా. దిస్ ఈస్ 4,950. క్లియర్? ఏమన్నా డౌటా? నో. నెక్స్ట్, సేల్స్ త్రూ క్రెడిట్ కార్డ్ అండ్ సేల్స్ త్రూ డెబిట్ కార్డ్. సేల్స్ త్రూ క్రెడిట్ కార్డ్, సేల్స్ త్రూ డెబిట్ కార్డ్ అంటే మనం గూడ్స్ సేల్ చేసాం, కస్టమర్ కార్డ్ స్వైప్ చేసాడని, మన క్యాష్ వస్తే డైరెక్ట్గా బ్యాంక్ వెళ్తాయి. సో బ్యాంక్లో రిసిట్ రాయాలి, డెబిట్ సైడ్ టు సేల్స్. టు సేల్స్ అకౌంట్. హౌ మచ్? 3,000. ఓకే, 15,000. నెక్స్ట్, సేల్స్ త్రూ డెబిట్ కార్డ్. సి, అది డెబిట్ కార్డా క్రెడిట్ కార్డా సంబంధం లేదు, ఏ కార్డ్ అయినా మన బ్యాంక్కి యాడ్ అవుతాయి అమౌంట్. ఇక్కడ క్రెడిట్ ఉంటే క్రెడిట్స్ రాయాలి, ఇక్కడ డెబిట్ ఉంటే డెబిట్స్ రాయాలని కాదు. నువ్వు సేల్ చేసావంటే నీకు రిసీట్. అక్కడ కార్డు కస్టమర్ దగ్గర ఏదైనా ఉండొచ్చు, అది డెబిట్ కార్డ్ అవ్వచ్చు, క్రెడిట్ కార్డ్ అవ్వచ్చు. డెబిట్ కార్డ్ అయితే ఏంటి, క్రెడిట్ కార్డ్ ఏంటి, కస్టమర్ వేరియేషన్ ఉండదు, మన బిజినెస్కి ఏ వేరియేషన్ ఉండదు. అక్కడ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ డిఫరెన్స్ ఏంటి అంటే, డెబిట్ కార్డ్ అనుకోండి కస్టమర్ బ్యాంక్ బ్యాలెన్స్ డిక్రీస్ అయిపోద్దు వెంటనే. క్రెడిట్ కార్డ్ అయితే కస్టమర్ బ్యాంక్ బ్యాలెన్స్ వెంటనే డిక్రీస్ అవ్వదు, ఒక 1 month తర్వాత నువ్వు వాళ్ళకి బ్యాంకుకి పే చేసుకోవాలి. అర్థమవుతుందా? డెబిట్ కార్డ్ అంటే మనం పే చేసిన డైరెక్ట్గా మన బ్యాంక్ నుంచి డిక్రీస్ అయిపోతాయి. క్రెడిట్ కార్డ్ అంటే మనం పే చేసినప్పుడు బ్యాంక్ నుంచి ఏం డిక్రీస్ అవ్వదు, మళ్ళీ ఒక 1 month 45 days తర్వాత నీ క్రెడిట్ కార్డ్ కోసం నువ్వు కట్టాలి సపరేట్గా. అంటే క్రెడిట్ కార్డ్లో కొంచెం ఎక్స్ట్రా టైం ఉంటుంది కస్టమర్కి, పే చేసే వాళ్ళకి. సో మన బిజినెస్కి అయితే అది క్రెడిట్ కార్డా డెబిట్ కార్డా ఇర్రెలెవెంట్, మనకైతే అమౌంట్ ఇప్పుడే వచ్చేస్తుంది. ఓకేనా? సో డెబిట్ షేర్ రిసిట్ నోట్ చేయాలి టు సేల్స్. నెక్స్ట్, సేల్స్ టు డెబిట్ కార్డ్. రెండు కంబైన్ చేశారా? ఓకే, సపరేట్గా పోస్ట్ చేయాలి. ఓకేనా? 15, 16, 16, 17. ఫస్ట్ 10,000, నెక్స్ట్ 5,000. క్లియర్? నెక్స్ట్, బ్యాంక్ చార్జ్డ్ 1% కమిషన్ ఆన్ సేల్స్ టు డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్. ఈ బిజినెస్ కి కార్డ్ స్వైపింగ్ మిషన్ యూస్ చేస్తే బ్యాంక్ వాళ్ళు సమ్ ఎక్స్పెన్సెస్ మన దగ్గర నుంచి చార్జ్ చేస్తారు. ఫర్ దట్ అది మనకి పేమెంట్ రిసిట్? పేమెంట్. ఎంత పర్సెంటేజ్? 1%. 1% ఆన్ 10,000, 1% ఆన్ 5,000, టోటల్ 150. పేమెంటే కదా. బ్యాంక్ వాళ్ళు వచ్చి మన దగ్గర క్యాష్ తీసుకుంటారా? డైరెక్ట్గా మన బ్యాంక్ బ్యాలెన్స్ డిక్రీస్ చేసేస్తారు కదా. సో పేమెంట్ బై కమిషన్ 10,000 plus 5,000 into 1%, 150. Clear? Withdraw 2,000 from bank for office use. Cash withdrawn. Drawings కాదు అది, ఆఫీస్ యూస్. పర్సనల్ యూస్ అయితే డ్రాయింగ్స్ అవుతుంది, ఆఫీస్ యూస్ అయితే క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్, క్యాష్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. సో డెబిట్ సైడ్ క్యాష్ కాలమ్ ఎంత? 2,000. క్యాష్ కాలమ్ రాయాలి, బికాస్ క్యాష్ ఇంక్రీస్ అవుతుంది కదా, టు బ్యాంక్ అండ్ ఇండికేట్ సి. క్రెడిట్ సైడ్ బై క్యాష్. ఏ కాలమ్ అమ్మా? బ్యాంక్ కాలమ్, బికాస్ బ్యాంక్ బ్యాలెన్స్ డిక్రీస్ అవుతుంది కదా,
క్లియర్. నెక్స్ట్ పెయిడ్ టు సంచిత్ బై చెక్. పేమెంటే కదా, చెక్ అంటే బ్యాంక్, బై సంచిత్. హౌ మచ్? 1500. సో ఈ క్వశ్చన్ మన మెటీరియల్ ఉన్న 2 క్వశ్చన్స్ కంబైన్ చేసి వచ్చిన ఒక క్వశ్చన్ అంతే. మన మెటీరియల్ 2 క్వశ్చన్స్ ఉంటాయి, ట్రిపుల్ కాలం క్యాష్ బుక్. ఆ రెండింటిని కంబైన్ చేసి ఒకటే క్వశ్చన్లో ఫ్రేమ్ చేసాం అంతే. జస్ట్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఒక దాంట్లో ఇచ్చాం అంతే. ఓకేనా? బ్యాలెన్స్ చేస్తున్నారా? అవసరం లేదు, టైం వేస్ట్ ఎందుకమ్మా అన్నెసరీగా. ఇదైతే టోటల్ చేయాలి అంతే కదా. ఇక్కడ సేమ్ అమౌంట్స్ అయ్యాలి, డిఫరెన్స్ బ్యాలెన్స్ క్యారీ డౌన్ అవుతుంది. ఓకేనా? దట్స్ ఆల్ అబౌట్ ఫర్ క్యాష్ బుక్. చాలా ఇంకా పెట్టి క్యాష్ బుక్ మీరు చదువుకోండి. ఓకేనా? సింపుల్ క్యాష్ బుక్ 2 కాలం క్యాష్ బుక్ చేయొచ్చు కదా. 2 కాలం క్యాష్ బుక్లో డిస్కౌంట్ ఉంటుంది, ప్రతి రిసిప్ట్కి ఎక్కడ డిస్కౌంట్ ఉంటుందో డిస్కౌంట్ రాయాలి. ఇప్పుడు ఇక్కడ డిస్కౌంట్ టోటల్ ఎంత వచ్చిందో 35 అండ్ 50 85 వచ్చింది. ఈ 85 ఏం చేయాలమ్మా, డిస్కౌంట్ అలోడ్ అకౌంట్లో టు సన్రీస్ 85 రాయాలి. ఇది ఎందుకోసం చెప్తున్నా అంటే రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ యూస్ అవుతాయి. ఏం చెప్తారంటే డిస్కౌంట్ కాలం ఆఫ్ క్యాష్ బుక్ నాట్ పోస్టెడ్ అంటారు. డిస్కౌంట్ కాలం డెబిట్ సైడ్ ఆఫ్ క్యాష్ బుక్ నాట్ పోస్టెడ్ అంటే ఎక్కడ పోస్ట్ చేయలేదని, డిస్కౌంట్ అలోడ్ అకౌంట్ లో పోస్ట్ చేయలేదు అని. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ ఆఫ్ డిస్కౌంట్ రిసీవ్డ్, క్రెడిట్ సైడ్ ఆఫ్ క్యాష్ బుక్ డిస్కౌంట్ కాలం ఎంత 200 నాట్ పోస్టెడ్ అంటారు, ఎక్కడ పోస్ట్ చేయలేదని, డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ బై సన్రీస్ 200 పోస్ట్ చేయలేదు. ఇప్పుడు నువ్వు పోస్ట్ చేయాలి. ఓకేనా? క్లియర్? ఎనీ డౌట్? ఏ డౌట్ లేదు కదా. సబ్సిడరీ బుక్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సబ్సిడరీ బుక్స్ మీకు ఎంత క్లారిటీ ఉంటే రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అంత బెటర్గా ఉంటుంది. సబ్సిడరీ బుక్స్ అనేది చాప్టర్ అనేది ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ కాదు, కానీ సబ్సిడరీ బుక్స్ కాన్సెప్ట్ వస్తే కానీ రెక్టిఫికేషన్ చేయలేము. ఇప్పుడు నేను సబ్సిడరీ బుక్స్ అండ్ రెక్టిఫికేషన్ రెండు కంబైన్ చేసి చెప్తూ ఉంటా, కేర్ఫుల్గా వినాలి, మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? సబ్సిడరీ బుక్స్ లో మన సబ్సిడరీ బుక్స్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ సబ్ డివిజన్ ఆఫ్ జర్నల్. సబ్ డివిజన్ ఆఫ్ జర్నల్. ఓకేనా? సో జర్నల్ టాపిక్ అన్ని ట్రాన్సాక్షన్స్ రాస్తూ ఉంటాం కదా మనం. ఆ జర్నల్ని 8 డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేయాలి మనం. ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క నేమ్ పెట్టాలి. పర్చేస్ బుక్, సేల్స్ బుక్, పర్చేస్ రిటర్న్ బుక్, సేల్స్ రిటర్న్ బుక్, క్యాష్ బుక్, బిల్స్ రిసీవబుల్ బుక్, బిల్స్ పేయబుల్ బుక్ అండ్ జర్నల్ ప్రాపర్. మళ్ళీ అదే మెయిన్ నేమ్ ఇక్కడికి వచ్చేసింది. అదే మెయిన్ నేమ్ ఇక్కడికి వచ్చేసింది. అంటే ఇక జర్నల్ అనేది ఎట్లా అంటే ఒక కాన్ఫరెన్స్ హాల్ లాంటిది. ఒక కాన్ఫరెన్స్ హాల్. కాలేజ్కి వచ్చిన ప్రతి స్టూడెంట్ కాన్ఫరెన్స్ హాల్లో కూర్చోవాలి. కాకపోతే మరి కాలేజ్లో సిఏ ఫౌండేషన్ వాళ్ళు ఉంటారు, సిఎంఏ ఫౌండేషన్ ఉంటారు, సిఏ ఎంట్రీ ఉంటారు, సిఎంఏ ఎంట్రీ ఉంటారు, సిఎంఏ ఫైనల్ ఉంటారు, సిఏ ఫైనల్ కూడా ఉంటారు కదా. అదే కాన్ఫరెన్స్ హాల్లో ఫస్ట్ 5 rows ఫర్ సిఏ ఫౌండేషన్, నెక్స్ట్ 5 rows ఫర్ సిఏ ఇంటర్, నెక్స్ట్ 5 rows ఫర్ సిఎంఏ ఇంటర్, నెక్స్ట్ 5 rows ఫర్ సిఏ ఫైనల్, ఫర్ సిఎంఏ ఫైనల్, ఫర్ సిఎంఏ ఫౌండేషన్, ఇలా సెగ్రిగేట్ చేస్తున్నాం. అంటే స్టూడెంట్స్ అందరూ కూర్చోవాలి ఇక్కడికి వచ్చి, కాకపోతే ఎవరి అలొకేషన్లో వాళ్ళ దగ్గర కూర్చోవాలి. అవునా కదా? సో అలాగే బిజినెస్లో మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ప్రతిసారి సేమ్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఆర్డర్లో జరుగుతాయా? ఏ ఆర్డర్లో అయినా జరగచ్చు. డోర్ తీసుకొని ఎవడైనా అవ్వచ్చు, ఫౌండేషన్ అవ్వచ్చు, ఇంటర్ అవ్వచ్చు, ఫైనల్ అవ్వచ్చు. కాకపోతే వచ్చిన తర్వాత ఎవరి ప్లేస్కి వాళ్ళు వెళ్ళిపోవాలి. అలాగే బిజినెస్ లో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు పర్చేస్ బుక్, గో టు పర్చేస్ బుక్. ట్రాన్సాక్షన్ జరిగింది రిలేటెడ్ టు సేల్స్ బుక్, గో టు సేల్స్ బుక్. ఇప్పుడు మన డిస్కషన్ ఏంటంటే వచ్చిన ట్రాన్సాక్షన్ పర్చేస్ బుక్ లోకి వెళ్తే అక్కడ ఎలా ప్లేస్ చేయాలి పర్చేస్ బుక్ లో మనం, అది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం జర్నల్ ఎంట్రీ రాసాం కదా, యాక్చువల్గా రియాలిటీలో జర్నల్ ఎంట్రీస్ అన్నిటికీ ఉండవు. కొన్నిటికి డైరెక్ట్గా లెడ్జర్ పోస్టింగ్ ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ పాసింగ్ జర్నల్ ఎంట్రీస్ దే విల్ ప్రిపేర్ సబ్సిడరీ బుక్స్. అంటే ఒక ట్రాన్సాక్షన్ జర్నల్ ఎంట్రీ పాస్ అయినా సబ్సిడరీ బుక్ లో నోట్ చేసాం ఒకటే మీనింగ్. సబ్సిడరీ బుక్ లో నోట్ చేసామంటే జర్నల్ ఎంట్రీ పాస్ అయిందని. నౌ వీఆర్ డిస్కసింగ్ పర్చేస్ బుక్. పర్చేస్ బుక్ చాలా అంటే చాలా జాగ్రత్త వినాలి. ఓకే, సో పర్చేస్ బుక్ లో వీ షుడ్ ఆల్వేస్ రికార్డ్ క్రెడిట్,
పర్చేస్ ఆఫ్ గూడ్స్, అంతే, ఇంకేమి రికార్డ్ అవ్వవు. క్రెడిట్ పర్చేస్ ఆఫ్ గూడ్స్. ఓకే, ఇప్పుడు నేను 2 ట్రాన్సాక్షన్స్ రాస్తా. ఆ 2 ట్రాన్సాక్షన్స్ కి పర్చేస్ బుక్ నోట్ చేస్తాం, లెజర్ పోస్టింగ్ కూడా చేస్తాం. ఓకేనా? సో 2 ట్రాన్సాక్షన్స్ ఏంటంటే గూడ్స్ పర్చేస్డ్ ఫ్రమ్ పీకే, గూడ్స్ పర్చేస్డ్ ఫ్రమ్ పీకే ఎంతమ్మా? 10,000. సెకండ్ వన్ గూడ్స్ పర్చేస్డ్ ఫ్రమ్ ఆర్కే 15,000. ఇవి ట్రాన్సాక్షన్స్. క్యాష్ ట్రాన్సాక్షన్స్, క్రెడిట్ ట్రాన్సాక్షన్స్. క్రెడిట్ మనం క్యాష్ పే చేస్తుంటే ఎక్కడ చెప్పలేదు, పెయిడ్ అనే వర్డ్ ఉంటేనే క్యాష్ ట్రాన్సాక్షన్, ఆర్ అట్లీస్ట్ క్యాష్ అనే టర్మ్ ఉండాలి. అది లేదు, ఇది లేదు. సో వీ కెన్ సే ఇట్ యాజ్ ఏ క్రెడిట్ ట్రాన్సాక్షన్. సి వీ మే పర్చేస్ అసెట్ అనే క్రెడిట్ బేసిస్, అవసరం లేదు, అసెట్ కదా అది రాయకూడదు. వీ మే పర్చేస్ గూడ్స్ ఓన్లీ బట్ ఆన్ అ క్యాష్ బేసిస్, అది కూడా రాయకూడదు. అంటే సెటిల్మెంట్ అయిపోయింది. అంటే ఒక ట్రాన్సాక్షన్ పర్చేస్ బుక్ లో రికార్డ్ అవ్వాలంటే నెంబర్ 1 అది పర్చేస్ ట్రాన్సాక్షన్ అవ్వాలి, నెంబర్ 2 అది క్రెడిట్ ట్రాన్సాక్షన్ అవ్వాలి, నెంబర్ 3 అది గూడ్సే అవ్వాలి. ఫస్ట్ వన్ పర్చేస్ అయి ఉండాలి, సెకండ్ వన్ క్రెడిట్ ట్రాన్సాక్షన్ అవ్వాలి, థర్డ్ వన్ గూడ్స్ అయి ఉండాలి. అది గూడ్స్ కాకపోయినా, పర్చేస్ కాకపోయినా, క్రెడిట్ ట్రాన్సాక్షన్ కాకపోయినా, ఇట్ ఈస్ నాట్ ఎలిజిబుల్ టు ఎంటర్ ఇంటూ పర్చేస్ బుక్. It is not eligible to enter into purchase book. Now I am preparing purchase book. So purchase book specific format ఏమి ఉండదు, బట్ కామన్ గా ఉండే కాలమ్స్ ఏంటంటే నెంబర్ 1 డేట్ కాలమ్, నెంబర్ 2 పర్టికులర్స్, నెంబర్ 3 LF, నెంబర్ 4 డీటెయిల్స్ అండ్ నెంబర్ 5 అమౌంట్. ఇన్ కేస్ ఎక్కడైనా ఏదైనా క్యాలిక్యులేషన్ ఉందంటే డీటెయిల్స్ లో సెట్ ఆఫ్ అవుతుంది. ఎగ్జాంపుల్ డిస్కౌంట్ అలో చేస్తాం, మనం ఏం చేయాలి, డీటెయిల్స్ లో డిస్కౌంట్ ని మైనస్ చేసి అవుటర్ కాలంలో ఫైనల్ అమౌంట్ రాయాలి. ఓకేనా? సపోజ్ ఎగ్జాంపుల్ ఫ్రైట్ చార్జెస్, గూడ్స్ పర్చేస్ చేస్తాం, ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ పే చేయొచ్చు. ఆ ఫ్రైట్ చార్జెస్ డీటెయిల్స్ లో యాడ్ చేసి అవుటర్ కాలంలో నోట్ చేయాలి. అంటే అడిషన్స్ వచ్చినప్పుడు డీటెయిల్స్ లో ప్లస్ మైనస్ ఎఫెక్ట్స్ ఇవ్వాలి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మెయిన్ గా ఈ పర్టికులర్స్ చూసారా, పర్టికులర్స్ విల్ ఆల్వేస్ రైట్ ఓన్లీ నేమ్ ఆఫ్ ద క్రెడిటార్స్. ఎవరెవరి దగ్గర నుంచి పర్చేస్ చేస్తారు వాళ్ళ నేమ్స్ రాస్తాం అంతే. ఓకేనా? ఎవరి దగ్గర నుంచి పర్చేస్ చేస్తాం మనం? పీకే అండ్ ఆర్కే. నెంబర్ 1 పీకే ఎంతమ్మా? 10,000. నెంబర్ 2 ఎంతమ్మా? టోటల్ చెప్పండి. 25,000. జాగ్రత్త, పర్చేస్ బుక్ రెక్టిఫికేషన్ రెండు మిక్స్ చేసి చెప్తాను నేను. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ దిస్ ఇస్ కాల్డ్ డీటెయిల్స్ అండ్ దిస్ ఇస్ కాల్డ్ అమౌంట్. సమ్ టైమ్స్ అక్కడ ఇన్వాయిస్ నెంబర్ ఇస్తారు, దెన్ యూ హ్యావ్ టు యాడ్ ఇన్వాయిస్ కాలమ్. సమ్ టైమ్స్ అక్కడ క్రెడిట్ పీరియడ్ ఇస్తారు. సమ్ టైమ్స్ క్రెడిట్ పర్చేస్ చేసినప్పుడు క్రెడిటర్ మనకు టైం ఇస్తారు కదా, కొంతమంది 1 month ఇస్తారు, కొంతమంది 20 days ఇస్తారు, కొంతమంది 3 months ఇస్తారు. క్వశ్చన్ లో క్రెడిట్ పీరియడ్ అంటే యూ హ్యావ్ టు యాడ్ 1 more column, క్రెడిట్ పీరియడ్ 2 months, 3 months, 5 months, 6 months, 1 year. అంటే డీటెయిల్స్ బట్టి ఫార్మాట్ చేంజ్ అవుతుంది. ఇది మాత్రం ఫిక్స్డ్. డేట్, పర్టికులర్స్, LF, డీటెయిల్స్ అండ్ అమౌంట్. డీటెయిల్స్ ఎప్పుడు డిస్టర్బ్ చేయాలి? ఓన్లీ వెన్ దర్ ఇస్ ప్లస్ మైనస్ క్యాలిక్యులేషన్స్. ఏ క్యాలిక్యులేషన్ లేకపోతే మీరు ఆల్వేస్ రైట్ డైరెక్ట్లీ అమౌంట్ కాలమ్. ఓకేనా? ఇప్పుడు చూడండి, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ యూజ్ చేసే టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. దిస్ 10,000 ఈస్ కాల్డ్ ఇండివిజువల్ అమౌంట్. ఏమనాలి? ఇండివిజువల్ అమౌంట్. దిస్ 15,000 ఈస్ కాల్డ్ ఇండివిజువల్ అమౌంట్. ఏంటది? ఇండివిజువల్ అమౌంట్. అండ్ దిస్ 25,000 ఈస్ కాల్డ్ టోటల్ అమౌంట్. 10,000 ఇండివిజువల్, 15,000 ఇండివిజువల్, 25,000 టోటల్. 10,000 ఇండివిజువల్, 15,000 ఇండివిజువల్, 25,000 టోటల్. హెడింగ్ ఏంటో ఇది? పర్చేస్ బుక్ కదా. సరే, ఇప్పుడు పర్చేస్ బుక్ లో ఎంతమంది క్రెడిటర్స్ ఉన్నారు? 2 members. ఇప్పుడు పర్చేస్ బుక్ చూసి మనం లెడ్జర్ చేయాలి. ఎన్ని లెడ్జర్స్ చేయాలంటే 3 లెడ్జర్స్ చేయాలి. పర్చేస్ బుక్ లో ఎంతమంది ఉన్నారు? 2 members. బట్ ప్రిపేర్ చేయాల్సింది 3 లెడ్జర్. అదే పర్చేస్ బుక్ లో 10 members ఉన్నారు అనుకోండి, వీ హ్యావ్ టు ప్రిపేర్ 11 లెడ్జర్స్. అంటే ఎంతమంది ఉంటే అంతమందికి ఒకటి ఎక్స్ట్రా, అండ్ దట్ ఎక్స్ట్రా అకౌంట్ ఈస్ కాల్డ్ పర్చేస్ అకౌంట్. దట్ ఎక్స్ట్రా అకౌంట్ ఈస్ కాల్డ్ పర్చేస్ అకౌంట్. నౌ టెల్ మీ లిస్ట్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్. పర్చేస్ అకౌంట్, పీకే అకౌంట్, ఆర్కే అకౌంట్. పర్చేస్ అకౌంట్, పీకే అకౌంట్, ఆర్కే అకౌంట్. ఎంతమంది ఉన్నారు చెప్పండి ఇక్కడ? 2 members. లెడ్జర్స్ ఎన్ని? అమౌంట్స్ ఎన్ని? 3. 2 ఇండివిజువల్స్, 1 టోటల్. కొత్తగా వచ్చిన లెడ్జర్ ఏంటి? పర్చేస్. టోటల్ అమౌంట్ ఎంత? దట్ 25 is related to న్యూ అకౌంట్.
సేమ్ అకౌంట్ నేమ్ ఆఫ్ ద లెడ్జర్ అండ్ అమౌంట్ ఉంది కదా, అది పర్టికులర్ లెడ్జర్కి వెళ్ళిపోద్ది. సి ఇప్పుడు మనము ఈ 25,000 ని పర్చేస్ అకౌంట్ లో రాయాలి, ఈ 10,000 పీకే అకౌంట్ అండ్ దిస్ 15,000 ఆర్కే అకౌంట్. క్లియరా? ఎట్ సైడ్ రాయాలనేది ఇంపార్టెంట్. మిస్టేక్ కూడా అక్కడే జరుగుద్ది. టెల్ మీ జర్నల్ ఎంట్రీ ఫర్ గూడ్స్ పర్చేస్ ఆన్ క్రెడిట్. పర్చేస్ అకౌంట్ డెబిట్ టు క్రెడిటార్స్ అకౌంట్. అవునా కదా? పర్చేస్ డెబిట్ అవుతుందా క్రెడిట్ అవుతుందా? డెబిట్ కదా. సో 25,000 డెబిట్ లో నోట్ చేయాలి. ఏమో నోట్ చేయాలంటే టు సన్డ్రీ క్రెడిటార్స్. నీకు ఇండివిజువల్ గా కావాలా, వెళ్ళి పర్చేస్ బుక్ చెక్ చేసుకో, యూ కెన్ ఫైండ్ ఇండివిజువల్లీ. ఓకేనా? ఇప్పుడు మనం పీకే అకౌంట్ లో పోస్ట్ చేయాలి. ఆల్రెడీ పర్చేస్ డెబిట్ అయింది కదా, పీకేకి మనం అమౌంట్ పే చేయాలి కదా, లయబిలిటీ ఇంక్రీస్ క్రెడిట్ బై పర్చేస్ 10,000 అండ్ హియర్ బై పర్చేస్ 15,000. క్లియరా? ఇప్పుడు నేను చెప్పే స్టేట్మెంట్ జాగ్రత్తనండి. పర్చేస్ బుక్ లో ఉన్న ఇండివిజువల్ అమౌంట్ ని క్రెడిటార్ అకౌంట్ లో పోస్ట్ చేయాలి క్రెడిట్ సైడ్. అవునా కదా? పర్చేస్ బుక్ లో ఉన్న ఇండివిజువల్ అమౌంట్ ని క్రెడిటార్ అకౌంట్ లో పోస్ట్ చేయాలి క్రెడిట్ సైడ్. ఏమని పోస్ట్ చేయాలి? బై పర్చేస్ అని పోస్ట్ చేయాలి. పర్చేస్ బుక్ టోటల్ అమౌంట్ ని పర్చేస్ అకౌంట్ లో పోస్ట్ చేయాలి. ఎక్కడ? డెబిట్ సైడ్, బికాస్ పర్చేస్ ఎక్స్పెన్స్ ఆల్వేస్ డెబిట్. అర్థమైంది కదా? సి ఎన్ని లెడ్జెస్ ప్రిపేర్ చేయాలి అంటే, పర్చేస్ బుక్ లో ఎంతమంది ఉన్నారు? 2 + 1 3 లెడ్జెస్. ఆ +1 టోటల్ అమౌంట్, ఆ ప్లస్ లెడ్జర్ కి టోటల్ అమౌంట్ వెళ్ళాలి. ఆ ప్లస్ లెడ్జర్ ఏంటి? పర్చేస్ అకౌంట్. టోటల్ అమౌంట్ ఎప్పుడు కూడా పర్చేస్ అకౌంట్ లో రాయాలి. ఇండివిజువల్ అమౌంట్ రెస్పెక్ట్ నేమ్ ఆఫ్ ద అకౌంట్స్ లో రాయాలి. టోటల్ అమౌంట్ ఎంత? 25. ఆ 25,000 ఎక్కడ నోట్ చేయాలి? పర్చేస్ అకౌంట్ లో డెబిట్ సైడ్. పర్చేస్ అకౌంట్ లో డెబిట్ సైడ్. పర్చేస్ అకౌంట్ లో డెబిట్ సైడ్. ఇండివిజువల్ అమౌంట్స్ ఎక్కడ నోట్ చేయాలి? క్రెడిటార్స్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్, బికాస్ క్రెడిటర్ ఇస్ ఆల్వేస్ క్రెడిట్. పే చేయాలి, లయబిలిటీ ఇంక్రీస్ క్రెడిట్. ఓకేనా? డన్. అర్థమైంది కదా? ఇప్పుడు సరే, టోటల్ చెప్పండి ఎంత? ఎంత? బట్ ఎంత రాస్తున్నాయి అక్కడ? దట్ ఈస్ ఎర్రర్, రైట్? పర్చేస్ బుక్ చూసే మనం లెడ్జర్ చేస్తాం. పర్చేస్ బుక్ చూసే మనం లెడ్జర్ చేస్తాం. దెన్ డెఫినెట్ గా ఐ విల్ రైట్ హియర్ 2,500. పోస్టింగ్ లో ఏమైనా మిస్టేక్ ఉందా? కరెక్టే కదా? పోస్టింగ్ చేసిన అమౌంట్స్ ఏమైనా రాంగ్ ఉందా? పర్చేస్ బుక్ లో ఏది ఉంటే అదే ఉంది కదా. అంటే మిస్టేక్ ఎక్కడ ఉంది? పర్చేస్ బుక్ లో ఉంది. పర్చేస్ బుక్ లో టోటల్ ఎంత రాసాం మనం? 2,500. యాక్చువల్గా ఎంత రాయాలి? టోటల్ మీ డిఫరెన్స్ 22,500 కదా. నౌ వీ కెన్ సే దిస్ ఎర్రర్ యాజ్ పర్చేస్ బుక్ టోటల్ అండర్ కాస్ట్ బై 22,500. టోటల్ యాక్చువల్గా ఎంత రావాలి? 25,000 రావాలి. కానీ ఇక్కడ నేను బై మిస్టేక్ ఎంత రాశాను? 2,500 రాశాను. 10 మిస్టేక్. ఓకేనా? మేబీ అకౌంటెంట్ హ్యాంగ్ ఓవర్ లో 20 రాశాడు, 3 zeros కనిపించాయి. అదే 2 zeros ఇక్కడ రాశాడు. ఓకేనా? కరెక్టా మిస్టేకా? మిస్టేక్ ఎక్కడైంది? పర్చేస్ బుక్ లో అయింది. పర్చేస్ బుక్ లో ఇండివిజువల్ అమౌంట్ మిస్టేక్ అయిందా, టోటల్ అమౌంట్ మిస్టేక్ అయిందా? సి టోటల్ లో మిస్టేక్ అయితే ఆ +1 అకౌంట్ లోనే ఎర్రర్, రిమైనింగ్ అకౌంట్స్ ఎర్రర్ ఉండదు. ఆ +1 అకౌంట్ ఏంటి? పర్చేస్ అకౌంట్. పర్చేస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ పోస్ట్ అవ్వాలి. ఎంత పోస్ట్ అవ్వాలి? యాక్చువల్గా అయితే 25,000 పోస్ట్ అవ్వాలి. మరి ఇప్పుడు ఎంత పోస్ట్ అయింది? 2,500. స్టిల్ ఇంకా ఎంత పోస్ట్ అవ్వాలి? కరెస్పాండింగ్ ఎఫెక్ట్ ఎక్కడైనా ఇవ్వాలా? అవసరం. దిస్ ఈజ్ ఏ వన్ సైడ్ ఎర్రర్. దిస్ ఈజ్ ఏ వన్ సైడ్ ఎర్రర్. టోటల్ మిస్టేక్ అయితే ఎప్పుడు వన్ సైడ్ ఎర్రరే. టోటల్ మిస్టేక్ అయితే ఎప్పుడు వన్ సైడ్ ఎర్రరే. క్లియరా? ఏమన్నా డౌటా? షూర్ పక్క? నౌ 25,000 కదా, అంతేనా? పర్చేస్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ పీకే ఎంతమ్మా? 10,000 కదా. బట్ ఐ రికార్డెడ్ ఇట్ యాజ్ 1,000. యాక్చువల్గా అయితే 10,000. ఐ రికార్డెడ్ ఇట్ యాజ్ 1,000. నో టెల్ మీ టోటల్ 16,000. పోస్టింగ్ చెప్పండి. దిస్ విల్ బి 16,000 అండ్ దిస్ విల్ బి 1,000. అంతేనా? పోస్టింగ్ కరెక్ట్గానే చేస్తాం కదా. పర్చేస్ బుక్ లో రాసిన అమౌంట్సే ఇక్కడ కూడా రాసాం, కానీ పర్చేస్ బుక్ లో రాసిన అమౌంటే రాంగ్. యాక్చువల్ అమౌంట్ ఎంత? 10,000. కానీ నువ్వు రాసింది ఎంత? 1,000. ఎంత తక్కువ రాసావు? మిస్టేక్ ఎక్కడ ఉంది? ఇండివిజువల్ అమౌంట్ ఆఫ్ పర్చేస్ బుక్, అండ్ దాని వల్ల టోటల్ కూడా మిస్టేక్ అయింది.
ఇందాక నీ మిస్టేక్ ఇక్కడ ఓన్లీ టోటల్, ఇండివిజువల్ మిస్టేక్ ఉందా? టోటల్ అమౌంట్ లో ఎర్రర్ ఉంటే ఎఫెక్టెడ్ లెజర్ ఓన్లీ దట్ +1 అకౌంట్. కానీ ఇండివిజువల్ మిస్టేక్ ఉంటే దట్ ఇండివిజువల్ అకౌంట్ టోటల్ అకౌంట్ రెండు మిస్టేకే. అవునా కదా? సరే, మిస్టేక్ ఉన్న లెజర్ ఏంటి? పీకే అకౌంట్. ఎంత ఉండాలి? ఎంత ఉంది? దానివల్ల పీకే అకౌంట్ లో మిస్టేక్, ఆ +1 అకౌంట్ లో మిస్టేక్. ఆ +1 అకౌంట్ ఏమేంటి అంటే యాక్చువల్ గా దిస్ ఈస్ 10,000, యాక్చువల్ గా దిస్ ఈస్ 25,000. డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ? ఇక్కడ డిఫరెన్స్ ఎంత? నౌ యూ హ్యావ్ టు పోస్ట్ 9,000 ఇన్ ఇండివిజువల్ అకౌంట్, 9,000 +1 అకౌంట్. అప్పుడే రెక్టిఫై అవుతుంది. అవునా కదా? అంటే హియర్ 9,000, హియర్ ఆల్సో ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ పోస్ట్ చేసిన స్ట్రైక్ ఆఫ్ చేయొద్దు, ఎక్స్ట్రా పోస్టింగ్ ఇవ్వాలి. ఇప్పుడు చెప్పండి, ఎర్రర్ రెక్టిఫై అవ్వడానికి ఎన్ని అకౌంట్స్ యూజ్ చేసాం? దిస్ ఈస్ 2 సైడ్ ఎర్రర్. అర్థమైందా? ఇందాక కూడా ఎర్రర్ ఉంది, బట్ ఎర్రర్ టోటల్లోనే ఉంది. దానివల్ల ఎఫెక్ట్ అయిన లెజర్ ఏంటి? ఓన్లీ 1 అకౌంట్, దట్ ఈస్ పర్చేస్ అకౌంట్. ఇప్పుడు చేసిన మిస్టేక్ ఏంటంటే అమౌంట్ ఇన్ పర్చేస్ బుక్ రిలేటెడ్ టు ఏ క్రెడిటార్ రికార్డెడ్ రాంగ్ అమౌంట్. అండ్ దానివల్ల క్రెడిటార్ అకౌంట్ ఒకటే కదా మిస్టేక్, టోటల్ అమౌంట్ లో కూడా మిస్టేక్ ఉంటుంది. ఎందుకంటే దాని మీద డిపెండ్ అయ్యే టోటల్ ఉంటుంది కాబట్టి. క్లియరా? చెప్పండి. ఎస్, this is 10,000, this is 25,000, this is 25,000 by purchase 15,000 by purchase 10,000. ఇది కదా పర్చేస్ బుక్ లో ఎన్ని లెజర్స్ ఉన్నాయి? పర్చేస్ బుక్ లో ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి? 2. లెజర్ అకౌంట్స్ ఎన్ని ప్రిపేర్ చేయాలి? లిస్ట్ ఆఫ్ లెజర్స్ చెప్పండి. పర్చేస్ అకౌంట్, పీకే అకౌంట్, ఆర్కే అకౌంట్. ఇప్పుడు నేను లెజర్ పోస్టింగ్ చేస్తున్నాను. ఎన్ని లెజర్స్ చేశా? 2. కంప్లీట్ అయిపోయిందా పోస్టింగ్? పెండింగ్ ఉందా లేదా? ఆ పెండింగ్ అకౌంట్ ఏంటి? ఎర్రరా కాదా? ఇప్పుడు ఈ ఎర్రర్ ఎట్లా చెప్తారంటే గూడ్స్ పర్చేస్డ్ ఫ్రమ్ పీకే రికార్డెడ్ ఇన్ పర్చేస్ బుక్ omitted to post. omitted to post. పోస్ట్ అంటే లెడ్జర్, omitted to record అంటే సబ్సిడరీ బుక్. omitted to record అంటే సబ్సిడరీ బుక్. సబ్సిడరీ బుక్ లో రాయడం చూసారా, దాన్ని రికార్డింగ్ అంటారు. అందులో రికార్డ్ అయిన లెజర్ లో చేస్తాం కదా, దాన్ని పోస్టింగ్ అంటారు. ఇక్కడ మిస్టేక్ రికార్డింగ్ లో ఉందా, పోస్టింగ్ లో ఉందా? రికార్డింగ్ 100% పర్ఫెక్ట్ మనలాగే. ఓకేనా? ఎక్కడ మిస్టేక్ ఉంది? లెజర్ లో. మిస్టేక్ ఏంటమ్మా? అసలు ఒమిషన్. ఇట్ ఈస్ ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ వన్ సైడే కదా. ఇప్పుడు ఎర్రర్ రెక్టిఫై చేయాలంటే ఓపెన్ పీకే అకౌంట్, పోస్ట్ క్రెడిట్ సైడ్, వన్ సైడ్ పీకే క్రెడిట్. క్లియరా? ఏమైనా డౌటా? నో డౌట్, రైట్? For suppose example, టోటల్ ఎంతమ్మా? 20, 30, 45. పీకే అకౌంట్ క్రెడిట్ సైడే కదా, ఎంత? 10,000. ఆర్కే అకౌంట్ క్రెడిట్ సైడ్ కదా, ఎంత? 15,000. సో పర్చేస్ బుక్ టోటల్ ఎంత? 45,000. నెంబర్ ఆఫ్ క్రెడిటార్స్ చెప్పండి. 3 క్రెడిటార్స్. నెంబర్ ఆఫ్ లెడ్జర్స్ టు బి ప్రిపేర్డ్. బట్ ఇక్కడ నేను ప్రిపేర్ చేసిందండి పెండింగ్ లెడ్జర్, అండ్ దట్ వన్ నేమ్ ఈస్ ఎర్రర్ 2 సైడ్, 1 సైడ్? 1 సైడ్. ఇక్కడ 45,000 అండ్ దట్ 1 సైడ్ లెడ్జర్ ఏమిస్ జీకే. డెబిటా క్రెడిటా? 20,000. అయితే నేను పర్చేస్ బుక్ ప్రిపేర్ చేసేటప్పుడే అసలు జీకే రాయలేదు, ఇది 25,000 రాశా. దెన్ దిస్ విల్ బి 25,000. జీకే అకౌంట్ యూస్ చేయలేదు. లెజర్ పోస్టింగ్ కరెక్ట్ కదా? పర్చేస్ బుక్ చూడండి, లెజర్ పోస్టింగ్ కరెక్ట్ కదా, కానీ పర్చేస్ బుక్ లోనే ఒకటి రాయలేదు. ఏంటది? జీకే. ఎంత? 20,000. ఇప్పుడు నేను పర్చేస్ బుక్ లో జీకే 20,000 రాసుంటే జీకే లెజర్ వచ్చేదా? అండ్ దట్ +1 అకౌంట్ టోటల్ మారిపోయేది కదా. అంటే పర్చేస్ బుక్ లో నువ్వు ఏదైనా రికార్డ్ చేయలేదు అంటే దట్ ఇంపాక్ట్స్ 2 లెజర్స్. వన్ ఈస్ టోటల్ లెజర్, అదర్ వన్ ఈస్ ఇండివిజువల్ లెజర్. ఇండివిజువల్ లెజర్ ఏంటి? జీకే. టోటల్ లెజర్ ఏంటి? పర్చేస్. ఇప్పుడు నేను ఇక్కడ 20,000 రాసుంటే మై టోటల్ వుడ్ బి 45. బట్ ఇప్పుడు టోటల్ ఎంత ఉంది? 25. ఎక్స్ట్రా టోటల్ ఎంత? 20. నా రోట్ 20. జీకే క్రెడిట్ 20. అర్థమైందా?
సో లిసన్ కేర్ఫుల్, పర్చేస్ బుక్ లో రికార్డ్ అయింది, ఇండివిజువల్ మాత్రమే పోస్ట్ అవ్వలేదు, దెన్ ఇండివిజువల్ అకౌంట్ మాత్రమే మిస్టేక్. పర్చేస్ బుక్ లో రికార్డ్ అయింది, టోటల్ లో తప్పు ఉంది, దెన్ టోటల్ పర్చేస్ అకౌంట్ లోనే మిస్టేక్. పర్చేస్ బుక్ లో అసలు రికార్డ్ చేయలేదు, పర్చేస్ అకౌంట్ ఇండివిజువల్ అకౌంట్ మిస్టేక్, టోటల్ అకౌంట్ కూడా మిస్టేక్. ఇఫ్ ఎట్ ఆల్ ఎనీథింగ్ నాట్ రికార్డెడ్ ఇన్ పర్చేస్ బుక్, ఇట్ ఈస్ ఏ కంప్లీట్ ఒమిషన్. ఇట్ ఈస్ ఏ కంప్లీట్ ఒమిషన్. ఎందుకంటే పర్చేస్ అకౌంట్ లో రావట్లేదు, పర్సన్ అకౌంట్ లో కూడా రావట్లేదు. ఇఫ్ ఇట్ ఆల్ ట్రాన్సాక్షన్ రికార్డ్ ఇన్ పర్చేస్ బుక్ కరెక్ట్లీ, బట్ పోస్టింగ్ ఎర్రర్ ఉంది, దెన్ ఓన్లీ వన్ అకౌంట్. క్లియరా? ఇదంతా పర్చేస్ బుక్. ఈ డీటెయిల్స్ అన్ని సేల్స్ బుక్ కూడా అప్లికబుల్, పర్చేస్ రిటర్న్ బుక్ కూడా అప్లికబుల్, సేల్స్ రిటర్న్ బుక్ కూడా అప్లికబుల్. క్లియరా? చెప్పండి. ఎస్. ఇప్పుడు సేల్స్ బుక్ ఇంత టైం తీసుకోండి. సేల్స్ బుక్ జస్ట్ పోస్టింగ్, నార్మల్ పోస్టింగ్ నేర్పిస్తుంది. సేల్స్ బుక్ లో మనము నేమ్ ఆఫ్ ద క్రెడిటర్స్ అండ్ విల్ రికార్డ్ ఓన్లీ క్రెడిట్ సేల్ ఆఫ్ గుడ్స్. సేమ్ కస్టమర్స్, పీకే కస్టమర్, ఆర్కే కస్టమర్. 1000, 2000, total 3000. Number of customers, number of ledgers, ledger 1 sales, ledger 2 PK, ledger 3 RK. Total amount ఎక్కడ? దట్ ప్లస్ వన్ అకౌంట్. ఆ ప్లస్ వన్ అకౌంట్ ఏంటి? సేల్స్, ఎక్స్పెన్స్, ఇన్కమ్. క్రెడిట్ సైడ్ ఎంత? 3000. PK అండ్ RK ఆర్ డెటార్స్, డెబిట్ సైడ్ 1000, 2000. క్లియరా? ఇప్పుడు నాకు చెప్పండి, సేల్స్ బుక్ టోటల్ ఎక్కడ పోస్ట్ చేయాలి? సేల్స్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్. సేల్స్ బుక్ లోని ఇండివిజువల్ అమౌంట్ ఎక్కడ పోస్ట్ చేయాలి? ఇండివిజువల్ అకౌంట్ లో డెబిట్ సైడ్. సేల్స్ బుక్ లో రాజేష్ అని ఒక పర్సన్ నేమ్ ఉంది, 10,000 ఎక్కడ పోస్ట్ చేయాలి? రాజేష్ అకౌంట్ లో డెబిట్ సైడ్. సేల్స్ బుక్ టోటల్ 1 lakh ఉంది, సేల్స్ బుక్ టోటల్ 1 lakh ఉంది. ఆ 1 lakh ఎక్కడ నోట్ చేయాలి? సేల్స్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్. పర్చేస్ బుక్ టోటల్ పర్చేస్ అకౌంట్ డెబిట్ సైడ్. సేల్స్ బుక్ టోటల్ సేల్స్ అకౌంట్ క్రెడిట్ సైడ్. పర్చేస్ బుక్ లో ఇండివిజువల్ అమౌంట్ క్రెడిట్ సైడ్ ఆఫ్ క్రెడిటార్, క్రెడిటార్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్. అదే సేల్స్ బుక్ లో ఇండివిజువల్ అమౌంట్ డెటార్ అకౌంట్ లో డెబిట్ సైడ్, డెటార్ అకౌంట్ లో డెబిట్ సైడ్. నౌ ఐఎమ్ ప్రిపేరింగ్ పర్చేస్ రిటర్న్ బుక్. పర్చేస్ రిటర్న్ బుక్. సి పర్చేస్ రిటర్న్ బుక్ లో ఏం రికార్డ్ చేయాలంటే, ఏ ట్రాన్సాక్షన్స్ అయితే పర్చేస్ బుక్ లో రికార్డ్ అయినాయో అవి రిటర్న్ చేస్తే ఆ ట్రాన్సాక్షన్స్ ఇక్కడికి వస్తాయి. నువ్వు గూడ్స్ రిటర్న్ చేస్తే క్యాష్ కలెక్ట్ చేసుకున్నావు, అస్సలు రాదు. ఓన్లీ క్రెడిట్ పర్చేస్ ఆఫ్ గూడ్స్ రిటర్న్. సో స్టార్టింగ్ పీకే దగ్గర నుంచి ఎంత కొన్నాం మనం? 10,000 కదా, అందులో 2000 రివర్స్ ఇచ్చేసాం. పీకే 2000 రివర్స్ ఇచ్చాం. ఆర్కే దగ్గర నుంచి ఎంత కొన్నాం? 15,000, అందులో 1500 రిటర్న్ ఇచ్చాం. ఆర్కే 1500, టోటల్ 3,500. సరే, నెంబర్ ఆఫ్ క్రెడిటార్స్, నెంబర్ ఆఫ్ లెడ్జర్స్. టెల్ మీ ఫస్ట్ లెడ్జర్. పర్చేస్ రిటర్న్ అకౌంట్, సెకండ్ లెడ్జర్, థర్డ్ లెడ్జర్. టోటల్ అమౌంట్ ఈస్ రిలవెంట్ ఫర్ దట్ ప్లస్ వన్ అకౌంట్. ఆ ప్లస్ వన్ అకౌంట్ ఏంటి? పర్చేస్ రిటర్న్ 3,500. పర్చేస్ అయితే డెబిట్, పర్చేస్ రిటర్న్ అయితే క్రెడిట్. సో 3,500 క్రెడిట్. మరి ఇక్కడ 3,500 క్రెడిట్ అయితే పర్చేస్ బుక్ లో క్రెడిటర్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ రాస్తాం కదా, నౌ ఇట్ ఈస్ డెబిట్. ఎంత? 2,000, 1,500. క్లియరా? ఏమన్నా డౌటా? సి పర్చేస్ బుక్ టోటల్ ఎక్కడ? పర్చేస్ బుక్ టోటల్ పర్చేస్ అకౌంట్ డెబిట్ సైడ్. పర్చేస్ రిటర్న్ బుక్ టోటల్ పర్చేస్ రిటర్న్ అకౌంట్ క్రెడిట్ సైడ్. ఓకేనా? సేల్స్ బుక్ టోటల్ సేల్స్ అకౌంట్ క్రెడిట్ సైడ్. నో టెల్ మీ సేల్స్ రిటర్న్ బుక్ టోటల్ సేల్స్ రిటర్న్ అకౌంట్ డెబిట్ సైడ్. సేల్స్ రిటర్న్ అకౌంట్ డెబిట్ సైడ్. అక్కడ పోస్ట్ అవ్వలేదు అంటారు, మనం పోస్ట్ చేయాలి, అయిపోద్ది ఎర్రర్. ఓకేనా? ఇండివిజువల్ పర్సన్ నేమ్, నేమ్ ఇన్ పర్చేస్ బుక్, ఆ పర్టికులర్ అకౌంట్ లో డెబిటా క్రెడిటా? క్రెడిట్. అంతే కదా? రామ్ ఇన్ పర్చేస్ బుక్, రామ్ అకౌంట్ లో క్రెడిట్. అదే రామ్ ఇన్ సేల్స్ బుక్ అయితే రామ్ అకౌంట్ లో డెబిట్. అదే రామ్ పర్చేస్ రిటర్న్ బుక్ అయితే రామ్ అకౌంట్ లో డెబిటే. పర్చేస్ రిటర్న్ అన్న డెబిటే కదా, అవునా కదా? సి రామ్ అకౌంట్ లో గూడ్స్ రిటర్న్ టు రామ్, గూడ్స్ రిటర్న్ టు రామ్. పర్చేస్ రిటర్న్ సేల్స్ రిటర్న్? పర్చేస్ రిటర్న్. రామ్ కి పే చేయాల్సిన అవసరం లేదు, అంటే క్రెడిటర్ లయబిలిటీ డిక్రీజ్, డెబిట్. సో రామ్ అకౌంట్ డెబిట్ టు పర్చేస్ రిటర్న్. క్లియరా? చెప్పండి. ఎస్. సో పర్చేస్ బుక్ టోటల్ ఎక్కడ వస్తామా? పర్చేస్ అకౌంట్ డెబిట్ సైడ్. క్లియరా? ఇది క్లారిటీ ఉంటే ఏ ఎర్రర్ అయినా చేయొచ్చు రెక్టిఫికేషన్. పర్చేస్ బుక్ టోటల్ ఎక్కడ?
purchase account debit. Sales book total, sales account credit. Purchase return book total, purchase return account credit side. Sales return book total, sales return account debit side. Clear? చెప్పండి. Yes. Next, person in purchase book, then person account లో credit side. అంతేనా? చెప్పండి, అర్థమవుతుందా? person in సేల్స్ బుక్, పర్సన్ అకౌంట్ లో డెబిట్ సైడ్. క్లియరా? పర్సన్ ఇన్ పర్చేజ్ రిటర్న్ బుక్, దెన్ పర్సన్ అకౌంట్ లో డెబిట్ సైడ్. పర్సన్ ఇన్ సేల్స్ రిటర్న్ బుక్, దెన్ పర్సన్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్. ఓకేనా? ఇది వస్తే రెక్టిఫికేషన్ 50% ఈజీగా ఉంటుంది. రెక్టిఫికేషన్లో ఎక్కడైనా ప్రాబ్లం ఉంది అంటే క్వశ్చన్ ఇంటర్ప్రిటేషన్లో సబ్సిడరీ బుక్స్ మిస్టేకే అర్థం కాదు. ఎందుకంటే మిస్టేక్ టోటల్లో ఉందా, ఇండివిజువల్ ఉందా, పోస్టింగ్లో ఉందా, రికార్డింగ్లో ఉందా, ఆ అసెస్మెంట్ ఇంపార్టెంట్. ఓకేనా? ఇప్పుడు చెప్పండి నాకు, పర్చేస్ బుక్, టెల్ మీ టోటల్ ఆఫ్ పర్చేస్ బుక్. బట్ ఐ రికార్డెడ్ 2,50,000 ఓవర్ కాస్ట్. మిస్టేక్ ఎక్కడ, ఇండివిజువల్ టోటలా, పర్సనా టోటలా? మిస్టేక్ టోటల్ అయితే దట్ +1 అకౌంట్ ఇస్ మిస్టేక్. +1 అకౌంట్ ఎర్రర్ చేయాలి, రెక్టిఫై చేయాలి. ఓకేనా? దట్స్ ఆల్ అబౌట్ సబ్సిడరీ బుక్స్. బిల్స్ రిసీవబుల్ బుక్, బిల్స్ పేయబుల్ బుక్ ఉంటుంది. బిల్స్ రిసీవబుల్ ఇస్ అసెట్, టోటల్ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ లో డెబిట్. బిల్స్ పేయబుల్ బుక్ ఇస్ లయబిలిటీ, టోటల్ బిల్స్ పేయబుల్ అకౌంట్ క్రెడిట్. ఇంకా నేమ్ ఆఫ్ ద పర్సన్, డేటార్ అయితే డెబిట్, క్రెడిటర్ అయితే క్రెడిట్. ఓకేనా? డన్. సో దట్ ఈస్ అబౌట్ సబ్సిడరీ బుక్స్. నౌ వి ఆర్ స్టార్టింగ్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్. ఓకేనా? ఒకసారి ఇది ఎవరికైనా కావాలంటే మీరు రాసుకోండి అమ్మా, ఎందుకంటే దాని యూస్ ఇప్పుడు తెలియపోయినా తర్వాత అర్థమవుతుంది. ఓకేనా? సబ్సిడరీ బుక్స్ పోస్టింగ్లో ఎంత పర్ఫెక్ట్గా ఉంటే ఎర్రర్స్ అంత బెటర్గా అర్థమవుతాయి. ఎందుకంటే రెక్టిఫై చేయాలంటే అసలు ప్రాబ్లం ఏంటో తెలియాలి. ప్రాబ్లం తెలియకుండా హౌ వి విల్ ట్రీట్మెంట్ ఎట్లా ఇస్తాం పేషెంట్కి ప్రాబ్లం తెలియకుండా? ఏదో చేస్తే సరిపోద్దా? ఉన్నది పెద్దగా అవుతుంది, కష్టం అవుతుంది, అంతే కదా? సాల్వ్ చేసేప్పుడు రెక్టిఫికేషన్ మెయిన్గా ఇమాజినేషన్ పవర్ ఎక్కువ ఉండాలి. అంటే అక్కడ లెడ్జర్లో ఎటు సైడ్ పోస్ట్ అవ్వాలి, ఎటు సైడ్ పోస్ట్ అయింది, ఎఫెక్ట్ రివర్స్ అవ్వాలంటే ఏం చేయాలి, అది ఇంపార్టెంట్. మెయిన్ కేస్ ఈ క్లాస్ వినేటప్పుడు ఇదంతా నాకు ఆల్రెడీ తెలుసు, టైం వేస్ట్ అవుతుంది అనుకుంటే రావద్దు రివిజన్కి. లేదు యూజ్ ఉంది అనుకుంటే అప్పుడు రండి. ఎందుకంటే అల్టిమేట్గా మనకి సిలబస్ మనం చదవడం కంప్లీట్ అవ్వాలి. ఓకేనా? ఇన్ కేస్ ఆల్రెడీ అంతా తెలిసిందే ఉంది, టైం వేస్ట్ అవుతుంది అనుకుంటే మాత్రం బెటర్ మీరు లైక్ 8 o'clockకి ఐఐటీ క్యాంపస్ స్టడీ అవర్కి వెళ్ళిపోవడం ఇంపార్టెంట్. లేదు సమ్వాట్ బెటర్ హెల్ప్ అవుతుంది, ఇంకా బెటర్గా ఉంది, మేము అక్కడ సపరేట్ చదవడం కానీ ఇక్కడ ఇంకా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఇక్కడ రండి. ఎండ్ ఆఫ్ ది మీరు ఇక్కడ అక్కడ నాకు కావాల్సిన అయితే చదవడం. ఓకేనా? అంతే. ఇప్పుడు నేను సబ్సిడరీ బుక్ చెప్పాను కదా, ఇదంతా రెగ్యులర్ క్లాస్ 3 classes చెప్తాను నేను. 1.5 hour, 1.5 hour, 1.5 hour. అయిపోయిందా? టోటల్ అమౌంట్ అయిపోయింది. పర్సన్ రాయండి. ఇది పర్సన్ ఇన్ సేల్స్ రిటర్న్, పర్సన్ ఇది పర్సన్ ఇన్ సేల్స్, ఇది పర్సన్. ఓకేనా? నౌ ఇప్పుడు రెక్టిఫికేషన్లో మొత్తం 3 stages ఉంటాయమ్మా.
ఎన్ని స్టేజెస్? 3 స్టేజెస్. నెంబర్ 1 బిఫోర్ ట్రయల్ బ్యాలెన్స్. నెంబర్ 1 బిఫోర్ ట్రయల్ బ్యాలెన్స్. బిఫోర్ ట్రయల్ బ్యాలెన్స్ అంటే లెడ్జర్ పోస్టింగ్ అయింది కానీ ఇంకా బ్యాలెన్సింగ్ చేయలేదు. నువ్వు బ్యాలెన్సింగ్ చేసావంటే బ్యాలెన్సింగ్ అయిపోయి ట్రయల్ బ్యాలెన్స్ కూడా అయిపోయింది అని అర్థమైంది కదా. బిఫోర్ ట్రయల్ బ్యాలెన్స్ అంటే లెడ్జర్ ఓపెన్ లోనే ఉంది, నాట్ అట్ బ్యాలెన్స్డ్. అంటే నువ్వు ఎప్పుడు కొన్నప్పుడు లెడ్జర్లో రాసేయచ్చు, వన్ సైడ్ మిస్టేక్ ఉన్నా రాసేయచ్చు, ప్రాబ్లం లేదు. బట్ వన్స్ ఒకసారి ట్రయల్ బ్యాలెన్స్ అయిపోయింది అంటే ఖచ్చితంగా ప్రతి ఎర్రర్కి 2 అకౌంట్స్ ఎఫెక్ట్ అవ్వాల్సిందే. బిఫోర్ ట్రయల్ బ్యాలెన్స్ అనుకోండి, ఒక్కటే అకౌంట్ ఎఫెక్ట్ అనే ఏం కాదు, స్టేట్మెంట్ రాస్తాం. బట్ ఆఫ్టర్ ట్రయల్ బ్యాలెన్స్ అయితే నువ్వు ఎర్రర్ రెక్టిఫై అవ్వాలంటే ఖచ్చితంగా దేర్ షుడ్ బి 2 డిఫరెంట్ అకౌంట్స్. అంటే నీకు స్టేజ్ 2లో ఎర్రర్ రెక్టిఫై అంటే దేర్ మస్ట్ బి జర్నల్ ఎంట్రీ ఓన్లీ. స్టేజ్ 1లో ఎంట్రీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకేనా? డన్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 30 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి మనకి, 30 ట్రాన్సాక్షన్స్. ఓకేనా? ఈ 30 ట్రాన్సాక్షన్స్కి ఫస్ట్ ఒక 4 to 5 ట్రాన్సాక్షన్స్కి స్టేజ్ 1లో చెప్తా. ఆ స్టేజ్ 1 నుంచి అది స్టేజ్ 2కి ఎలా కన్వర్ట్ చేయాలని నేర్పిస్తా. స్టేజ్ 2 నుంచి స్టేజ్ 3కి ఎలా కన్వర్ట్ చేయాలని నేర్పిస్తా. రిమైనింగ్ అన్ని ఓన్లీ స్టేజ్ 1లో ఆన్సర్ ఇస్తాను నేను. 2కి 3కి మీరు మార్చుకోవాలి. ఓకేనా? డన్. అర్థమైంది కదా. సో ఈ 30 ట్రాన్సాక్షన్స్ ఏంటి అంటే ఇప్పుడు మన బుక్లో రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ చూస్తే 9 ప్రాబ్లమ్స్ ఉంటాయి. సేమ్ అవే 9 ప్రాబ్లమ్స్ ఇవి. అయితే ఆ 9 ప్రాబ్లమ్స్ అన్ని కన్సల్టేట్ చేసి డూప్లికేట్స్ రిమూవ్ చేసేసా, సిమిలర్ కైండ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ రిమూవ్ చేశా. ఓకేనా? అర్థమైంది కదా. నేమ్స్ మార్చా అంతే, ఇంకేం చేయాల. అంటే నువ్వు 30 ట్రాన్సాక్షన్ చేస్తే మన మెటీరియల్ ఉన్న 9 ప్రాబ్లమ్స్ సిమిలర్ ఉన్నాయి కాకుండా రిమైనింగ్ అన్ని అయిపోయినట్టే. సిమిలర్గా ఒక 3 ఉన్నాయి అనుకోని అందులోంచి ఒకటి సెలెక్ట్ చేసి ఇక్కడ పెట్టాం అంతే. ఓకేనా? అర్థమైంది కదా. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మన మెటీరియల్ చేయాలి, రివిజన్ చేస్తారు చూసారా, అప్పుడు ఈ మాస్టర్ క్వశ్చన్ హెల్ప్ అవుద్ది. రివైజ్ చేసుకోవాలి అన్నప్పుడు అంటే ఏంటి, గ్రాండ్ టెస్ట్కి ముందు రోజు హాఫ్ డే నుంచి ఈ మాస్టర్ క్వశ్చన్స్ చూసుకుంటూ పోవాలి, అప్పుడు నీకు టైం సఫిషియెంట్ ఉంటుంది. అండ్ దిస్ క్వశ్చన్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ఫైనల్ ఆల్సో. ఓకేనా? చలో స్టార్ట్. The total of purchase book has been undercast by 100 అంటే ఏంటి? అండర్కాస్ట్ అంటే ఏంటి? టోటల్ తక్కువైంది, ఇప్పుడు ఎక్కువ చేయాలి. ఎక్కువ చేయాలి కదా. ఎక్కడ ఎక్కువ చేస్తారమ్మా? దట్ +1 అకౌంట్. ఆ +1 అకౌంట్ ఏంటి? పర్చేజ్ అకౌంట్. ఎక్కడ పోస్ట్ అవ్వాలి? డెబిట్ సైడా క్రెడిట్ సైడా? డెబిట్ సైడ్. ఎఫెక్ట్ లెజర్ 1 or 2? 1 కదా. ఎఫెక్ట్ లెజర్ 1 ఉంటే రెక్టిఫికేషన్ స్టేట్మెంట్ ఉంటుంది, బికాస్ స్టేజ్ 1 కదా. స్టేజ్ 1లో రెక్టిఫికేషన్ స్టేట్మెంట్ ఉంటుంది. ఆ స్టేట్మెంట్ మీరు ఎక్కువ హడావిడి చేస్తే సింపుల్గా కూడా రాయొచ్చు. ఇక చూడండి, మీకు ఎర్రర్ అర్థమైంది కదా. టోటల్లో 100 తక్కువైంది. దెన్ మిస్టేక్ ఈజ్ ఓన్లీ ఇన్ టోటల్, అంటే మిస్టేక్ ఈజ్ ఓన్లీ ఇన్ 1 అకౌంట్ అండ్ దట్ అకౌంట్ ఈస్ పర్చేజ్ అకౌంట్. ఆ పర్చేజ్ అకౌంట్లో పోస్టింగ్ ఎక్కడ అవ్వాలి? డెబిట్ సైడ్. సో స్టేట్మెంట్ ఏమొస్తుందంటే రాయండి, డెబిట్ పర్చేజ్ అకౌంట్ విత్ ₹100. అంతే, ఇంకేం అవసరం లేదు. టు ఎర్రర్ ఇన్ పోస్టింగ్, టు రాంగ్ కాస్టింగ్, టు అండర్ కాస్ట్, ఇవి కూడా రాయాల్సిన అవసరం లేదు. సింపుల్గా డెబిట్ పర్చేజ్ అకౌంట్ విత్ ₹100. అంటే మన ఎగ్జామ్లో ఇదే క్వశ్చన్స్ అనుకోండి, ఏం చేయాలంటే రెక్టిఫికేషన్ స్టేట్మెంట్ విల్ బి డెబిట్ పర్చేజ్ అకౌంట్ విత్ ₹100. అంతే, ఇంకేం అవసరం లేదు. ఇప్పుడు ఆ సెంటెన్స్ మీనింగ్ ఏంటంటే పర్చేజ్ అకౌంట్ డెబిట్లో 100 రాస్తే సరిపోద్ది అని. ఇది స్టేజ్ 1. మనం ఏం చేసాం, ఓన్లీ పర్చేజ్ అకౌంట్ డెబిట్ సైడ్ రాయాలి అని చెప్పాం, ఎందుకంటే లెజర్ ఓపెన్లో ఉంది, ఇంకా క్లోజ్ అవ్వలేదు. కానీ స్టేజ్ 2 తర్వాత స్టేజ్ 2లో తెలిసింది అనుకోండి, నువ్వు ఓన్లీ 1 అకౌంట్ ఎఫెక్ట్ ఇస్తే సరిపోదు, ఖచ్చితంగా 2 అకౌంట్స్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు దీనికే ఎంట్రీలా కన్వర్ట్ చేయాలి మనం. మనకు తెలుసు డెబిట్ ఏమవ్వాలి? పర్చేజ్. మనం కన్వర్టింగ్ దిస్ ఇంటూ ఎంట్రీ. పర్చేజ్ డెబిట్ అవ్వాలని తెలుసు. క్రెడిట్ ఏమవ్వాలో తెలుసా? తెలియదు కదా. సస్పెన్స్. ఇక్కడ సస్పెన్స్ ఎందుకు రాస్తామో తెలుసా? పోనీ పర్చేజ్ డెబిట్ అవ్వలేదు కదా, ఇప్పుడు మనం చేస్తున్నాం. పర్చేజ్ డెబిట్ అవ్వలేదంటే ట్రయల్ బ్యాలెన్స్ కూడా పర్చేజ్ డెబిట్ అయి ఉండదు.
డెబిట్లోనే తక్కువ ఉంటుంది, అక్కడ డెబిట్లో సస్పెన్స్ వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తాం, పర్చేస్ డెబిట్ రాసి ఆ డెబిట్లోని సస్పెన్స్ తీసేస్తున్నాం. డెబిట్లోని సస్పెన్స్ తీయాలంటే క్రెడిట్. అర్థమైందా? ట్రయల్ బ్యాలెన్స్లో పర్చేస్ 100 ట్రయల్ అవుతాం, అప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవ్వలేదు, నువ్వు సస్పెన్స్ డెబిట్ రాసు 100. ఇప్పుడు నువ్వు రీప్లేసింగ్ ద సస్పెన్స్ విత్ పర్చేస్ డెబిట్ రాసి సస్పెన్స్ రిమూవ్ చేస్తాం, అంటే సస్పెన్స్ క్రెడిట్ అవుతుంది. ఇది స్టేజ్ 2. స్టేజ్ 3 ఏంటంటే ఎర్రర్ ఐడెంటిఫైడ్ ఇన్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వెళ్ళినప్పుడు లెడ్జర్ మన టాపిక్ డిస్కస్ చేసాం, గుర్తుందా? టోటల్ మనకి 4 టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ ఉంటాయి, ఎక్స్పెన్స్, ఇన్కమ్, అసెట్స్, లయబిలిటీస్. అసెట్ లయబిలిటీ కరెంట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్కి వెళ్తుందా? ఎస్ వెళ్తుంది, ప్రాబ్లం లేదు. ఎక్స్పెన్స్ ఇన్కమ్ వెళ్తుందా? వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్తే దాన్ని నేమ్ చేంజ్ చేయాలి, అండ్ దట్ నేమ్ ఈస్ P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్. ఇప్పుడు ఇది పర్చేజ్ ఎక్స్పెన్స్ కదా, సో సేమ్ ఇదే ఎంట్రీ టు సస్పెన్స్, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ పర్చేజ్ దేర్ వీ హ్యావ్ టు రైట్ P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ ₹100. ఓకేనా? P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ ₹100. క్లియరా? అయితే P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్కి ఇంకొక నేమ్ కూడా ఉంటుంది, రీవాల్యుయేషన్. పార్ట్నర్షిప్లో రీవాల్యుయేషన్ P&L అడ్జస్ట్మెంట్ ఓకే, రెక్టిఫికేషన్ P&L అడ్జస్ట్మెంట్లో రీవాల్యుయేషన్ రాయకూడదు. P&L అడ్జస్ట్మెంట్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రయర్ పీరియడ్ ఐటమ్ అకౌంట్. తెలియదుగా మీకు ఇది? P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ ఆల్టర్నేటివ్ నేమ్ ఈస్ ప్రయర్ పీరియడ్ ఐటమ్ అకౌంట్. అంటే ఇది కరెంట్ ఇయర్ది కాదు, లాస్ట్ ఇయర్ది అని. P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రయర్ పీరియడ్ ఐటమ్ అకౌంట్. మీకు అర్థమైందా? స్టేజ్ 1 నుంచి 2, 3కి ఎలా మార్చాలో? స్టేజ్ 1 ఎంట్రీ ఉందనుకో, స్టేజ్ 2 కూడా సేమ్ ఆన్సర్ ఉంటుంది. స్టేజ్ 1లో స్టేట్మెంట్ ఉంటే ఆ స్టేట్మెంట్ ఎంట్రీలో రాయాలి యూజింగ్ సస్పెన్స్. ఇంకా స్టేజ్ 3కి వచ్చేసరికి స్టేజ్ 2 ఆన్సర్ యాజ్ స్టేజ్ కాపీ పేస్ట్, బట్ ఎక్కడైతే ఎక్స్పెన్స్ కానీ ఇన్కమ్ కానీ ఉందో రీప్లేస్ ద నేమ్ విత్ ప్రయర్ పీరియడ్ ఐటమ్ అకౌంట్ ఆర్ P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్. నీ ఇష్టం ఏదైనా రాయొచ్చు, బట్ ఇన్ జనరల్గా సొల్యూషన్స్ దే విల్ ఫాలో P&L అడ్జస్ట్మెంట్. మనం కూడా అదే ఫాలో అవుతాం. ఇన్ కేస్ మీకు ఎగ్జామ్లో ప్రిపేర్ రెక్టిఫికేషన్ ఎంట్రీస్ అండ్ ఆల్సో ప్రిపేర్ ప్రయర్ పీరియడ్ ఐటమ్ లెడ్జర్ అకౌంట్ అని అంటారు, అప్పుడు మాకు ఇది చెప్పలేదు అంటారు మీరు, అంతే కదా? ప్రయర్ పీరియడ్ ఐటమ్ అకౌంట్ నథింగ్ బట్ P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. సేల్స్ బుక్ హ్యాస్ బిన్ టోటల్ 100. షార్ట్ తక్కువైంది. ఎక్కడ మిస్టేక్? టోటల్ అంటే మిస్టేక్ ఈజ్ ఇన్ దట్ +1 అకౌంట్. ఆ +1 అకౌంట్ ఏంటి? సేల్స్ అకౌంట్. సేల్స్ అకౌంట్ లో డెబిట్ సైడా క్రెడిట్ సైడ్? క్రెడిట్ సైడ్ 100 రాయాలి అంతే. మిస్టేక్ 1 సైడా 2 సైడా? నో టెల్ మీ ఎంట్రీ ఆ స్టేట్మెంట్. నో టెల్ మీ స్టేట్మెంట్. క్రెడిట్ సేల్స్ అకౌంట్ విత్ ₹100, అంతేనా? Credit sales account with ₹100. Now convert this statement into entry. Suspense account debit to sales. Now tell me stage 3 answer. Suspense account debit to P&L adjustment account. Super. Okay now. Third one. అయిపోయింది. సెకండ్ వన్ ఫాస్ట్ రాయాలి మొగ లాస్ట్. ద టోటల్ ఆఫ్ పర్చేస్ బుక్. నేను ఐ థింక్ మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ క్లాస్లో చెప్పాను. నేను లెడ్జర్ బ్యాలెన్స్ ఎప్పుడెప్పుడు చేస్తారు? నార్మల్గా అయితే మంత్ ఎండ్ ఇయర్ ఎండ్, బట్ రియాలిటీలో 1 పేజ్ అయిపోయిన తర్వాత పేజ్ టోటల్ చేసి నెక్స్ట్ పేజ్లో రాస్తారు కదా. ఇప్పుడు ఇది చదవండి. టోటల్ ఆఫ్ పర్చేస్ బుక్ ఆఫ్ 1 పేజ్ ఎంత? 4539. ఎగ్జాంపుల్ దిస్ ఈస్ 2 pages అనుకుందాం. సో ఫస్ట్ పేజ్ పర్చేస్ బుక్, లిస్ట్ ఆఫ్ క్రెడిటర్స్ అన్ని రాస్తారు కదా. అలా టోటల్ అమౌంట్ అన్ని చేసి ఎంత వచ్చిందమ్మా? 45 కనిపిస్తుందా? 4539.
ఓకేనా? మన నెక్స్ట్ పేజ్లో స్టార్ట్ చేస్తే దేంతో స్టార్ట్ చేయాలి చెప్పండి? 453 మళ్ళీ లిస్ట్ ఆఫ్ క్రెడిటర్స్ రాయాలి కదా, బట్ వాస్ క్యారీ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ పేజ్ యాజ్ 4593. మరి 39కి 93కి డిఫరెన్స్ ఎంత? 54 ఎక్కువైంది. ఎక్కడ ఎక్కువైంది? టోటల్ ఎక్కువైంది. ఓవర్ క్యాస్ట్ 54. ఏ బుక్? పర్చేస్ బుక్. మిస్టేక్ ఇక్కడ టోటల్, అండ్ మిస్టేక్ ఈజ్ ఇన్ ద +1 అకౌంట్. ఇన్ ద +1 అకౌంట్. పర్చేస్ అకౌంట్. పర్చేస్ అకౌంట్ డెబిటా క్రెడిటా? డెబిట్. ఎంత ఎక్కువైంది కదా 54, తగ్గించేయండి. తగ్గించేయాలంటే ఆపోజిట్ పోస్టింగ్ చేయాలి. క్రెడిట్ ఎక్కడ? పర్చేస్ అకౌంట్. 1 అకౌంట్ 2 అకౌంట్? 1 అకౌంట్. ఎంట్రీ ఆ స్టేట్మెంట్? అండ్ దట్ స్టేట్మెంట్ ఇస్ క్రెడిట్ పర్చేస్ అకౌంట్ విత్ ₹54. క్లియరా? క్రెడిట్ పర్చేజ్ అకౌంట్ విత్ ₹54. అనిల్ రైట్ షర్ట్ తీసు, అది అమ్మ పైన. ఓకేనా? క్రెడిట్ పర్చేజ్ అకౌంట్ విత్ ₹54. ఓకేనా? నౌ కన్వర్ట్ దిస్ ఇంటూ ఎంట్రీ. సస్పెన్స్ అకౌంట్ డెబిట్ టు పర్చేస్. థర్డ్ స్టేజ్ సస్పెన్స్ అకౌంట్ డెబిట్ టు P&L అడ్జస్ట్మెంట్. ఓకేనా? ఇంక ఇప్పటి నుంచి నేను సెకండ్ థర్డ్ స్టేజ్ చెప్పను. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు డైరెక్ట్గా ఓన్లీ స్టేజ్ 1 చెప్తూ ఉంటాను నేను. క్లియర్? ఫోర్త్ వన్. మీరు చూడండి, నెంబర్ 1, 2, 3 మీకు సబ్సిడరీ బుక్స్ క్లారిటీ ఉంటే చాలా ఈజీ క్వశ్చన్స్ అవి. సబ్సిడరీ బుక్స్ క్లారిటీ లేకపోతే ఏం అర్థం కాదు ఎందుకు చేస్తున్నామో కూడా. ఓకే, నెక్స్ట్. ఏ సమ్ ఆఫ్ ₹250 రిటర్న్ ఆఫ్ యాజ్ ఎ డిప్రిసియేషన్ ఆన్ మెషినరీ. టెల్ మీ జర్నల్ ఎంట్రీ ఫర్ డిప్రిసియేషన్ ఆన్ మెషినరీ. డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్ టు మెషినరీ అకౌంట్. డిప్రిసియేషన్ ఎక్కడ పోస్ట్ అవ్వాలి? డిప్రిసియేషన్ లెడ్జర్ అకౌంట్ లో డెబిట్ సైడ్ పోస్ట్ అవ్వాలి. మెషినరీ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ ఏమని పోస్ట్ అవ్వాలి? బై డిప్రిసియేషన్. A sum of ₹250 return of as a depreciation machinery has not been debited to depreciation account. అంటే జర్నల్ ఎంట్రీ పాస్ అయింది, డెబిటెడ్ టు డిప్రిసియేషన్ అకౌంట్ లో డెబిట్ షేర్ రాయలేదు, ఫర్గాట్, మర్చిపోయాం. ఇప్పుడు రాస్తే అయిపోద్ది కదా, లెజర్ ఓపెన్ లో ఉంది కదా, ఇంకొక లెజర్ ని డిస్టర్బ్ చేయొద్దు. డిప్రిసియేషన్ అకౌంట్ లో డెబిట్ సైడ్ ఎంట్రీ ఆ స్టేట్మెంట్ చెప్పండి. డెబిట్ డిప్రిసియేషన్ అకౌంట్ విత్ ₹250. క్లియర్? సెకండ్ వన్ ఎంట్రీ చెప్పండి. డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్ టు సస్పెండ్. థర్డ్ వన్ ఎంట్రీ చెప్పండి. P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ డెబిట్ టు సస్పెన్స్. డిప్రిసియేషన్ కాదు, P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ డెబిట్ టు సస్పెన్స్. ఓకేనా? చెప్పండి. ఎస్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ఏ పేమెంట్ ఆఫ్ 75 ఫర్ సాలరీస్ టు రాజ్. ఎంప్లాయీ పేరు రాజ్ అంట. రాజ్ కి శాలరీ పే చేసాం 75. టెల్ మీ జర్నల్ ఎంట్రీ ఫర్ శాలరీ పేడ్ టు రాజ్. శాలరీ టు రాజా? శాలరీ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ ఆర్ క్యాష్. అంతేనా? చెప్పండి. నేమ్ ఉంది, నేమ్ అవసరం మనకి. శాలరీ అక్కడ మెయిన్ ఇంపార్టెంట్, రాజ్ కాదు, శాలరీ. ఇప్పుడు has been posted twice to journal. Posted అంటే that is related to journal ఆ లెడ్జరా? జర్నల్ అంటే రికార్డింగ్ అనే వర్డ్ యూజ్ చేస్తారు, పోస్టింగ్ అంటే లెడ్జర్. శాలరీ అకౌంట్ లో ఎక్కడ పోస్ట్ అవ్వాలమ్మా? డెబిట్ సైడ్ 75 పోస్ట్ అవ్వాలి, బట్ 2 times పోస్టెడ్. ఎర్రరా కదా? ఎక్కడుంది ఎర్రర్? శాలరీ అకౌంట్ లో డెబిట్ సైడ్ మొత్తం 150 ఎర్రరా, ఓన్లీ 75 రైట్? అది క్యాన్సిల్ చేయాలంటే ఏం చేద్దామా? స్ట్రైక్ ఆఫ్ చేసేద్దామా? ఆపోజిట్ సైడ్ పోస్ట్ చేయాలి అంటే 75 క్రెడిట్. మిస్టేక్ 1 లెడ్జరే కదా, ఎంట్రీ ఆ స్టేట్మెంట్? టెల్ మీ స్టేట్మెంట్. క్రెడిట్ సాలరీస్ అకౌంట్ విత్ ₹75. అర్థమైందా? క్రెడిట్ సాలరీస్ అకౌంట్ విత్ ₹75. ఎంట్రీ చెప్పండి సెకండ్ స్టేజ్ లో.
సస్పెన్స్ అకౌంట్ డెబిట్ టు సాలరీస్ అకౌంట్. థర్డ్ స్టేజ్ ఎంట్రీ చెప్పండి, సస్పెన్స్ అకౌంట్ డెబిట్ టు P&L అడ్జస్ట్మెంట్. ఎక్సలెంట్ మా, సూపర్, ఆసమ్. అస్సాం కాదు, ఆసమ్. బోత్ ఆర్ నాట్ సేమ్. Don. A check for ₹100 received from Don and tell me journal entry for check received from Don. Bank account debit to Don account. Bank account debit to Don. Was this honored? Don account debit to bank account has been posted to the debit of sales return account. బస్ సంబంధమే లేదు, చూడండి ఒకసారి. జర్నల్ ఎంట్రీ ఏంటి, బ్యాంక్ టు డాన్ కి రివర్స్ కదా, అంటే డాన్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్. ఇప్పుడు డాన్ అకౌంట్ లో డెబిట్ షేర్ రాయాలి కదా, ఎంత రాయాలి, 100 కదా, 100 కానీ వాళ్ళు సేల్స్ రిటర్న్ అకౌంట్ లో 100 రాస్తారు. సంబంధం ఉందా అసలు? ఇది చేయాలి, బట్ దే డిడ్ దిస్ వన్. దిస్ ఇస్ రాంగ్, రైట్? ఇప్పుడు ఇది రెక్టిఫై చేయాలంటే సేల్స్ రిటర్న్ అకౌంట్ లో డెబిట్ షేర్ రాశారు, తప్పు, అలా చేయకూడదు. అలా చేయకూడదు, ఇప్పుడు క్రెడిట్ సేల్స్ రిటర్న్ రాయాలి కదా, అంటే టు సేల్స్ రిటర్న్. మరి డెబిట్ డాన్ అకౌంట్ రాయాలి కదా, ఎంట్రీ ఇస్ డాన్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ రిటర్న్. అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? ఎంట్రీ ఏంటమ్మా, డాన్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. యాక్చువల్గా డాన్ అకౌంట్ లో డెబిట్ షేర్ రాయాలి, కానీ వాళ్ళు సేల్స్ రిటర్న్ అకౌంట్ లో డెబిట్ షేర్ రాస్తారు, డాన్ రాయలేదు అసలు. ఇప్పుడు నువ్వు డాన్ అయితే రాయాలి కదా, సో డాన్ డెబిట్. వాళ్ళు సేల్స్ రిటర్న్ లో డెబిట్ రాస్తారు, అవసరమా? పీకి పక్కన పడేయండి. అంటే డెబిట్ లోనే సేల్స్ రిటర్న్ తీసి క్రెడిట్ లో రాయాలి, అంటే డాన్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ రిటర్న్ అకౌంట్. ఓకేనా? డాన్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ రిటర్న్ అకౌంట్. నెక్స్ట్ 7th one. $100 received from Dev. 100 received from Dev on 31st December was omitted to enter in cash book. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్ ఇది, మీకు సింపుల్ గానే అనిపించచ్చు, బట్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సిలిసన్ 100 received from Dev was omitted to enter in cash book. So first ఈ ట్రాన్సాక్షన్ పక్కన పెట్టేసి పర్చేస్ అకౌంట్ అండ్ పర్చేస్ బుక్ బోత్ ఆర్ సేమ్, నాట్ సేమ్? నాట్ సేమ్. పర్చేస్ అకౌంట్ లో ఏదైనా రికార్డ్ అవ్వలేదంటే ఓన్లీ పర్చేస్ అకౌంట్ ఎఫెక్ట్ అవుద్ది, కానీ పర్చేస్ బుక్ లో ఏదైనా రికార్డ్ అవ్వకపోతే పర్చేస్ అకౌంట్ ఎఫెక్ట్ అవుద్ది, పర్సన్ అకౌంట్ కూడా ఎఫెక్ట్ అవుద్ది, అవునా కదా? ఇప్పుడు అది క్యాష్ బుక్ క్యాష్ అకౌంట్. సో బుక్ అని ఉన్నప్పుడు 2 లెడ్జెస్ ఎఫెక్ట్ అవుతాయి, అకౌంట్ అని ఉంటే 1 లెడ్జర్. ఇప్పుడు చెప్పండి, 100 received from Dev, not recording cash book and it's a complete omission. Not recorded in purchase book and a complete omission. Not recorded in sales book and a complete. Not posted in purchase account, single omission. Not posted in cash account, single omission. ikkada not entered in purchase cash book అంటే it's a complete, అంటే full entry రాయాలి. Cash received from Dev, cash account debit to Dev account. Second stage, cash account to Dev. Third stage, cash account debit to Dev. Same answer. ఓకేనా? క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ దేవ్, నాట్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్. క్యాష్ బుక్ అని ఇచ్చారంటే ఇట్స్ ఏ కంప్లీట్ ఒమిషన్. ఎక్కడ ఎప్పుడు బుక్ అని వచ్చినా ఫుల్ ఎంట్రీ రాయాల. ఓకే, నెక్స్ట్ 8th one. టోటల్ ఆఫ్ బిల్స్ రిసీవబుల్ బుక్ లెఫ్ట్ అన్పోస్టెడ్, మర్చిపోయామంట. బిల్స్ రిసీవబుల్ బుక్ టోటల్ చేసాము, బట్ ఆ టోటల్ పోస్ట్ చేయలేదు. ఆ టోటల్ ఎక్కడమ్మా? +1 అకౌంటే కదా. ఆ +1 అకౌంట్ ఏంటి? బిల్స్ రిసీవబుల్ అకౌంట్. అసెటా లయబిలిటీయా? డెబిటా క్రెడిటా? ఇప్పుడు డెబిట్ లో పోస్ట్ చేయాలి. సో డెబిట్ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ విత్ ₹1500. ఎంట్రీ చెప్పండి. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు సస్పెన్స్ అకౌంట్. థర్డ్ వన్
బిల్స్ రిసీవ్డ్ అకౌంట్ డెబిట్ టు సస్పెన్స్ అకౌంట్. పిఎన్ఎల్ అడ్జస్ట్మెంట్ రాదు బికాస్ ఎక్స్పెన్స్ ఇన్కమ్ లేదు కదా. ఎక్స్పెన్స్ ఇన్కమ్ లేకపోతే నో పిఎన్ఎల్ అడ్జస్ట్మెంట్. క్లియర్? ఎన్ననేమ్మా? 7. ఏ టైప్ అయినాయా? సూపర్. 9. $100 received from Sam and Co. 100 received from Sam and Co. has been wrongly entered as from Ram and Co. See, listen. Tell me journal entry for received from Sam and Co. But recorded as. ఇప్పుడు ఎర్రర్ రెక్టిఫై అవ్వాలి కదా. జస్ట్ ఆర్ని స్ట్రైక్ అవుట్ చేసేస్తాను రాద్దామా? అట్లా చేయకూడదు. అంతే కదా. క్యాష్ టు శామ్ ఇస్ కరెక్ట్, క్యాష్ టు రామ్ ఇస్ ఎర్రర్. ఇప్పుడు రామ్ ని క్యాన్సిల్ చేయాలి, శామ్ ని క్రెడిట్ చేయాలి. సో అంటే ఏంటమ్మా? రామ్ అకౌంట్ డెబిట్ టు శామ్ అకౌంట్. మన బుక్ లో ఉంటది రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ SHAH అండ్ కో, బట్ రికార్డ్ as SHAW అండ్ కో, షా. ఓకేనా? రిసీవ్డ్ ఫ్రమ్ శామ్ రికార్డెడ్ as రామ్. రామ్ సాయిరామ్ గారు. ఓకే. రిసీవ్డ్ ఫ్రమ్ శామ్ రికార్డెడ్ as రామ్. నౌ యూ హ్యావ్ టు రికార్డ్ శామ్ by cancelling Ram. Ram debit, Sam debit. Ram to Sam. అతలే Sam. ఓకే, అర్థమైందా? 1 అయినా 2 అయినా 3 అయినా సేమ్. ఇదమ్మా రెక్టిఫికేషన్. రామ్ అకౌంట్ డెబిట్ టు సామ్ అకౌంట్. అస్సాం కాదు. 10th one భలే ఉంటాయి పేర్లు చూడండి. రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ అవి. ఏవి? అవి. సో రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ okay, done. Received cash from Avi was posted to the account of Ben. సేమ్ ఏ కదా. అవి అకౌంట్ లో పోస్ట్ చేయకుండా బెన్ అకౌంట్ లో పోస్ట్ చేస్తాం. రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ అవి అంటే అవి అకౌంట్ లో ఎక్కడ పోస్ట్ చేస్తారు చెప్పండి? ఎంత? 1000. బట్ పోస్ట్ చేసింది ఎక్కడ? బెన్ 1000 పోస్ట్ చేస్తాం. ఇప్పుడు మనము బెన్ 1000 క్యాన్సిల్ చేయాలి కదా. సో బెన్ డెబిట్, అవి అకౌంట్ క్రెడిట్. సో ఎంట్రీ బెన్ అకౌంట్ డెబిట్ టు అవి అకౌంట్. సూపర్. బెన్ 10 లో బెన్. ఓకే, కాకపోతే ఇప్పుడు బెన్ 1000. ఓకే, రైట్. 11th one. Cash received from, listen. Cash received from Ken, 620, was posted to the debit of John. Listen. Cash received from Ken. ఇక్కడ చూడండి, కెన్ అకౌంట్ లో ఎంతమ్మా? 620. ఇది కరెక్ట్. అక్కడ వాళ్ళు ఏం చేశారమ్మా? జాన్ అకౌంట్ లో డెబిట్ 620 రాశారంట. జాన్ అకౌంట్ లో అదే ఇచ్చింది, పోస్టెడ్ డెబిట్ ఆఫ్ జాన్. లిసన్ కేర్ఫుల్లీ. అసలు జాన్ ఎందుకు వచ్చిండు, డెబిట్ ఎందుకు వచ్చిండు తీసేయండి. అంటే టు జాన్. కెన్ కూడా క్రెడిట్ రాయాలి కదా. టు కెన్. స్టేజ్ 1 అయితే 2 statements. క్రెడిట్ జాన్ అకౌంట్ విత్ 620 అండ్ క్రెడిట్ కెన్ అకౌంట్ విత్ 620. ఒకటే ఎర్రర్, 2 statements. ఎందుకంటే 2 ledgers డిస్టర్బ్ అవుతున్నాయి, సేమ్ సైడ్ డిస్టర్బ్ అవుతుంది. మరి ఇప్పుడు 2 different sides విల్ రైట్ ఎంట్రీ, బట్ 2 ledgers at the same side ఎఫెక్ట్ అవుతుందంటే స్టేట్మెంట్స్, 2 statements. ఓకేనా? దెన్ ఇప్పుడు స్టేజ్ 2 అయితే
సస్పెన్స్ అకౌంట్ డెబిట్ ఎంత 1240. స్టేజ్ 3 సేమ్. ఓకే, ఎనీ డౌట్? నెక్స్ట్ 12th one. A payment of 215 to Sid posted to his credit as 125. మా పేమెంట్ టు సిద్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ ఎంత ఇచ్చింది 125 250. ఇది జరగాల్సిందే. బట్ పోస్టెడ్ టు క్రెడిట్ ఆఫ్ సిద్ యాజ్ 125. అరే తప్పు కూడా సరిగా చేయలేదు, తప్పుగా చేశాడు. అంటే యాక్చువల్గా డెబిట్ 215 ఉండాలి, క్రెడిట్ 215 రాకుండా 125 రాశారు. సరే ఫైన్, ఓకే. ఇప్పుడు ఎర్రర్ రెక్టిఫై చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిట్లో ఉండకూడదు, అది క్యాన్సిల్ చేయాలంటే డెబిట్ 125. మరి యాక్చువల్ డెబిట్ 215 ఉండాలి కదా. అగైన్ 1 more 215. 2 times ఎందుకు డిస్టర్బ్ చేయడం? టోటల్ ఎంత? డెబిట్ సిద్ విత్ 340. అక్కడ చూడండి, రిసీవ్ 215 ఫ్రమ్ సిద్, అంతేనా? పేమెంటా? ఓకే, పేమెంట్ టు సిద్ అకౌంట్ డెబిట్ టు క్యాష్, అంతే కదా. సిద్ అకౌంట్లో డెబిట్ సైడ్, సిద్ అకౌంట్లో డెబిట్ సైడ్ పేమెంట్, అంతే కదా. నెక్స్ట్, బట్ రికార్డెడ్ యాజ్ క్రెడిట్ ఆఫ్ హిజ్ అకౌంట్ 125. అంటే యాక్చువల్గా డెబిట్లో 215 రాయాల్సింది, క్రెడిట్లో 125 రాస్తారు, 215 రాయకుండా. ఇది కరెక్ట్ అమ్మా, ఇది రాంగ్ అమ్మా. ఇప్పుడు ఈ రాంగ్ మనం కరెక్ట్ కన్వర్ట్ చేయాలి అంటే ఏం చేయాలి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిట్లో ఏమైనా ఉండొచ్చా? కానీ ఇక్కడ క్రెడిట్లో 125 ఉంది కదా, అది క్యాన్సిల్ చేయాలి, డెబిట్ 125. ఇప్పుడు సిద్ధ ఏమైందమ్మా? 0. బట్ యాక్చువల్ డెబిట్ ఎంత ఉండాలి? మళ్ళీ 215 పోస్ట్ చేయాలి. అండ్ టోటల్ ఎంత పోస్ట్ చేయాలి? 340. నెంబర్ ఆఫ్ అకౌంట్స్ 1 అకౌంట్, దట్ అకౌంట్ ఇస్ సిద్ అకౌంట్. ఎంట్రీ ఆ స్టేట్మెంట్? స్టేట్మెంట్. డెబిట్ సిద్ అకౌంట్ విత్ రూపీస్ 340. డెబిట్ సిద్ అకౌంట్ విత్ రూపీస్ 340. డెబిట్ సిద్ అకౌంట్ విత్ రూపీస్ 340. స్టేజ్ 2 సిద్ అకౌంట్ డెబిట్ టు సస్పెన్స్ అకౌంట్. స్టేజ్ 3 అయితే సిద్ అకౌంట్ డెబిట్ టు సస్పెన్స్ అకౌంట్. ఓకేనా? సిద్ అకౌంట్ డెబిట్ టు సస్పెన్స్, సిద్ అకౌంట్ డెబిట్ టు సస్పెన్స్, డెబిట్ సిద్ అకౌంట్ విత్ రూపీస్ 340. క్లియర్? ఓకే కదా. రెగ్యులర్ క్లాస్లో నీకంటే జాలీగా ఉంటాను నేను. ఓకే, నెక్స్ట్ ఏమైనా డౌట్ ఉందా? ఓకే కదా. నెక్స్ట్ 13th one. A return of 120 from Leo. A return of 120 from Leo. See, purchase return or sales return? Tell me journal entry for sales return from Leo. Sales return account debit to Leo account. See, Leo account లో క్రెడిట్ సైడ్ కదా, ఎంత? 120. కానీ అక్కడ మిస్టేక్ ఏమైంది చూడండి, పోస్టెడ్ టు హిస్ డెబిట్ అంటే 120 డెబిట్లో రాస్తారు, క్రెడిట్లో రాయకుండా. ఇప్పుడు ఏం చేయాలమ్మా? ఫస్ట్ ఆఫ్ ఆల్ 120 క్యాన్సిల్ చేయాలి. సో క్రెడిట్ 120, మరి యాక్చువల్ 120 రాయాలి కదా. టోటల్ 240. సో క్రెడిట్ లియో అకౌంట్ విత్ రూపీస్ 240. క్రెడిట్ లియో అకౌంట్ విత్ రూపీస్ 240. ఎంట్రీ చెప్పండి. సస్పెన్స్ అకౌంట్ డెబిట్ టు లియో. స్టేజ్ 3 సస్పెన్స్ అకౌంట్ డెబిట్ టు లియో. క్లియరా? మళ్ళీ చెప్పాలా? అవసరం లేదు కదా. ₹500 paid for furniture. ₹500 paid for furniture purchased has been charged to purchase account. See, furniture purchase చేస్తే ఫర్నిచర్ డెబిట్ అవ్వాలా, పర్చేస్ డెబిట్ అవ్వాలా? ఫర్నిచర్ డెబిట్ అవ్వాలి, కానీ వాళ్ళు పర్చేస్ డెబిట్ చేశారు. ఇప్పుడు ఏం చేయాలి? పర్చేస్ క్రెడిట్, ఫర్నిచర్ డెబిట్. ఎంట్రీ ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ టు పర్చేస్ అకౌంట్.
ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ టు పర్చేస్ అకౌంట్. స్టేజ్ 2 సేమ్, ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ టు పర్చేస్ అకౌంట్. స్టేజ్ 3 ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ టు P&L సస్పెన్స్ అకౌంట్, P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్. ఓకే, ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ టు P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్. ఎక్కడ వచ్చింది P&L సస్పెన్స్? పార్ట్నర్షిప్ డెత్ లో వచ్చింది. ఎప్పుడైతే ఓకే కదా, ఫర్నిచర్ టు P&L అడ్జస్ట్మెంట్. మా ఫర్నిచర్ రాసే దగ్గర పర్చేజ్ రాశారు, పర్చేజ్ రిమూవ్ చేయండి, ఫర్నిచర్ నోట్ చేయండి. పర్చేజ్ రిమూవ్ చేయాలంటే క్రెడిట్, ఫర్నిచర్ నోట్ చేయాలంటే డెబిట్. సో ఎంట్రీస్ ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ పర్చేస్. స్టేజ్ 2 సేమ్, ఏం మారదు మనలాగే. స్టేజ్ 3 కన్నా కొంచెం చేంజ్ అవ్వాలి. ఫర్నిచర్ డెబిటే, ఫర్నిచర్ మారదు, పర్చేస్ ని మార్చాలి విత్ P&L అడ్జస్ట్మెంట్. ఓకేనా? నెక్స్ట్ 15th రిపేర్స్ మేడ్ వర్ డెబిటెడ్ టు బిల్డింగ్ అకౌంట్ 50. పొద్దున్నే చెప్పాను అట్లా చేయొద్దు అని చెప్పానా, ఆయన అట్లనే చేస్తారు. సో రిపేర్స్ టు బిల్డింగ్ ఎంట్రీ ఏందా? రిపేర్స్ టు క్యాష్, కానీ రాసింది ఏంటి? బిల్డింగ్ టు క్యాష్. రెక్టిఫికేషన్, రిపేర్స్ అకౌంట్ డెబిట్ టు బిల్డింగ్ అకౌంట్. అర్థమైందా? కరెక్ట్ ఎంట్రీ రిపేర్స్ టు క్యాష్, రాంగ్ ఎంట్రీ బిల్డింగ్ టు క్యాష్. రెక్టిఫికేషన్ ఎంట్రీ రిపేర్స్ డెబిట్ బిల్డింగ్ క్రెడిట్. సో రిపేర్స్ అకౌంట్ డెబిట్ టు బిల్డింగ్ అకౌంట్, రిపేర్స్ అకౌంట్ డెబిట్ టు బిల్డింగ్ అకౌంట్. క్లియరా? నెక్స్ట్ 16th one, an amount of ₹100 withdrawn by proprietor for personal use. Tell me journal entry. Drawings account debit to cash account, drawings account debit to cash account. Debit em rayali? Drawings has been debited to trade expenses account. Drawings rayakunda trade expense debit rasaru. Drawings account debit to trade expense account. Super. Drawings account debit to trade expenses account. Stage 2 drawings account debit to trade expense. Stage 3 drawings account debit to P&L adjustment account, drawings account debit to P&L adjustment account. రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ నుంచి క్వశ్చన్ లేకుండా పేపర్ ఉండదు, పక్కా వస్తుంది క్వశ్చన్. మా ర్యాండమ్గా ఎవ్రీడే మీకు ఎలాగైతే వీకెండ్ లైక్ డైలీ ఎగ్జామ్స్ ఉంటుందో అలా కాకుండా ర్యాండమ్ బేసిస్ మీ గ్రూప్లో ఎప్పుడో ఏదో ఒక క్వశ్చన్ వస్తూనే ఉంటుంది. అంటే డైలీ ఒక 2 to 3 క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి. అందులో క్వశ్చన్ వచ్చిందని మీరు లైక్ సెల్ఫ్ ఎగ్జామ్లా రాసేసుకోండి, రఫ్లో ఆన్సర్ వచ్చిందని వెరిఫై చేసుకోండి. ఓకేనా? అంటే డైలీ ఎగ్జామ్ పెడతాం, దాంతోపాటు గ్రూప్లో ఏదైనా అడిషనల్ క్వశ్చన్ వస్తే ట్రై టు సాల్వ్. ఓకేనా? క్వశ్చన్ ఆన్సర్ రెండు వచ్చినాయి అనుకోండి, ఆన్సర్ చూడకండి, క్వశ్చన్ సెల్ఫ్గా ట్రై చేయండి. ఎందుకంటే ఫైనల్ ఎగ్జామ్లో వచ్చే కొత్త క్వశ్చన్ని నువ్వు 50% ఎట్లీస్ట్ సాల్వ్ చేయాలి. ఇక నీ క్వశ్చన్ ఆన్సర్ రెండు ఉన్నాయి అనుకోండి, నువ్వు ఆన్సర్ చూస్తే కొత్త క్వశ్చన్లా ఫీల్ అవ్వవు నువ్వు అసలు. సో కొత్త క్వశ్చన్లా ఫీల్ అయ్యి అట్లీస్ట్ ఒక హాఫ్ చేసానికి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆన్సర్ చూసి ఫుల్ రాయొచ్చు, అప్పుడు ఫుల్ సాటిస్ఫై అవ్వచ్చు. ఓకే, 16th one ఓకే కదా. నా 17th one సింపుల్. 700 paid in cash for a typewriter was charged to office expense. See, typewriter is an asset. టైప్రైటర్ అకౌంట్ డెబిట్ చేయకుండా ఆఫీస్ ఎక్స్పెన్సెస్ డెబిట్ చేశారంట. నా వెంటనే టైప్రైటర్ అకౌంట్ డెబిట్ టు ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అకౌంట్. టైప్రైటర్ అకౌంట్ డెబిట్ టు ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అకౌంట్. ఓకే, టైప్రైటర్ అకౌంట్ డెబిట్ టు ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అకౌంట్. స్టేజ్ 2 అయితే సేమ్. స్టేజ్ 3 చెప్పండి. టైప్రైటర్ అకౌంట్ డెబిట్ టు P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్. నెక్స్ట్, పర్చేజ్ ఆఫ్ ఎ స్కూటర్.
was debited to conveyance account. See, scooter purchase చేస్తే మోటార్ వెహికల్ అకౌంట్ డెబిట్ రాయాలి. ఏం రాయాలి? మోటార్ వెహికల్. బట్ దే రికార్డెడ్ యాజ్ ఏ కన్వేయన్స్. యాక్చువల్ డెబిట్ ఏమి ఉండాలి? మోటార్ వెహికల్. బట్ వాళ్ళు రాసింది ఏంటి? కన్వేయన్స్. నౌ టెల్ మీ రెక్టిఫికేషన్. మోటార్ వెహికల్ అకౌంట్ డెబిట్ టు కన్వేయన్స్ అకౌంట్. Purchase of a scooter, entry is motor vehicle to cash, but they recorded as conveyance to cash. Debit ఏమి ఉండాలి? మోటార్ వెహికల్. కానీ అక్కడ ఏముంది? కన్వేయన్స్. డెబిట్ లో ఉన్న అవసరం లేదు కదా, తీసేయండి. టు కన్వేయన్స్. బట్ డెబిట్ ఏం రాయాలి? మోటార్ వెహికల్. సో ఎంట్రీ మోటార్ వెహికల్ అకౌంట్ డెబిట్ టు కన్వేయన్స్ అకౌంట్. మోటార్ వెహికల్ అకౌంట్ డెబిట్ టు కన్వేయన్స్ అకౌంట్. నెక్స్ట్ 19th one. ఏముందో 19th one? సేల్ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్. టెల్ మీ ఎంట్రీ ఫర్ సేల్ ఆఫ్ ఫర్నిచర్. ఫర్నిచర్ టు సేల్సా? క్యాష్ అకౌంట్ డెబిట్ టు ఫర్నిచర్. ట్రీటెడ్ ఆ సేల్ ఆఫ్ గూడ్స్. అంటే క్యాష్ టు ఫర్నిచర్ రాయాల్సింది, క్యాష్ టు సేల్స్ రాశారు. క్యాష్ టు ఫర్నిచర్ రాయాలి, బట్ దే రికార్డ్ ఇట్ as క్యాష్ టు సేల్స్. డెబిట్ కరెక్టే, ప్రాబ్లమ్ ఇస్ ఓన్లీ విత్ క్రెడిట్. యాక్చువల్ క్రెడిట్ ఏమి ఉండాలి? ఫర్నిచర్. సో టు ఫర్నిచర్. అన్నెసరీ క్రెడిట్ ఏముంది? క్యాన్సిల్ దట్ సేల్స్. సేల్స్ అకౌంట్ డెబిట్ టు ఫర్నిచర్. నెక్స్ట్ 20. రెంట్ ఆఫ్ ప్రొప్రైటర్ రెసిడెన్స్ 600 డెబిటెడ్ టు రెంట్ అకౌంట్. సి ప్రొప్రైటర్ రెసిడెన్స్ అంటే ఓనర్ పర్సనల్. డ్రాయింగ్ డెబిట్ అవ్వాలి, కానీ వాళ్ళు డెబిట్ చేసిన ఏంటి? రెంట్. యాక్చువల్ డెబిట్ ఏమి ఉండాలి? డ్రాయింగ్. నౌ టెల్ మీ రెక్టిఫికేషన్. డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ టు రెంట్ అకౌంట్. స్టేజ్ 2 డ్రాయింగ్స్ టు రెంట్. స్టేజ్ 3 drawings account debit to P&L adjustment account. Done. Goods worth 100 brought from Vic have remained unrecorded. Record చేయలేదంట. Purchase of goods from Vic unrecorded. Record చేయండి. Purchase account debit to Vic account. Vic's కాదు, Vic. కిచ్ కనండి. Purchase account debit to Vic account. Clear? Next, sale of goods to Raj 2000 was omitted to record. Record చేసి అయిపోద్ది కదా. Goods sold to Raj entry. Raj account debit to sales account. Okay. 23rd. A purchase of goods from Tom amounted to 150 has been wrongly entered through sales book. Most important. So the purchase of goods from Tom. Purchase of goods from Tom. ఎక్కడ రికార్డ్ అవ్వాలి? పర్చేస్ బుక్ సేల్స్ బుక్? పర్చేస్ బుక్ లో రికార్డ్ అవ్వాలి. పర్చేస్ బుక్ లో రికార్డ్ అవుతే పర్చేస్ అకౌంట్ లో డెబిట్ షేర్ పోస్ట్ అవుతుంది కదా. ఎంత? 100, 150. అండ్ టామ్ అకౌంట్ లో క్రెడిట్ షేర్ 150.
ఇది యాక్చువల్లీ జరగాలి. దిస్ ఈస్ కరెక్ట్ అకౌంటింగ్ ట్రీట్మెంట్. బట్ హ్యాస్ బీన్ రాంగ్లీ పాస్డ్ త్రూ సేల్స్ బుక్. మా ఇంటర్ప్రిటేషన్ ఎట్లా ఉంటుంది? పర్చేస్ ప్లేస్ లో సేల్స్ రాశారు అనుకుంటారు. పర్చేస్ ప్లేస్ లో సేల్స్ కాదు రాసింది, గూడ్స్ పర్చేస్ ఫ్రమ్ టామ్ ని గూడ్స్ సోల్డ్ టు టామ్ అని రాశారు. అంటే వాళ్ళు రాసిన మిస్టేక్ ఏంటమ్మా? ఇక్కడ సేల్స్ అకౌంట్ యూజ్ చేశారు, టామ్ అకౌంట్. సేల్స్ లో క్రెడిట్ రాశారు, టామ్ లో డెబిట్ రాశారు. ఇది వాళ్ళు చేశారు. దిస్ ఈస్ మిస్టేక్. ఇప్పుడు ఈ మిస్టేక్ ని ఇలా మార్చాలి. ఇప్పుడు చూడండి, అసలు సేల్స్ ఉండొచ్చా? క్యాన్సల్ సేల్స్ 150 డెబిట్. సో సేల్స్ అకౌంట్ డెబిట్ ఎంత? 150. అసలు పర్చేస్ అకౌంట్ యూజ్ చేశారా? నో, యూ హ్యావ్ టు యూజ్ పర్చేస్. డెబిటే కదా, పర్చేస్ అకౌంట్ డెబిట్ 150. ఇక్కడ చూడండి, టామ్ లో యాక్చువల్ క్రెడిట్ ఉండాలి. ఎంత ఉండాలి? 150. బట్ వాళ్ళు ఏం చేశారు? డెబిట్ లో 150 రాశారు. డెబిట్ 150 క్యాన్సిల్ అంటే క్రెడిట్ 150 రాయాలి కదా, క్యాన్సిల్ అయింది. మరి యాక్చువల్ క్రెడిట్ 150 ఉండాలి కదా, అగైన్ 150. టోటల్ క్రెడిట్ టు టామ్. అర్థమైందా? మా ఎగ్జామ్లో ఫ్లోలో ఏం చేస్తారంటే పర్చేస్ ప్లేస్లో సేల్స్ రాశారు అనుకుంటారు. పర్చేస్ ప్లేస్లో సేల్స్ రాయాలి, పర్చేస్ ట్రాన్సాక్షన్ సేల్ ట్రాన్సాక్షన్లో రాశారు. అంటే టామ్ అనే పర్సన్ యాక్చువల్ మనకి క్రెడిటర్ అయితే డెటార్లా ట్రీట్ చేశారు అని. రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ ప్రాబ్లం ఏంటంటే నీకు రాంగ్ అర్థమైంది అనుకోండి, నీకు అర్థమైన రీతిలో కరెక్ట్గానే రాస్తావు, ఒరిజినల్గా రాంగ్ అయితే. అంటే నువ్వు రాంగ్ చేసావు అనే విషయం నీకు కూడా అర్థం కాదు. నీ ఇంటర్ప్రిటేషన్ బేస్ నువ్వు కరెక్ట్ ఆన్సర్ రాస్తావు. అక్కడ యాక్చువల్ ఇంటర్ప్రిటేషన్ వేరే ఉంటుంది, ఆన్సర్ వేరే వస్తుంది. సార్ అంత కరెక్ట్గానే రాశాను సార్, నాకు ఎక్కడ డౌట్ లేదు సార్, చించి పడేసాను సార్, నిజంగానే చించేశారు సార్ వాళ్ళు అన్నట్టు ఉంటుంది. ఓకే, జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ 24, ఐ థింక్ ఇది మీరు సాల్వ్ చేయొచ్చు. క్రెడిట్ సేల్ ఆఫ్ గూడ్స్ 122 రాన్ హ్యాస్ బీన్ రాంగ్లీ పాస్డ్ త్రూ పర్చేస్ బుక్. దానికి రివర్స్. ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఏం చేయాలమ్మా? రాన్ అండ్ సేల్స్ యూజ్ చేయాలి కదా. రాన్ డెబిట్ ఎంత? సేల్స్ క్రెడిట్ ఎంత? బట్ దే రికార్డెడ్ ఇట్ యాస్ గూడ్స్ పర్చేస్డ్ ఫ్రమ్ రాన్. అంటే రాన్ 120 క్రెడిట్ రాశారు, పర్చేస్ 120 డెబిట్ రాశారు. అసలు పర్చేస్ వాడచ్చా? తప్పు కదా, అది క్యాన్సిల్ చేయాలి కదా. అంటే క్రెడిట్ రాయాలి కదా, అంటే 2 పర్చేస్ కదా. మరి సేల్స్ రాశారా? అది కూడా రాయాలి కదా, అంటే మళ్ళీ 2 సేల్స్ క్రెడిట్ కదా. చెప్పండి, రాన్ యాక్చువల్గా డెబిట్ రాయాలి, బట్ వాళ్ళు రాసింది ఏంటి? క్రెడిట్. అంటే ఇప్పుడు ఇది క్యాన్సిల్ చేయాలి కదా. క్యాన్సిల్ చేయాలంటే డెబిట్ షేర్ రాయాలి కదా, రాసాం కదా. మరి యాక్చువల్ డెబిట్ 120 ఉండాలి కదా, అది ఉండాలని ఇంకోసారి రాయాలి కదా. అంటే టోటల్ 240 కదా, డెబిట్ 240. సో రాన్ అకౌంట్ డెబిట్ 240, 2 పర్చేస్ 2 సేల్స్. ప్రీవియస్ ట్రాన్సాక్షన్ చూడండి, పర్చేస్ డెబిట్ సేల్స్ డెబిట్ టు టామ్. ఇప్పుడు రాన్ డెబిట్ 2 పర్చేస్ 2 సేల్స్. రివర్స్, పర్చేస్ సేల్స్ లా ట్రీట్ చేశారు, సేల్స్ ని పర్చేస్ లా ట్రీట్ చేశారు. తప్పు, మిస్టేక్. అది రెక్టిఫై చేయడం కోసం మనం ఇక్కడ ఉంది. నెక్స్ట్ సింపుల్. గూడ్స్ ఆఫ్ ద వాల్యూ 300 were returned by J, taken into inventory, no entry pass. It's nothing but sales return entry pass చేయలేదు. ఎంట్రీ చెప్పండి. సేల్స్ రిటర్న్ అకౌంట్ డెబిట్ టు J అకౌంట్. సేల్స్ రిటర్న్ అకౌంట్ డెబిట్ టు J అకౌంట్. ఓకే, మా వాస్ టేకెన్ ఇంటూ ఇన్వెంటరీ అంటే తీసుకున్న గూడ్స్ మన గోడౌన్ లో పెట్టుకున్నాం కానీ బుక్స్ లో ఎంట్రీ పాస్ చేయలేదు అని. ఇక్కడ రెక్టిఫికేషన్ ఎంట్రీస్ అంటే మీనింగ్ ఏంటమ్మా? బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ఎంట్రీస్ రాయడం. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ఎంట్రీస్. క్లియర్? చెప్పండి. నెక్స్ట్ 26th. గూడ్స్ వర్త్ 840. గూడ్స్ వర్త్ 840 were dispatched to a customer అంటే సోల్డ్ అని బిఫోర్ ద క్లోజ్ ఆఫ్ ద ఇయర్, బట్ నో ఇన్వాయిస్ వాస్ మేడ్ అవుట్ అంటే సేల్స్ ఎంట్రీ పాస్ చేయలేదు. ఇన్వాయిస్ చూస్తే మనం ఎంట్రీ పాస్ చేస్తాం, ఇన్వాయిస్ లేదు. ఎంట్రీ ఎక్కడ ఉంటుంది? గూడ్స్ సోల్డ్ టు కస్టమర్, ఎంట్రీ. కస్టమర్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్.
కస్టమర్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. స్టేజ్ 2 అయితే కస్టమర్ టు సేల్స్. స్టేజ్ 3 అయితే కస్టమర్ అకౌంట్ డెబిట్ టు P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్. క్లియర్? 27th హోల్డ్ చేయండి, లాస్ట్ లో డిస్కస్ చేద్దాం. 28th 27 లాస్ట్ లో డిస్కస్ చేద్దాం. 28th a sale of rupees 573. Sale of rupees 573 was entered in the sales book as 753. And posted to the credit of the customer. ఇక్కడ చూడండి, సేల్స్ బుక్ కదా ఇది. కస్టమర్ యాక్చువల్ అమౌంట్ ఎంత చెప్పండి, కానీ రాసింది ఎంత? ఇక్కడ 753 రాయడం వల్ల ఇక్కడ కూడా 753 వస్తుంది కదా. చెప్పండి. A sale of rupees 570 entered in the sales book as 753 posted to the credit of the customer. Sir, first two ledgers effect होते हैं क्या? One is, other one is sales debit side credit side. 753 customer debit side 753 కరెక్ట్ అయినా 573 కదా. ఓకే, ఇదంతా 573 చేంజ్ చేస్తాను నేను. ఇది 100% కరెక్ట్, ఇలా జరగాలి. కానీ అక్కడ ఏమైందంటే ఇన్స్టెడ్ ఆఫ్ 573 దే రికార్డెడ్ 753. దానివల్ల సేల్స్ 753 రాశారు, కస్టమర్లో క్రెడిట్స్ రాశారు 753. ఈ రెండు కరెక్ట్ అమ్మా, ఈ రెండు రాంగ్. ఇప్పుడు రాంగ్ ని కరెక్ట్ చేయాలి మనం. ఫస్ట్ సేల్స్ అకౌంట్ చూడండి. సేల్స్ అకౌంట్ ఎటు సైడ్ ఉండాలి? క్రెడిట్ సైడ్. ఎటు సైడ్ ఉంది? క్రెడిట్ సైడ్. ప్రాబ్లం లేదు, బట్ తప్పు ఉంది. ఎంత మిస్టేక్ ఉంది? 180. ఇప్పుడు రెక్టిఫైడ్ 180 డెబిట్. సో సేల్స్ అకౌంట్ డెబిట్ 180. ఓకేనా? ఏమన్నా డౌటా? నెక్స్ట్ కస్టమర్ కంపేర్ చేయండి. కస్టమర్ అకౌంట్ లో డెబిట్ లో ఉండాలా, క్రెడిట్ లో ఉండాలా? డెబిట్ లో ఉండాలి. ఎంత ఉండాలి? 573. కానీ ఇక్కడ ఉంది, క్రెడిట్ లో ఉంది. ఎంత ఉంది? 753. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటైర్ 753 క్యాన్సిల్ చేయాలి కదా. సో 753 డెబిట్. యాక్చువల్ డెబిట్ ఎంత ఉండాలి? 573. అది కూడా డెబిట్. టోటల్ ఎంత? 13. సో కస్టమర్ అకౌంట్ ఈస్ ఆల్సో డెబిట్. 1326. స్టేజ్ 1 అయితే 2 స్టేట్మెంట్స్. డెబిట్ సేల్స్ విత్ 180, డెబిట్ కస్టమర్ అకౌంట్ విత్ రూపీస్ 1326. స్టేజ్ 2 అయితే సేల్స్ డెబిట్, కస్టమర్ డెబిట్ టు సస్పెన్స్ అకౌంట్. ఎంత? 1506. క్లియరా? చెప్పండి. స్టేజ్ 3 అయితే P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ డెబిట్ 180, కస్టమర్ అకౌంట్ డెబిట్ 1326, టు సస్పెన్స్ 1506. ఓకే, ఐ థింక్ మనం మెటీరియల్లో లాస్ట్ నుంచి సెకండ్ క్వశ్చన్. సేమ్ నంబర్స్ ఉంటాయి, నేమ్స్ వేరే ఉంటాయి. మరి దిస్ ఈస్ కరెక్ట్. కరెక్ట్ ఏం చేయాలో తెలియకుండా అసలు యూ కెనాట్ ఏబుల్ టు రెక్టిఫై. రెక్టిఫై చేయాలంటే రైట్ ఏంటో తెలియాలి, వాళ్ళు చేసిన రాంగ్ ఏంటో అర్థం అవ్వాలి, రాంగ్ ని రైట్ కి మార్చాలి. నీకు అక్కడ ఏ ప్రాసెస్ రాకపోయినా రెక్టిఫికేషన్ రానట్టే. ఓకేనా? నెక్స్ట్, ఏ రిటర్న్ టు ఏ క్రెడిటర్ 510 వాజ్ ఎంటర్డ్ ఇన్ రిటర్న్ ఇన్వర్డ్ బుక్. రిటర్న్ ఇన్వర్డ్ బుక్. However, the creditor account was correctly posted. పర్చేస్ రిటర్న్ కదా అది, కానీ సేల్స్ రిటర్న్ రాస్తారు. క్రెడిటర్ అకౌంట్ లో కరెక్ట్ గానే ఉంది,
సరే పర్చేస్ రిటర్న్ అంటే పర్చేస్ రిటర్న్ అకౌంట్ డెబిట్ అవ్వాలా క్రెడిట్ అవ్వాలా చెప్పండి? క్రెడిట్ అవ్వాలి. కానీ వాళ్ళు ఎలా ట్రీట్ చేశారు? సేల్స్ రిటర్న్ అంటే సేల్స్ రిటర్న్ డెబిట్ చేశారు కదా. చెప్పండి. ఎస్. సో లిసన్ కేర్ఫుల్లీ. నార్మల్గా అయితే అది పర్చేస్ రిటర్న్ సేల్స్ రిటర్న్? పర్చేస్ రిటర్న్. సో లిసన్ కేర్ఫుల్. రిటర్న్ అవుట్వర్డ్ అకౌంట్ క్రెడిటార్ అకౌంట్. ఎంట్రీ ఫర్ పర్చేస్ రిటర్న్ ఆఫ్ గుడ్స్. క్రెడిటార్ అకౌంట్ డెబిట్ టు పర్చేస్ రిటర్న్ ఎంత? 510 ఎంతనా? రిటర్న్ అవుట్వర్డ్ లో క్రెడిట్, క్రెడిటార్ లో డెబిట్ అంతేనా? దిస్ ఇస్ కరెక్ట్. వాళ్ళు ఏం చేశారంట? సేల్స్ రిటర్న్ అంటే రిటర్న్ ఇన్వర్డ్ లో రాశారు. అంటే రిటర్న్ ఇన్వర్డ్ అకౌంట్ లో డెబిట్ 510 రాశారు. కానీ క్రెడిటార్ అకౌంట్ లో వాళ్ళు చేసిన మిస్టేక్ పాయింట్ ఆఫ్ అయితే క్రెడిట్ సైడ్ రాయాలి, కానీ డెబిట్ సైడ్ రాశారు. అంటే మిస్టేక్ ని కూడా మిస్టేక్ చేశారు, దానివల్ల కరెక్ట్ అయింది. అంతే కదా. క్రెడిటార్ అకౌంట్ క్రెడిట్, దీంతో ప్రాబ్లం లేదు. నో నీడ్ టు గివ్ ఇంపాక్ట్ టు క్రెడిటార్. ఇప్పుడు చూడండి, యాక్చువల్గా రిటర్న్ ఇన్వర్డ్ ఉండాలా రిటర్న్ అవుట్వర్డ్ ఉండాలా? రిటర్న్ అవుట్వర్డ్ ఉండాలి. బట్ అక్కడ ఏముంది? రిటర్న్ ఇన్వర్డ్. అది క్యాన్సిల్ చేయాలి కదా. క్యాన్సిల్ చేయాలంటే 510 క్రెడిట్. సో టు రిటర్న్ ఇన్వర్డ్ క్రెడిట్ 510. మరి యాక్చువల్ క్రెడిట్ ఏమి ఉండాలి? రిటర్న్ అవుట్వర్డ్ ఉండాలి. టు రిటర్న్ అవుట్వర్డ్. క్లియర్? చెప్పండి. డౌట్ ఏమన్నా? స్టేజ్ 1 అనుకోండి, 2 స్టేట్మెంట్స్. క్రెడిట్ రిటర్న్ ఇన్వర్డ్ అకౌంట్ విత్ రూపీస్ 510 అండ్ క్రెడిట్ రిటర్న్ అవుట్వర్డ్ అకౌంట్ విత్ రూపీస్ 510. స్టేజ్ 1 అయితే. స్టేజ్ 2 అయితే సస్పెన్స్ అకౌంట్ డెబిట్ టు రిటర్న్ ఇన్వర్డ్ అకౌంట్ టు రిటర్న్ అవుట్వర్డ్ అకౌంట్. అదే స్టేజ్ 3 అయితే సస్పెన్స్ అకౌంట్ డెబిట్ టు P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ 1020. రెండింటికి P&L అడ్జస్ట్మెంట్. ఈ క్వశ్చన్ మన మెటీరియల్లో ఉంది, బట్ స్టేజ్ 3లో ఉంది. ఓన్లీ స్టేజ్ 3. మీకు రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ ప్రాపర్గా రావాలి అంటే మెటీరియల్ ఉన్న ప్రతి క్వశ్చన్ 3 స్టేజెస్ సాల్వ్ చేయండి. 10 క్వశ్చన్స్ ఉంటే 30 క్వశ్చన్స్ చేసినట్టు. ఓకేనా? అర్థమైంది కదా? అదే. Next, 500 due by Ray was omitted to taken into the trial balance. And they are not considering that amount to be received from Ray in the trial balance. Receivable, payable. Receivable and asset or liability. Asset not considered. So, trade receivable bracket lo Ray. Trade receivable Ray account debit to suspense. ఇది స్టేజ్ 1 లో ఉండదు ఎర్రర్, బిఫోర్ ట్రయల్ బ్యాలెన్స్ కదా. ఇక్కడ ఏంటి? ఒమిటెడ్ టు టేకెన్ ఇంటూ ట్రయల్ బ్యాలెన్స్ అని ఆల్రెడీ ట్రయల్ బ్యాలెన్స్ అయిపోయింది, అది కన్సిడర్ చేయలేదు. కన్సిడర్ చేస్తే డెబిట్ లో కన్సిడర్ చేస్తారు, సస్పెన్స్ తో క్యాన్సిల్ చేయాలి క్రెడిట్. సో ట్రేడ్ రిసేబుల్ ఆర్ ఎల్స్ యూ కెన్ రైట్ మిస్టర్ రే అకౌంట్ డెబిట్ టు సస్పెన్స్ అకౌంట్. ఓకేనా? ఏమైనా డౌటా చెప్పండి. ఒకటి వదిలేసాం. 27. మీకు సేల్ ఆన్ అప్రూవల్ తెలుసా? సేల్ ఆన్ అప్రూవల్ ట్రాన్సాక్షన్స్. ఈ సేల్ ఆన్ అప్రూవల్ ట్రాన్సాక్షన్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ సప్లయర్ కస్టమర్కి గూడ్స్ ఇచ్చేస్తాడు అండ్ హీ విల్ రికార్డ్ దట్ సేల్స్. సేల్స్ అని రాసేస్తాడు, డేటాస్ టు సేల్స్. యాక్చువల్ రూల్ ప్రకారం సేల్ ఆన్ అప్రూవల్లో మీకు లాలో వచ్చింటుంది ఆల్రెడీ, ఇప్పుడు మళ్ళీ చెప్తాను చూడండి. సప్లయర్ సెండ్ గూడ్స్ టు కస్టమర్ అండ్ హీ విల్ గివ్ వన్ టైమ్ లిమిట్. Within the time limit, customer should accept, can reject. Customer can accept or reject. But time limit అయిపోయిందంటే that is deemed to be accepted. Or else, ఈ during time gap లో customer done an act that signifies that he adopted the transaction. Example, customer వెంకోలు సేల్ చేస్తాడు అంటే ఏంటి? deemed to be accepted అనే కదా. చెప్పండి. ఎస్. ఒకవేళ టైం లిమిట్ ఇవ్వకపోతే రీజనబుల్ టైం పీరియడ్ చెక్ చేసుకోవాలి. సో బేసికల్లీ సేల్ ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుంది అంటే when we received a letter of acceptance from the customer, అప్పుడు సేల్ ఎంట్రీ పాస్ చేయాలి యాక్చువల్గా. కానీ అకౌంటింగ్లో ఏం జరుగుతుందంటే ఇమ్మీడియట్లీ అపాన్ సెండింగ్ గూడ్స్ దే విల్ రికార్డ్ డేటాస్ టు సేల్స్. గూడ్స్ సెండ్ చేసిన వెంటనే డేటాస్ టు సేల్స్ అని వస్తారు. గూడ్స్ సెండ్ చేసిన వెంటనే డేటాస్ టు సేల్స్ అని వస్తారు.
ఇంకా యాక్సెప్టెన్స్ రాలేదు, టైం పీరియడ్ కూడా ఉంది. యాక్సెప్టెన్స్ రాలేదు, ఇంకా టైం ఉంది. అయితే ఈ టైంకి ఇయర్ ఎండింగ్ వచ్చేసింది. ఎగ్జాంపుల్, మనము 1st ఫిబ్రవరికి గూడ్స్ సెండ్ చేసాం, 5 months టైం ఇచ్చాం. అంటే ఎప్పటి వరకు ఉంటుంది చెప్పండి? 1st March, 1st April, 1st May, 1st June, 1st July, టోటల్ 5. సో 1st July వరకు టైం ఉంది. ఈ టైం పీరియడ్లో 31st March ఇయర్ ఎండింగ్ వచ్చేసింది కదా. మరి ఇయర్ ఎండింగ్ సేల్ అయిందా? అవ్వలేదు కదా. 2 months అయింది, ఫిబ్రవరి అండ్ మార్చ్. కస్టమర్ ఏంటమ్మా 5 months టైం, వాడు ఎప్పుడైనా యాక్సెప్టెన్స్ ఇవ్వచ్చు. ఈ 2 months అయింది, కస్టమర్ సైలెంట్గా ఉన్నాడు. మన డీమా అజంప్షన్ తీసుకోవచ్చా? తీసుకోకూడదు, ఎందుకంటే నువ్వు అలో చేసింది 5 months కదా. ఇప్పుడు ఈ 2 monthsలో సేల్ అయినట్ట అవ్వనట్ట? సేల్ కాలేదు కదా. బట్ ఇనీషియల్గా 1st February రోజు వీ రికార్డెడ్ డేటాస్ టు సేల్స్. దట్ ఈస్ రాంగ్. నౌ యూ హ్యావ్ టు క్యాన్సిల్ ఇట్. క్యాన్సిల్ అంటే వెళ్ళి అక్కడికి వెళ్ళి స్ట్రైక్ ఆఫ్ చేసేస్తారా? ఇయర్ ఎండ్కి వీ నీడ్ టు మేక్ అన్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ సో దట్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ బ్రింగ్ సేల్స్ డిక్రీస్, డేటా ఆల్సో డిక్రీస్. ఎంట్రీ చెప్పండి. సేల్స్ అకౌంట్ పెట్టు, డేటార్స్ అకౌంట్. సరే ఫైన్, బాగానే ఉంది, సేల్ అవ్వలేదు. మరి గూడ్స్ మన దగ్గర ఉన్నాయా, కస్టమర్ దగ్గర ఉన్నాయా? మరి ఈ ఎండింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తాము. వైల్ క్యాలిక్యులేటింగ్ క్లోజింగ్ స్టాక్, మనం గోడౌన్కి వెళ్ళి ప్రతిదీ కౌంట్ చేసుకొని వాల్యుయేషన్ చేసుకుంటాం. మరి అలా వాల్యూ చేసుకుంటే మనకు వచ్చిన స్టాక్ 1 lakh వచ్చింది, కానీ అందులో నీ కొన్ని గూడ్స్ లేవు. ఎక్కడున్నాయి? కస్టమర్. మరి ఆ గూడ్స్ కూడా మనవే కదా, అది కూడా రాయాలి కదా, అసటే కదా అది కూడా. అండ్ ఎక్కడ రాస్తున్నాం? ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్. అంటే ఎంట్రీ ఏంటి? ఇన్వెంటరీ విత్ కస్టమర్. ఇన్వెంటరీ విత్ కస్టమర్ అకౌంట్ పెట్టు, ట్రేడింగ్ అకౌంట్. ఈ 2 రాయాలి ఎంట్రీస్. అయితే ఫస్ట్ ఎంట్రీ షుడ్ బి రికార్డెడ్ ఎట్ సేల్ ప్రైస్. సెకండ్ ఎంట్రీ షుడ్ బి రికార్డెడ్ ఎట్ సేల్ ప్రైస్ ఆర్ కాస్ట్ ప్రైస్, విచ్ ఎవర్ ఇస్ లోవర్, బికాస్ ఇన్వెంటరీ షుడ్ బి వాల్యూడ్ ఎట్ కాస్ట్ ఆర్ ఎన్ఆర్బి, విచ్ ఎవర్ ఇస్ లోవర్. అండ్ మనం సేల్ చేసామంటే ఆబ్వియస్లీ ప్రాఫిట్గా సేల్ చేస్తాం, సో ఇక్కడ కాస్టే వస్తుంది. ఓకేనా? అర్థమైనా ఎంట్రీస్? ఫస్ట్ నువ్వు సేల్ చేసావు, డేటాస్ సేల్స్ అని రాస్తావు, తప్పు అది, అలా రాయకూడదు. కానీ మనం రాస్తాం పాజిటివ్ ఎక్స్పెక్టేషన్ తోటి. కానీ ఇయర్ ఎండింగ్కి మన క్లారిటీ వచ్చేస్తుంది. ఒకవేళ క్లారిటీ రాలేదనుకోండి, నువ్వు రాసిన ఎంట్రీని క్యాన్సిల్ చేయాలి. అందుకే మనం ఏం చేసాం? డేటాస్ సేల్స్ అనే ఎంట్రీని రివర్స్ చేసాం, సేల్స్ టు డేటా. ఇప్పుడు మన డిస్కషన్ దీని గురించి. సేల్స్ టు డేటా రాసాం. మరి ఇన్వెంటరీ మన దగ్గర లేదు కదా, అది కూడా నువ్వు రాయాలి. ఇన్వెంటరీ విత్ కస్టమర్ అకౌంట్ డెబిట్. ఎక్కడ రాయాలి? ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్. సో దట్స్ వై ఇన్వెంటరీ విత్ కస్టమర్ అకౌంట్ డెబిట్ టు ట్రేడింగ్ అకౌంట్. నౌ కమ్ టు దిస్ క్వశ్చన్. గూడ్స్ వర్త్ 1 lakh, సో 1000, దట్ ఈస్ సేల్ ప్రైస్ అమ్మా. బట్ సెంట్ ఆన్ సేల్ ఆర్ రిటర్న్ బేసిస్, అంటే వాళ్ళు కావాలంటే యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. అండ్ ఎంటర్డ్ ఇన్ ద సేల్స్ బుక్. ఎంటర్డ్ ఇన్ ద సేల్స్ బుక్. సేల్ ప్రైస్ 25% ఆఫ్ అబోవ్ కాస్ట్. ఇది జాగ్రత్తనండి. 25% అబోవ్ కాస్ట్ అంటే కాస్ట్ ఈజ్ 100, ప్రాఫిట్ ఈజ్ 25, సేల్ ఈజ్ 125. అంతేనా? కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు సేల్. కాస్ట్ 100, ప్రాఫిట్ 25, సేల్ 125. 1000 rupees గూడ్స్ వర్త్ సెంట్ ఆన్ సేల్ ఆర్ రిటర్న్ బేస్ అన్నారు కదా, నథింగ్ బట్ దట్ 1000 ఇస్ ఎ సేల్ ప్రైస్, అంటే అది 1000కి ఈక్వల్. నౌ టెల్ మీ కాస్ట్ ఎంత, ప్రాఫిట్ ఎంత? 800 and 200, అంతే కదా. 800 కాస్ట్, 200 ప్రాఫిట్. ఎలా వచ్చిందమ్మా అది? 125 ఉన్నప్పుడు 1000 అయితే 100కి ఎంత? క్యాలిక్యులేట్ చేయొచ్చు అది? ఒక లేదనుకోండి, ఇలా చెప్పండి. 125 చాక్లెట్స్ 1000 rupees. ఒక చాక్లెట్ ఎంత చెప్పండి? 1000 రూపీ 125 కదా, ఎంత? 8 rupees. మనకి 100 చాక్లెట్స్కి ఎంత కావాలి? ఇంటూ 100, అంతేనా? సో దిస్ ఈస్ 800. ఇప్పుడు 25 చాక్లెట్స్ ఎంత చెప్పండి? 1000 డివైడెడ్ బై 125 ఇంటూ 25 ఎంత? 200. ఫస్ట్ ఎంట్రీ సేల్స్ అకౌంట్ డెబిట్ టు కస్టమర్ 1000 సేల్ ప్రైస్. సెకండ్ ఎంట్రీ ఇన్వెంటరీ విత్ కస్టమర్ అకౌంట్ డెబిట్ టు ట్రేడింగ్ 800. అర్థమైందా? జనరల్ ఎంట్రీ సేల్స్ అకౌంట్ డెబిట్ టు కస్టమర్, దీనికమ్మా ఈ ట్రాన్సాక్షన్కి.
27th అంటే గూడ్స్ సెండ్ చేసామని చెప్పారు, కన్ఫర్మేషన్ ఏం లేదు, అప్పుడు రివర్స్ ఎఫెక్ట్ ఇచ్చేసేయాలి. ఓకేనా. ఎంట్రీ ఏంటి? సేల్స్ అకౌంటబుల్ టు కస్టమర్ ఎంత? 1000. సేల్స్ అకౌంటబుల్ టు కస్టమర్ 1000. ఇంకొక ఎంట్రీ ఏంటమ్మా? ఇన్వెంటరీ విత్ కస్టమర్ అకౌంటబుల్ టు ట్రేడింగ్. చెప్పండి ఎంట్రీ ఏంటి? సేల్స్ అకౌంట్ డెబిట్ టు కస్టమర్ ఎంత? 1000. ఇంకోటి ఏంటమ్మా? ఇన్వెంటరీ విత్ కస్టమర్ అకౌంట్ డెబిట్ టు ట్రేడింగ్ అకౌంట్ ఎంత? 800. ఇప్పుడు నాకు దీన్ని స్టేజ్ 3లో చెప్పండి. సేల్స్ ప్లేస్ ఏం రాయాలి? P&L అడ్జస్ట్మెంట్ ఎంత? 1000 టు కస్టమర్ ఎంత? 1000. ఇక్కడ ఇన్వెంటరీ విత్ కస్టమర్ 800 టు P&L అడ్జస్ట్మెంట్ ఎంత? 800. కంబైన్ ఎంట్రీ చెప్పండి. P&L అడ్జస్ట్మెంట్ 200, ఇన్వెంటరీ విత్ కస్టమర్ 800 టు కస్టమర్ 1000. అర్థమైందా? అదే క్వశ్చన్ వచ్చి పాస్ రెక్టిఫికేషన్ ఎంట్రీ ఇన్ స్టేజ్ 3 అంటారు. అప్పుడు ఇది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి, P&L అడ్జస్ట్మెంట్ డెబిట్ 1000 ఉంది, P&L అడ్జస్ట్మెంట్ క్రెడిట్ 800 ఉంది, నెట్ ఎఫెక్ట్ డెబిట్ 200. ఇన్వెంటరీ విత్ కస్టమర్ డెబిట్ 800, క్రెడిటర్స్ సో కస్టమర్స్ క్రెడిట్ 1000. అర్థమైందా? సో మీకు ఎలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే ప్రతి ట్రాన్సాక్షన్ని స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 మూడిట్లలో సాల్వ్ చేయాలి. ఓకేనా. సమ్ టైమ్స్ రెక్టిఫికేషన్ ఎంట్రీస్ పాస్ చేసిన తర్వాత ఎఫెక్ట్ ఆఫ్ రెక్టిఫికేషన్ ఆన్ ప్రాఫిట్ అని అడుగుతారు. ఎఫెక్ట్ ఆఫ్ సచ్ రెక్టిఫికేషన్ ఆన్ ప్రాఫిట్. ఇప్పుడు మీరు 10th ట్రాన్సాక్షన్కి ఆన్సర్ ఏం రాస్తారు చెప్పండి నాకు? రెంట్ అకౌంట్ పెట్టు, గట్టి చెప్పండి. బెన్ అకౌంట్ పెట్టు. ఈ ఎర్రర్ రెక్టిఫై చేయడం వల్ల ప్రాఫిట్ అండ్ లాస్ కి ఇంపాక్ట్ ఏంటి? నో ఇంపాక్ట్. ఎందుకంటే అక్కడ ఎక్స్పెన్స్ లేదు, ఇన్కమ్ లేదు. ప్రాఫిట్ అండ్ లాస్ ఇంపాక్ట్ ఎప్పుడు వస్తామా? ఎక్స్పెన్స్ ఇన్కమ్ ఎఫెక్ట్ అయితే. థర్డ్ ఎంట్రీ చెప్పండి. థర్డ్ సస్పెన్స్ అకౌంట్ పెట్టు, పర్చేస్ అకౌంట్ ఎంత? 54. సరే, ఇప్పుడు ఎంట్రీ పాస్ చేస్తాం కదా, రెక్టిఫికేషన్ ఎంట్రీ కదా, అందులో నామినల్ అకౌంట్ ఏంటి? పర్చేస్ డెబిట్ అయిందా, క్రెడిట్ అయిందా? పర్చేస్ క్రెడిట్ అంటే ఇంక్రీజ్ అయినట, డిక్రీజ్ అయినట? ఎక్స్పెన్స్ డిక్రీజ్ అయిన. ఖర్చు తగ్గితే ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది కదా. ఎఫెక్ట్ ఆఫ్ దిస్ ఎర్రర్ ఈస్ ఇంక్రీజ్ ఇన్ ప్రాఫిట్ బై 54. ఓకేనా. నెక్స్ట్ 15th ట్రాన్సాక్షన్ చెప్పండి. ఎంట్రీ రిపేర్స్ అకౌంట్ పెట్టు, బిల్డింగ్ అకౌంట్. రెక్టిఫికేషన్ ఎంట్రీ కదా, నామినల్ అకౌంట్ ఉందా లేదా? ఏంటి ఆ అకౌంట్? రిపేర్స్. ఎక్స్పెన్సే కదా, డెబిట్ అన్నట్టు ఎక్స్పెన్స్ ఇంక్రీజ్ అన్నట్టు. ఎక్స్పెన్స్ రిపేర్స్ ఇస్ ఎ నామినల్ అకౌంట్. రిపేర్స్ అకౌంట్ డెబిట్ బిల్డింగ్ ఉంది. రిపేర్స్ డెబిట్ అయిందంటే ఎక్స్పెన్స్ ఇంక్రీజా డిక్రీజా? ఎక్స్పెన్స్ ఇంక్రీజ్ అయితే ప్రాఫిట్ ఏమవుతుంది? డిక్రీజ్. సో ఎఫెక్ట్ ఆఫ్ దిస్ ఎర్రర్ రెక్టిఫికేషన్. ఎఫెక్ట్ ఆఫ్ రెక్టిఫికేషన్ వేరు, ఎఫెక్ట్ ఆఫ్ ఎర్రర్ వేరు. ఇక్కడ మనం రెక్టిఫికేషన్ చూస్తున్నాం. ఈ రెక్టిఫై చేయడం వల్ల ఎక్స్పెన్స్ ఇంక్రీజ్ అయింది, ప్రాఫిట్ డిక్రీజ్. ప్రాఫిట్ ఏమైంది? డిక్రీజ్ అయింది. క్లియరా? చెప్పండి. ఎస్, అర్థమైంది కదా.
సి ఎక్స్పెన్స్ ఇంక్రీజ్ అవుతాయి, ప్రాఫిట్ డిక్రీజ్. అదే ఎక్స్పెన్స్ డిక్రీజ్ అవుతాయి, ప్రాఫిట్ ఇంక్రీజ్. ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతాయి, ప్రాఫిట్ ఇంక్రీజ్. అదే ఇన్కమ్ డిక్రీజ్ అయితే ప్రాఫిట్ ఇంక్రీజ్ డిక్రీజ్. సి ఇన్కమ్ కి ప్రాఫిట్ కి పాజిటివ్ మనలాగే ఎప్పుడు. అదే ఎక్స్పెన్స్ ప్రాఫిట్ అనుకో నెగటివ్, వద్దు మనకు అది. ఓకే డన్, దట్స్ ఆల్ ఫర్ ద డే. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్. ఓకేనా? సో ఈ పర్టికులర్ లెక్చర్స్ ఏమవుతాయంటే యూట్యూబ్లో కూడా అప్లోడ్ అవుతాయి, యూట్యూబ్లో కూడా మీరు కూడా. సో ఇన్ కేస్ యూస్ఫుల్నెస్ ఉంది అనుకుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా? బెల్ ఐకాన్ మర్చిపోవద్దు. ఓకేనా? సో మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి రిఫర్ చేయొచ్చు. ఓకేనా? డన్. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్. ఒక్క నిమిషం. సో ఈరోజు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటూ ఏం లేవు, రెక్టిఫికేషన్ పర్పస్ అన్ని క్వశ్చన్స్ చేయాలి. ఓకేనా? సో మీరు సాల్వ్ చేసేటప్పుడు ఫస్ట్ జర్నల్ ఉంటుంది కదా, ఒక హాఫ్ అన్ అవర్ టైం పెట్టేసుకోండి. హాఫ్ అన్ అవర్ టైం, 11:30 to 12 జర్నల్. ఆ జర్నల్ హాఫ్ అన్ అవర్లో ఏం చేయాలంటే మన మెటీరియల్లో లాస్ట్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఎగ్జాంపుల్స్ కాదు, క్వశ్చన్స్ అని ఉంటాయి, ప్రాబ్లమ్స్, జర్నల్ ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ పెన్ పెట్టి అస్సలు ప్రాక్టీస్ చేయొద్దు, జస్ట్ క్వశ్చన్ ఆన్సర్. ఎక్కడైనా డౌట్ ఉంది అనుకుంటే అప్పుడు ఆన్సర్ చూడండి. ఓకేనా? అదే 12 o'clockకి హెచ్ అకౌంట్, ఆర్ అకౌంట్ ఒక 20 minutes వేసేయండి. ఇంకా లెడ్జర్ చూడొద్దు, వేస్ట్ ఆఫ్ టైం. ఓకేనా? 12:30 కల్లా జర్నల్ లెడ్జర్ అయిపోద్ది. 12:30 నుంచి ఒక 10 minutes ట్రయల్ బ్యాలెన్స్ జస్ట్ చూసుకోండి, అంతే, చేయొద్దు. ఓకేనా? 12:30కి సబ్సిడరీ బుక్స్లో ఉన్న ప్రతి క్వశ్చన్ సాల్వ్ చేయండి. అయితే సాల్వ్ చేసేటప్పుడు ఎగ్జామ్లా చేయొద్దు, ప్రాక్టీస్లా ఉండాలి. అంటే ఇప్పుడు 1 o'clock లోపు సబ్సిడరీ బుక్స్ వరకు అయిపోవాలి. ఓకేనా? 1 నుంచి మీకు ఉండే టైం 1 to 6:30 ఉంటుంది, 2 to 6:30 ఉంటుంది. సో 2 నుంచి 2:30 వరకు, అంతే, ఎక్కువ టైం స్పెండ్ చేయండి. ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్ ఆల్రెడీ మనం చేసాం, ఇదే క్వశ్చన్ సాల్వ్ చేసుకుని కావాలంటే. నువ్వు ఈ క్వశ్చన్ సాల్వ్ చేసుకుంటే మెటీరియల్ క్వశ్చన్స్ అవసరం లేదు, ఆ రెండే కలిపి ఇక్కడ రాసాం మనం. ఓకేనా? అంటే బేసిక్ ఇప్పుడు మనకి క్యాష్ బుక్ వరకు ప్రాక్టీస్ అవసరం ఉండదు. మెయిన్ టైం ఎక్కడ కన్సంప్షన్ అవుతుంది? రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్. ఓకే, మెటీరియల్లో లక్ష్య మెటీరియల్లో ప్రతి ప్రాబ్లం సాల్వ్ చేయాలి, ప్రతి ప్రాబ్లం. ఓకేనా? ఆ ప్రాబ్లమ్స్ అన్నిట్లలో నుంచి పిక్ చేసుకునే ఇవి, నేమ్స్ మార్చమా అంతే. ఓకేనా? ఇంకా ఈవినింగ్ డైలీ ఎగ్జామ్ ఉంటుంది చూస్తారా, ఆ డే ఎగ్జామ్లో అక్కడ వచ్చిన క్వశ్చన్ చాలా జాగ్రత్త అటెంప్ట్ చేయండి. అండ్ డే ఎగ్జామ్ని సీరియస్గా తీసుకోండి అమ్మా. ఫైనల్ ఎగ్జామ్కి ఆ పేపర్ వస్తే మీరు ఎలా రాస్తారా అని సెల్ఫ్ అసెస్మెంట్. సో డే ఎగ్జామ్ పెట్టడానికి రీజన్ మెయిన్ ఏంటంటే, ఒక స్టూడెంట్ మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎగ్జామ్లో కొత్త క్వశ్చన్ వచ్చింది అనుకోండి, అది ఈజీ క్వశ్చన్ టఫ్గా ఫీల్ అవుతాడు, ఎందుకంటే ఎప్పుడు చూడలేదు కాబట్టి. అదే ఎగ్జామ్లో మెటీరియల్ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, అది ఎంత టఫ్ క్వశ్చన్ ఈజీ అనే ఫీలింగ్లో ఉంటుంది, ఎందుకంటే మెటీరియల్ ఆల్రెడీ సాల్వ్ చేసి ఉంటాను. సో నీకు ఒక కొత్త క్వశ్చన్ని ట్యాకిల్ చేసే కేపబిలిటీ రావాలి అంటే నువ్వు డే ఎగ్జామ్ని సీరియస్గా తీసుకోవాలి. సీరియస్గా తీసుకొని ఎగ్జామ్లోనే సేమ్ అందులో 10 minutes, సో 10 marks ఉండే 18 minutesలో ఫైనల్ ఎగ్జామ్ అనే ప్రెజెంటేషన్తో సహా, సెల్ఫ్ ఎవాల్యుయేషన్ కదా ఎవరు చూస్తారు అన్నట్టు ఉండొద్దు. సో ఈ నెక్స్ట్ 1 weekలో మీకు స్టడీ చేస్తున్నప్పుడు నేను ఏ టైంలోనే విజిట్ చేస్తా, ఏ టైంలోనే. ఇప్పుడు ఈరోజు అయిపోయింది కదా, రేపు ఏ టైంలో వస్తాయి, ఎవరు ర్యాండమ్గా నేను నిన్న రాసిన పేపర్ ఇవ్వండి అని చెప్తా. మీ పేపర్ నాకు ఐసే లైక్ ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్ ప్రెజెంటేషన్లా కనపడాలి. అర్థమైంది కదా? సీరియస్గా తీసుకొని రాయండి. నేనైతే చాలా సీరియస్గా తీసుకున్నా ఇప్పుడు ఈ స్టడీ స్కెడ్యూల్ని. మీరు ఎంత సీరియస్ తీసుకున్నారో అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? డన్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, బాగా చదువుకోండి.